ఈ మ్యూజిక్ అనేది ఎప్పటి నుంచి సార్ మీరు ఇది నాన్నగారి దగ్గరే సంగీతం గురువు కూడా నాన్నే. నా ప్రతి క్షణానికి ఈరోజు బ్రతుకుకి మెతుక్కి అన్నిటికీ కారణం అమ్మ, నాన్న, ఇప్పుడు కుటుంబం. మీరు ఏ వయసు నుంచి స్టార్ట్ చేశారు సంగీతం? ఏడో సంవత్సరం ఏమన్నాడు, 8వ 9వ సంవత్సరంలో నాన్నగారు మొదలుపెట్టి దసరా రోజే చెప్తారు ఆయన. మీకు గంట గుర్తుందా? స్కూల్లో గంట కొడతారు. ఆ గంట కొట్టవాడి దగ్గర చూస్తూ నేను బయట గేట్ దగ్గర ఉంటాను పలక తగిలించుకొని. వాడు గంటలో తొలిసారి టింగ్ అంటాడే, వాడు టింగ్ అనేసరికి సాగు పరుగు పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చి కాళ్ళు మొంగడుకొని ఆ తలుపు ఎదురుగా స్టైల్గా హార్మోన్ పెట్టుకుని వాయిస్తూ ఉంటా. నాన్న వచ్చేసరికల్లా నేను ఆయన వస్తే మళ్ళీ సాపాస ఏదైనా వాయిస్తే కొడతారు, ఇట్లా ఇట్లా కొట్టేస్తారు. సంగీతమే వాయించాలి. అమ్మగారి గురించి చెప్పండి సార్. అంటే నాన్నగారి గురించి చెప్పారు, చాలా బాగుందండి. ఆ మహాతల్లి ఇద్దరూ లేరు ఇప్పుడు. అంటే ఇప్పుడు ప్రతి క్షణం నాతోటే ఉంటున్నారు. వాళ్ళకి శాటిలైట్ పవర్స్ ఉంటాయి కదా, ఇప్పుడు వాళ్ళు ఎవరిని ఇప్పుడు వాళ్ళు చూస్తుంటారు పైనుండి వీడు ఇంటర్వ్యూ ఇస్తున్నాడు అని చెప్పేసి. ఒక్కరోజు మటుకు నన్ను ఒక్క మాట అనదండి, ఎవరు ఆ మాట పడల్లా. మా నాన్నగారి గురువు గారు నాగభూషణం గారని ఒక ఆయన గురువు లాంటి వారు, సంగీతం చెప్పారు. ఆయన ఇల్లు మా ఇంటికి చాలా దూరం. కొడుకు పేరు బ్రహ్మం. అసలు ఇంతవరకు ఇది చెప్పలేను నేను. ఆ అబ్బాయి తెల్లవారుజామున హార్మోనియం వాయిస్తుండేవాడు. మా అమ్మ విన్నది. విని నన్ను ఒక్కసారి అరిచింది. నన్ను, ఎరా చూడు అతను ఎట్లా హార్మోనియం వాయిస్తున్నాడు, కూర్చొని తెల్లవారుజామున నువ్వేం చేస్తున్నావు, నువ్వు ఎందుకు శ్రద్ధ పడ్డావు అన్న ఒకే ఒక్క మాట అండి. నాకు నేను ఇది చేస్తున్నానని తెలియకూడదండి. మళ్ళీ చెప్తున్నా, హ్యాపెనింగ్స్ గొప్పగా ఉంటాయి కానీ ఇది కావాలని చేసిన దాంట్లో రుచే ఉండదు. జీవితంలో హ్యాపెనింగ్స్ అంటారే అవి జరుగుతాయి. జరిగిన గాడ్స్ ప్లాన్. అది జరిగిన తర్వాత అరే అనుకోవాలి కానీ ఇవాళ మీరు ఇంటర్వ్యూ చేశారు, ఇప్పటివరకు నన్ను 6.5 అడుగుల వాళ్ళు ఇంటర్వ్యూ చేయలేదు. డోంట్ ట్రై టు రీచ్ ది పాయింట్, యూ ట్రై టు డూ వాట్ ఎవర్ బెస్ట్ యూ ఫీల్ గుడ్. నా జీవితం అంతా మొత్తం అలానే జరిగిపోయిందండి. ఇది లాయర్గా అన్నారు కదా సార్, లాయర్ కంటే ముందు అంటే ఫస్ట్ నాటకం ఎప్పుడు? నేను చదువుకునే రోజుల్లో ఇంట్లో ఈ సాధన చేస్తున్న రోజుల్లో పాటలు పద్యాలు వాయిస్తుంటే అప్పుడు నాన్న ఆయనకు అలవాటు ఈ 2 చేతులు వెనకాల కట్టుకొని నడుస్తూ ఉంటారు. పెద్దవాళ్ళకి పూర్వం ఇలా ఇట్లా కట్టుకున్నాడు ప్రౌడ్గా. మావాడు ఇందులో ప్రతి అక్షరం అవసరం అండి. ఇప్పుడు నేను చెప్తున్నది కూడా నా అనుభూతి చెప్పడం కాదు, రేపటి వాళ్ళకి ఏం కావాలని చెప్తున్నా. నేను దుప్పటి కప్పుకొని పడుకున్నట్టుగా ఉండేవాడిని, ఆయన నడుస్తూ ఆయన చదువుతూ ఉంటారు ఆయన. అవన్నీ వినేవాడిని నేను. సార్ ఒక్క పద్యం ఏమైనా చెప్పగలుగుతారా సార్ దాంట్లో? అఘటన ఇప్పుడు నీ కుశలరై నిరంతర జగజ్జీగి మాన విక్రములై బహువిధ శాస్త్రాస్త్ర ప్రయోగోపసంహారాది విక్రమ నిరతులై అనవర్త ధనుక్త నారాచర్చిత శత్రుదేహులై అతి భయంకర సింహబల బకాసుర జరాసంధాది దుస్సతిల్న రుద్రంబులను ఆస్వాదించు కాలాంతకులై ఆ కౌరవుల నన్ను యుద్ధములో జయించున్నది. మనసార నమ్మితివోయి మది నిన్ను కొలచితిమోయి మము వీడిపోతగునా రారా మాధవా కనరారా మాధవా. దాదాపు 45 ఏళ్ళు అయింది, 50 ఏళ్ళు అవుతుంది. ఇది నాన్నగారు భానుమతి గారి పాట పాడుతుంటే అది విని నేను కంపోజ్ చేసి నేను రాసిన పాట. సార్ ఇది అత్తరు సాయిబు సాంగ్, అది మీరే కదా? అసలు ఐడియా ఎట్లా వచ్చింది సార్? అది అంటే ఏంటంటే అత్తరు సాయిబో రారా నా అందగాడారా అత్తర సాయిబు వచ్చిండమ్మో అని ఆ పాట. అది ఎంత గుర్తింపు నేను అని కూడా ఇప్పుడు అనుకో సార్. తెలియకుండానే ఇవి రీల్స్ కానీ ఇప్పటికి కూడా అంటే ఈ జనరేషన్లో కూడా ఇంకా ఆ సాంగ్స్ ఇంకా ఇంత మైలేజ్ వస్తున్నాయంటే. ఏ ప్లేస్లో అయితే ఆ పెద్ద ఆయన వాయించారో బాలానంద కేంద్రంలో నెలకు నాకు జీతం ఇచ్చి నన్నే హార్మోనిస్ట్గా పెట్టుకున్నారు. మొదటి జీతం 300 రూపాయలు ఫస్ట్ చెక్ ఇచ్చారు. ఈ 300 రూపాయలకి ఇంకొక అప్పు చేసో ఏదో ఎవరినో అడిగి హెచ్ఎంటి వైట్ డైల్ ఒక గడియారం కొనుక్కొని మా నాన్నగారి దగ్గరికి వెళ్ళారు. రావిల ఆయన ఫీలింగ్స్ ఏంటి? మా నాన్నగారికి ఆ గడియారం ఇచ్చి పెట్టుకుంటే ఇక అసలే ఆ ఆనందం ఈ 30,000 కోట్లు చేస్తుంది ఆ అనుభూతి. అమ్మకి ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ ఏంటి సార్ మీరు? మా నాన్న అమ్మ గుర్తు మంచాలు వేసుకుంటారు, దుప్పటి కప్పుకొని నాన్న ఆయన వింటూనే ఉంటాడు. దొంగ అసలు చెప్పడం, నాన్న అన్నీ వింటాడు. ఆయన కొడుకుంటా అనకూడదుట, నువ్వు బాగా చేసావని పిల్లల్ని అనకూడదుట, అది ఆయుక్షేణి అంట. అందుకని ఏ తండ్రి నువ్వు అద్భుతం రా అని పొగడకూడదు తండ్రిని పిల్లల్ని. అమ్మ 10 రూపాయలు ఇచ్చారే నాకు, కొబ్బరి చిప్ప వడపప్పు బెల్లం 10 రూపాయలు ఇచ్చారని అమ్మ చేతులు పెడితే నాన్నకి రాలది. ద వర్డ్ ఆ అన్న మాట చూడండి, అది ఇస్తే తల్లి తీసుకోకుండా నాన్నకి మనం సుశీల్ గారింటికి వెళ్ళినప్పుడు
ఆమె చేత పాడించాలని 10 సార్లు 15 సార్లు తిరుగుంటా మద్రాసు వెళ్ళటమే. వెళితే నానప్ప అని ఆమె తమ్ముడు అన్నయ్య ఉండేవాడు, ఆయన తలుపు తీస్తాడు. నమస్కారం నమస్కారం. సుశీల్ గారు ఒకసారి చూస్తే నా చేత పాడించాను, నాకు ఆమె చేత పాడించుకోవాలని కోరిక, ఇప్పుడు కుదరదు, లేదు, అన్ని అబద్ధాలే చెప్తారు. సినిమా వాళ్ళు మీకు తెలియదు కదా, ఇంట్లో ఉండరు ఎవరు చెప్పరు కదా, లేదు బెంగళూరు వెళ్ళింది, నమస్కారం సార్, ఏమన్నావు, అలా 15-20 సార్లు తిరుగుంటా. ఒకసారి లోపలికి పిలిచి, ఏమే వీడెవడో బ్రాహ్మడే, అసలు వీడు వదిలేలాగలేడు, నన్ను పట్టేసుకున్నాడు ఇలా 20 సార్లు 15 సార్లు నీకోసం వచ్చాడే, నిన్ను చూడాలట, ఏదో పాడతాట, నువ్వు పాటలు పాడాలట. అప్పుడు అమ్మ వచ్చిందండి. ఒక్కసారి సుశీల్ గారు వచ్చారు, కూర్చొని, తమరు లలలాలా మ్యూజిక్ డైరెక్టరేనా ఏమన్నా వచ్చా అని అడిగిందండి. ఫస్ట్ వర్డ్ సుప్రభాతమందుకోవయా చెన్న కేశవా, బాలభానుడు దయించెనయా మేలుకోవయా, మేలుకోలోకాల నేలుకో. ఆ పాట సుశీల్ గారి ముందు పాడితే ఆవిడ దగ్గరికి వచ్చేసి, నాయనా నిజంగా నా భార్య నేను కష్టం పెట్టానేమో కానీ నాకు ఎక్కువ కష్టం అంటే తెలియకుండా తను చేసింది. సూపర్ సార్, సూపర్. నాకు ఇంకొక అలవాటు ఏంది, బ్యాడ్, ఏదడిగినా పద అంటమే, నో అని లేదని తెలియచావదు, అదొక పెద్ద మైనస్. నేను చెప్పేది ఏంటి, వాళ్ళకి బుర్ర లేదా, బుద్ధి లేదా, ఉంటుంది. వాళ్ళని ఏం చెప్పాను విన్నాయనా, మనం ఏం చెప్పాను ఆయన అని అనకూడదు. మనం డోంట్ ట్రై టు ఫాలో ది వరల్డ్. If you do something useful to the society, the world will be followed. If you don't don't say anything to the world. అది మనం నటిస్తూ ఎంత వేదిక మీద చెప్తుంటామో మనకన్నా మహానటులు జనం. మీ ప్రయాణ మార్గాన్ని మీరు ఎంచుకోండి, గమ్యాన్ని మీరు ఎంచుకోండి. ప్రపంచమంతా బూతులు తిట్టినా మీరు ప్రయాణం చేయండి, బట్ యూ షుడ్ బిలీవ్ దట్ ఈస్ ట్రూ. మీరు వెళ్ళే మార్గాన్ని మీరు నమ్మితే చాలంటానని నా సిద్ధాంతం. ఎవడో తప్పంటే నమస్కారం పెట్టండి, 100 మంది ఇంకా తప్పంటే 10 నమస్కారాలు పెట్టండి, 1000 మంది అంటే అయ్యా అందరికీ నమస్కారం అండి. చిరునవ్వుతోటి చెదర నవ్వుతోటి మీరు నమ్మిన సిద్ధాంతం వైపు మీరు వెళ్ళండి, అదే నేను చెప్పేది. నమస్తే వీణాపాణి గారు. నమస్కారం అండి, చాలా ఆనందంగా ఉంది మా అనంతరా మీడియాకి మీరు ఇచ్చేసినందుకు. మీరు సంగీతంలో ఎంతో సాధించారు, ఎన్నో అవార్డులు తీసుకున్నారు, ఇంత గొప్ప వ్యక్తిని నేను ఈరోజు ఇంటర్వ్యూ చేయడం కూడా నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా మీ బాల్యం ఎలా జరిగింది, మీరు ఎక్కడ పుట్టారు, మీ జిల్లా ఏంటి, ఇవన్నీ వివరాలు కొద్దిగా చెప్పగలుగుతారా మాకు? నమస్కారం అండి రాకేష్ గారు, చాలా సంతోషంగా ఉంది వాళ్ళు ఇక్కడికి రావటం. అలానే నేనేదో విజయాలు సాధించానన్నారు, నేనేమి సాధించలేదు. నేను సాధించిన విజయం ఒక్కటే, నా జీవితం ఉన్నంతకాలం రేపటి తరంతో ప్రయాణం చేయాలి అనేది నా విజయం. ఒక్క క్షణం కూడా వృధా గొప్ప విషయం సార్. వాళ్ళకి ఏదన్నా మనం ఏమి తీసుకెళ్ళామనేది ఆలోచిస్తే ఎవరు ఏమి తీసుకెళ్ళారు, బట్ మనం ఇవ్వాలనుకుంటే చాలా ఇవ్వగలం. ఇచ్చెళ్ళిన తర్వాత ఇంకా మనం తీసుకెళ్లాల్సిన పని లేదు, ఫర్ ఎవర్ జీవితాంతం మా కాలానికి పనికొచ్చేది ఉంటుంది. ఆ పని చేయాలని ఏదో ఇది నేను ఇలా ప్రయాణం చేస్తున్నానండి, సంగీత ప్రయాణం. చాలా సంతోషం సార్, చాలా చాలా సంతోషం. ఇంకా మీరు భవిష్యత్తులో కూడా చాలా చాలా అచీవ్మెంట్స్, అంటే రేపటి తరం కోసం మీరు చేసే ప్రయత్నం ఏదైతే ఉందో అందరూ ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇంకా ముందు తీసుకుపోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. చాలా సంతోషం. దీంతో పాటు అది మీ బాల్యం గురించి ఒకసారి, ఎక్కడ పుట్టారు, స్కూల్ ఏంటి? బాగుంది. కారణం ఏంటంటే తిరుపతి ఇన్ని మెట్లెక్కిన తొలి మెట్టుకే పూజ చేస్తాం. ఆ మెట్టు మనం ఏది ఎక్కుతామో కళ్ళు మూసుకుంటే ఆ మెట్లే మనల్ని దిక్సూచిలాగా స్వామి దగ్గర తీసుకెళ్తారు. మీ గొప్పతనం స్కూల్ ఎవరు గుర్తు పెట్టుకోరు కదా, చాలా మంది విలేజ్ ని స్కిప్ చేస్తారు యాక్చువల్గా. లేదు, తొలి మెట్టు నేను ఇప్పటికి కూడా గర్వంగా చెప్పుకుంటాను. నేను రావెల గ్రామంలో పుట్టాను, నాకు సంగీతం నేర్పింది మా రావెల గోడలే. అంత విలువైన గోడలు, అంత సంగీత ప్రేమ ఉన్న గోడలు. రావెల అంటే గుంటూరు. రావెల అంటే గుంటూరు జిల్లా తాడికొండ మండలంలో పున్నికెల్లు తాడికొండ రావెల గ్రామం. అమరావతి ఇప్పుడు క్యాపిటల్ ఏరియా. అమరావతి క్యాపిటల్కి మా ఊరికి ఒక 15 కిలోమీటర్లు, 12-14 కిలోమీటర్లు ఉంటుంది. సో ఆ దగ్గరలోనే ఉన్నాం. నేను పుట్టి పెరిగింది అక్కడే. నాకు అంత అనుభూతి ఇంకా ప్రపంచంలో ఎక్కడ తిరిగినా ఇంతవరకు రాలేదు. మా ఊర్లో పొందిన అనుభూతి అంటే ప్రేరణ అన్నీ అక్కడే జరిగాయి. ఓకే ఓకే. ఎవరు సార్ ఇన్స్పిరేషన్ మామూలుగా? నాకు ఇన్స్పిరేషన్ ఎవరంటే, ఇది సహజంగా చెప్పేదేమో కానీ నిజంగా చెప్తున్నాను, నాకు మా నాన్నే. ఆయనే నా జీవితం మొత్తానికి ప్రేరణ. మిగతా వాళ్ళందరూ మనకి జాయిన్ అవుతుంటారు, అది ఇంకా పెంచడం కోసం, ఆ డెన్సిటీ పెంచడం కోసం. కానీ అసలు పునాది ప్రాణం మటుకు నా ఆలోచన, నా ఆశయాలన్నీ ఆయనవే.
అయితే ఆయన చెప్తుంటే అందరికీ వింటుండేవాడిని, కానీ అదే నేను ప్రయాణం చేస్తానని తెలియదు. అది డిఎన్ఏ అంటారు. ఓకే, అంతే కదా సార్. ఆయన వైపు నేను ప్రయాణం చేస్తానంటే పైపెచ్చు ఒక తండ్రిలో ఉన్న గొప్పతనం చెప్తున్నా, మీరు అడిగారు కాబట్టి. లక్ష్మీ నరసింహ శాస్త్రి గారు మా నాన్నగారి పేరు, సీతా అన్నపూర్ణమ్మ గారు అమ్మ పేరు. ఓకే. ఏ రోజు నువ్వు ఇది అవ్వమని కానీ, ఏ రోజు నువ్వు ఇలా చదవమని కానీ, ఏ రోజు నువ్వు ఇలా ఉండాలని కానీ మా నాన్నగారు ఆయన కంఠంలో ఊపిరినంతకాలం ఎప్పుడు నాకు చెప్పలా. ఇది అర్థం చేసుకోవాల్సిన అంశం. ఏది చదువుతానంటే చిరునవ్వుతో చదవరా అనేవాడు, ఇలా అవ్వాలనుకుంటున్నానంటే అవరా అనేవాడు. అంటే ఎంత స్వేచ్ఛ నాకు ఆయన ఇచ్చింది. భూమి గుండ్రంగా తిరిగి 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 ఆయన ఏం చేశారు, చివరికి నేను అక్కడికి వచ్చాక అదే అయినా నేను చూసారా. నేను 10th క్లాస్ చదువుతున్నప్పుడు స్కూల్లో మా రావేల జిల్లా పరిషత్ హై స్కూల్ చాలా మంచి ప్రశ్న వేశారు. కొత్త విషయం జవాబు చెప్తున్నాను. 10th క్లాస్ చదువుతున్నప్పుడు అందరం వెళ్ళి మనం ఏదో అప్పుడు ఆటోగ్రాఫ్ అంటాం దాన్ని, మనం తీసుకెళ్తాం కదా ఆటోగ్రాఫ్ పెట్టమని. అప్పుడు అసలు ఎంత ఆనందం తెలిసిన, ఒక పుస్తకం గుంటూరు వెళ్ళి కొనుక్కొచ్చుకున్నాం, 3 రూపాయలు 2 రూపాయలు కొని అందరూ క్యూలో నిలబడ్డారు. నేను వెళ్ళి మా హై స్కూల్ హెడ్ మాస్టర్ గారు నాగేశ్వరరావు గారు, ఆయనకు ముందు నమస్కారం చెప్పాలి, ఎంత గొప్ప వ్యక్తో చెప్తున్నాను. వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి పెట్టండి అన్న. ఏరా అన్నాడు. సార్ అంటే రాసుకోవాయి అన్నాడు. అసలు ఎక్కడ వినరు మీరు, నన్ను మీరు అడిగితే నేను రాసి సంతకం పెట్టివ్వాలి కదా. రాసుకోవాయి అన్నాడు ఆయన. రాసుకోమంటున్నారు ఏంటి అంటే, ఆయనకి హెడ్ మాస్టర్లకి ఎప్పుడు గ్రీన్ ఇంక్ ఉంటుంది సంతకాలు పెట్టేటప్పుడు, రెడ్ మామూలు గ్రీన్ 3 అప్పుడు సిరాల రోజులు కదా ఉంటాయి. రాసుకోవనగానే ఆయన ఇంక ఇచ్చాడు. ఇచ్చి చిన్నపిల్లవాడికి పాఠం చెప్పినట్టుగా 2 కొటేషన్స్ పెట్టి ఇచ్చాడు ముందు. నేనే కొటేషన్లు పెట్టా. కొటేషన్లు పెట్టింది వేరే ఇంకు. మళ్ళీ ఇంకో పెన్ ఇచ్చి రాయరా అన్నాడు. ఎవరి భవిష్యత్తుకు వారే కర్తలు అని రాయించారు. మళ్ళీ 2 కొటేషన్లు పెట్టారు. మళ్ళీ ఆయన సంతకం పెట్టించారు. దీన్ని మించిన సత్యం ప్రపంచం అంతమయ్యేంత వరకు లేదని నేను నమ్ముతున్నా. ఎవరి భవిష్యత్తుకు వారే కర్తలు, యద్భావం తద్భవతి అని అర్థం. అప్పుడు ఆయన ఎందుకు పెట్టించారు తెలీదు. చదువుకున్నాను, సంతోషపడ్డాను. దాని అర్థం తెలుసుకున్న తర్వాత జీవితంలో ఎవరి దగ్గరికి నేను వెళ్ళాల సంతకం పెట్టమని, రాయమని. అది నేను మా హెడ్ మాస్టర్కి ఇచ్చిన ఒక గౌరవం. ఎవరి భవిష్యత్తుకు వారే కర్తలను రాయటం ఏంటండి 10th క్లాస్లో రాయించడం ఏంటి ఆయన. అది మీరు తీసుకోవడం కూడా సార్ గ్రేట్. నేను రాసుకుంటున్న నా చేతులతో, అసలు సంతకం పెట్టమని ఎవరన్నా మన చేతులతో రాయించి పెడతారండి. ఎవరి భవిష్యత్తుకు వారే కర్తలు రాయించి ఇన్వర్టెడ్ కామాస్ గ్రీన్ ఇంకు, ఇది మామూలు ఇంకుతో రాయించి ఆయన సంతకం పెట్టారు నాగేశ్వరరావు గారని. ఆ రోజు తెలియదు కానండి, క్రమక్రమంగా తెలిస్తే జిల్లా రావెల ఎలిమెంటరీ స్కూలు రావెల. ఎలిమెంటరీ స్కూల్లో నాన్న దగ్గర చదువు. ఆయన స్కూల్ టీచరు, మా నాన్న స్కూల్ టీచరు. ఇంట్లో టీచర్ ఆయనే, కానీ కొట్టడంలో ఆదర్శం నన్ను కొట్టిన తర్వాత ఎవరు నేను కొడతారు ఆయన. మామూలు ఏమండి మా నాన్నగారికి మేము 5గురు అండి. 2 అబ్బాయిలు 3 అమ్మాయిలు, 3 చెల్లెళ్ళు, మా అన్నయ్య, నేను. ఆయన 5గురికి సంగీతం మొదలుపెట్టారు. 5గురిలో ఒక్కడిని దేవుడు అలా తీసుకొని వచ్చేసాడు. వాళ్ళందరూ నాకు సపోర్ట్. నేను సెకండ్ అండి. 5గురిలో పెద్ద అన్నయ్య, తర్వాత నేను, తర్వాత 3 చెల్లెళ్ళు. నేను కూడా సెకండే సార్. ఇంట్లో ఫస్ట్ తనాలు నాకే పడేవి. ఈ మా నాన్నగారితో సమస్య ఏంటంటే, ఇప్పుడు ఎక్కాలు అడుగుతారు ఆయన. ఎక్కాలు అడగటం ఇప్పుడు కంప్యూటర్ కన్నా అఫ్కోర్స్ ఎలా పనిచేయగలుగుతున్నానంటే, రివర్స్లో ఆయన కంఠస్థం పెట్టిస్తారు. ఇప్పుడు 2 10 20 అయిపోయింది కదా ఇంతవరకు. ఇప్పుడు అట్లా కాదు, 2 11 2 12 2 20 లాగా చెప్పించి 2 20 40, 2 19 38, 2 18 36 అంటే అది ఆయన అవి చెప్పేసి దాన్ని మనం 19 18 అంటారు. నలుగురిలో 19 18 అంటే చెప్పాలి. ఒకవేళ నేను ఏదన్నా 4గురిని అడిగేసి వాళ్ళు 4గురు తప్పు చెప్తే నేను రైట్ చెప్పాను అనుకోండి, మనం అనుకుంటాం కదా, నవ్వు ఇలా అనుకుంటాం కదా, వాళ్ళని చెంపదెబ్బలేయాలి. మనం వాళ్ళని చెంపదెబ్బలేసి ఇట్లా నవ్వుకుంటుంటాం నేను చెప్పానని. ఏరా ఆ తప్పు చెప్పిన వాళ్ళు అందరూ అండి ఒకసారి నేను పిలుస్తారు, వీడిని తలా 2 వేయండి అంటాడు. తప్పు చెప్పిన వాళ్ళ చేత నాకు చెంపదెబ్బలు పడేవి. జాగ్రత్త, తాట తీస్తా. గర్వమా చెప్పామని పనికిరాదు, ఒళ్ళు దగ్గర పెట్టుకుని. అందుకని ఎప్పుడన్నా రైట్ చెప్పగానే వెంటనే ఇట్లా చేయట్టుకున్నాను, భగవంతురా ఎక్కడ నాన్న మళ్ళీ వాళ్ళ చేత కొట్టిస్తారని. అంటే ఒక తండ్రిగా, ఒక గురువుగా ఆయన శిక్షణ ఇవాళ మీ దగ్గర నన్ను కూర్చోబెట్టింది. ఒక బీజం. తల్లి, తండ్రి, గురువు, దైవం. మా దగ్గర కూర్చోవడం గొప్ప విషయం. అసలు అన్ని దేశాలు తిరిగారు, అంత పెద్ద పెద్ద అవార్డులు వచ్చాయి, అది గొప్ప విషయం. అఫ్కోర్స్ అవన్నీ కూడా నాన్నగారికి, అమ్మగారికి, నా కుటుంబానికి అందరికీ అంకితం నేను చేసేది. నాన్నగారు ఆ శిక్షణ నాకు గొప్పది.
సరే చదువు ఆయనే. ఒకటి మ్యాథ్స్ టీచరా సార్? స్కూల్ టీచర్, నాన్న ఎలిమెంటరీ స్కూల్ టీచర్. ఓకే ఓకే. ఆయన హెడ్ మాస్టర్గా ఆయన జీవితం అంతా చేయొచ్చు. ఎందుకంటే ఆయన శిష్యులే వచ్చేవాడు, ఒరే మీరు హెడ్ మాస్టర్గా కూర్చోండి రా, నాకు 5వ తరగతి చెప్పాలి, నేను 1 తరగతి 2, 3 ఉంటే వాళ్ళకి చెప్తారంటాడు ఆయన. బిగినింగ్స్ ఆయన శ్రద్ధ ఎప్పుడంటే బిగినింగ్ మీద, తొలి స్టేజ్ మీద ఆయనకి ఇష్టం ఎక్కువ. అయితే దీనికి ఒక ఆశ్చర్యకరమైన జరిగింది, మీకు చెప్పాలి నేను. అది 1, 2, 3 ఎక్కువ చెప్పడానికి ఇష్టపడతారు, ఎందుకంటే వాడికి ఓనమాలు అక్కడ దిద్దాలి కదా. 3వ తరగతి చదువుతున్న పిల్లలు ఉంటే మధ్యాహ్నం ట్యూషన్ కూడా చెప్తారు ఇంట్లోనే. ఓకే, ఉచితంగా అది రాసుకోండి, ముందు ట్యూషన్ చెప్తుంటారు, మధ్యాహ్నం చెప్తారు, రాత్రి చెప్తారు. పిల్లలు చదువుతుంటే ఒక తండ్రి వచ్చేసాడు, పంతులు గారు మా వాడండి అసలుకి 3వ తరగతి కానీ 10వ తరగతి పాఠం చదువుతున్నాడండి అనేవాడు. నవ్వుతుంటారు, నాన్న అచీవ్మెంట్ 3వ తరగతి కదండి 10వ తరగతి పాఠం చదువుతున్నాడండి వాళ్ళ, భలే ఆనందంగా ఉంది పంతులు గారు, ఈ 5 రూపాయలు ఉంచండి అని 5వ 10వ నోటు తీసి మా నాన్నకి ఇస్తారు. అప్పుడు నేను రాసుకుంటుంటా పిల్లలు. అంటే మీకు ఉపయోగపడేది నా ఇంటర్వ్యూ అంటే ప్రతి సెకండ్ ఉపయోగపడేది, లేకపోతే ఇంటర్వ్యూ చేయను, వేస్ట్, అనవసరం. నేను చూస్తూ ఉంటాలా, ఇచ్చేవారా డబ్బులు అంటారు. వాడు నాన్న దగ్గర చదివినవాడే, వాడు పిల్లల్ని తెచ్చినవాడు కూడా. 10 రూపాయల నోటు, 20 నోటు, 5 రూపాయలు 2 ఉండేది. చూసుకొని అరే ఇట్రారా అంటారు, ఎవరిని ఆ చదువుతున్నవాడిని. ఆయనకు అలవాటు ఏంటంటే ప్రతి పిల్లలకి భలే ముస్తాబు చేస్తారు ఆయన. ఇలా గుండీలు పెట్టి తలేలా అని అంత నీట్గా చేసి చాలా చక్కగా చేస్తూ, కొబ్బరి నూనె రాసుకోలేదనుకోండి అసలు ఎంత గొప్ప ఆలోచన. అరే ఇంటి దగ్గర తల్లిదండ్రులను అడగకూడదు లేదని, వాళ్ళకు ఉన్న రోజు ఉంటుంది లేని రోజు ఉంటుంది, కొబ్బరి నూనెలు ఇవన్నీ అడగకూడదు. గావులో నీళ్ళు ఉన్నాయా, నీళ్ళు తీసుకొని ఇట్లా అనుకో అని ఇట్లా అనువాయి, తడి చేసుకొని ఇట్లా అనువాయి. అసలు నేను ఇట్లాంటి తండ్రిని చూడలే, ఇలాంటి గురువుని కూడా చూడలే. ఆయన దగ్గర ఇప్పుడు సూది దారం ఉండేది, గుండి ఊడిందనుకోండి గుండి కుడతాడు, లేదనుకోండి 2 కలిపి ఇట్లా కొట్టి కాటా వేసేస్తాడు. పిల్లల్ని గాబు దగ్గరికి తీసుకెళ్ళి పలగడే బదులు ఆ నీళ్లు తల మీద జల్లి ఇలా అంటాడు. ఇంతేనా తలదూకోటువంటి వాళ్ళని కొబ్బరి నూనె అడగకూడదు. ఇలాంటి తండ్రి ఎక్కడ చూస్తామండి. ఆ పుస్తకం లేదు, పేదవాడు, వాళ్ళ అయ్య కూడా నాన్నకు తెలుసు కదా, వాడు రోజు కూలికి వెళ్ళేవాడు. ఏం పుస్తకం లేదా సార్, పాట కాపీ రాయమన్నారు, పుస్తకం లేదని అంటే అందరిని లేచి నుంచోమనేవాడు. మమ్మల్ని లేచి నుంచుంటారు, తలా పుస్తకం పట్టుకొని నుంచోంటారు అంటారు, నోట్స్ పట్టుకొని ఉంచాం, మధ్య పేజీలు తీయండి అంటాడు. పూర్వం మనకు బైండింగ్ మధ్య పేజీలు ఉండేది, ఆ పిన్ను, తలా 4 పేజీలు తీయండి అంటారు, తలా 4 పేజీలు చించేవాళ్ళు మధ్య పేజీలు. ఆయన దగ్గర సూదిదారం ఉంటుంది, 30 మంది పిల్లలు తలా 4 పేజీలు అంటే 120 పేజీలు సూదిదారం పెట్టి కుట్టి వాడికి ఇచ్చి, అరే మీ నాన్న అడగ. అలాంటి తండ్రి నేను కొడుకుగా పుట్టడం, అది ఎన్ని జన్మలు ఎత్తినా తండ్రి రుణం తీర్చుకోలేం. ఈ మ్యూజిక్ అనేది ఎప్పటి నుంచి సార్ మీరు? ఇది నాన్నగారి దగ్గరే సంగీతం గురువు కూడా నాన్నే. అయితే ఏ వయసు నుంచి? అయితే ఎండింగ్ ఏంటంటే దానికి ఆ పిల్లవాడు వస్తాడు కదా, నాన్నగారు వచ్చినప్పుడు భలే చదువుతున్నావుట్రా నువ్వు పాఠాలు అని, అరే నాకు గవర్నమెంట్ జీతం ఇస్తున్నది కదా, నాకెందుకు నీ కొడుకు చొక్కా గుట్టించు అని ఆ పిల్లల తండ్రితలు తెచ్చిన డబ్బుల్ని వాడి జేబులో పెడతారు. ఓకే ఓకే ఓకే. ఇది నేను నాన్న దగ్గర చిన్నప్పటి నుంచి గమనించిన అంశాలు. సంగీతం ఉచితంగా చెప్పాలనేది ఆయన, ఎన్ని 100 మంది వచ్చినా ఎంతమంది వచ్చినా ఉచితంగానే చెప్తారు. చదువు ఉచితంగా చెప్పాలనేది ఆయన ఆలోచన, ఉచితంగానే చెప్తారు. ఇవి ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు నేను చేస్తున్నది అదే. మళ్ళీ ఎప్పుడు నాన్న నన్ను పిలిచి ఉచితంగా చెప్పమని చెప్పలా, నువ్వు సంగీతం చేయరా అని చెప్పలా. ఇప్పుడు అంటే మీ ఫాదర్ గురించి అంత గొప్పగా చెప్తున్నారా? మీ ఫాదర్ వాళ్ళ ఫాదర్ ఏం చేసేవారు? అది వాళ్ళిద్దరూ, మా నాన్నగారు రమణయ్య గారు ఆయన పేరు, ఆయన పేరే నాకు పెట్టుకున్నారు వెంకటరమణయ్య అని. అయితే మీ పేరు అక్కడ? నా పేరు అసలు పుట్టింది రమణమూర్తి, అంటే వెంకటరమణయ్య, నాగ వెంకట రమణమూర్తి. మూర్తి ఎవరో తగిలిచ్చారు మా మామయ్య ఒక ఆయన. అసలు ఆయన అయితే వాళ్ళ నాన్నగారు, ఎందుకంటే నన్ను చూస్తే ఆయనలాగానే ఉంటాట, రంగు, ఆలోచన, పట్టుదల మా తాతయ్యలాగానే ఉంటా. ఆయన ఎగనిస్ట్ మ్యూజిక్ భలే ప్రశ్న అడిగారు. అసలు ఎవరు ఇంతవరకు నన్ను వెనక్కి వెళ్ళలేదు. ఆయనకి సంగీతం అంటే కోపం, కానీ మా నాన్నగారు శ్రమ. సంగీతం అంటే వాళ్ళ నాన్న కోపం కదా, అందుకని ఈయన టీచర్గా చేస్తూ నెల జీతం 15, 20, 50 తెచ్చుకుంటూ సిరిపురం అనే ఊరు నుంచి ఒక సన్నాయి విద్వాంసుని ఇంటికి తీసుకొచ్చి ఆయన ఇంట్లో పెట్టుకొని ఆయనకి జీతం ఇస్తూ ఆయనకు చుట్టలు చుట్టిచ్చేవారు. ఆయన చుట్టలు తాగుతారు పంతులు గారు పాత రోజులు. ఆయన దగ్గర సంగీతం నేర్చుకున్నారు. ఇంతకు ఆయన సన్నాయి, ఈయన హార్మోనియం. ఆయనకు ఆ మెట్లు కూడా తెలియదు. ఆయన సా పా సా అంటే ఈయన హార్మోనియం మీద వెతుక్కుంటూ వేళ్ళు వేసుకునేవాళ్ళు. ఆయన చెప్పే స్వరాలన్నీ హార్మోనియం మీద నేర్చుకునేవారు. ఎంత కష్టపడి సంగీతం మా నాన్నగారు నేర్చుకున్నారంటే ఎవరు అలా చేయరు. ఆయన జీవితంలో సగం పైన ఆయనకి ఇవ్వడానికి బట్టలన్నీ పెట్టేవారు, తిండి పెట్టేవాళ్ళు, ఇంట్లో గది ఆయనకి. నాజర్ గారు అని ఆయన పేరు,
నాజర్ గారు ఆయన పేరు. ముస్లిమా సార్? ముస్లిమే అనుకుంటా. మంగలి ఆయన. ఆయన నాదస్వర విద్వాంసుడు. నాజర్ ఆయన పేరు. అంటే బుర్రకథ నాజర్ ఉన్నారు, ఆయన ముస్లిం. ఆయన గుంటూరు దగ్గర ఉంటారు. ఆయన మా ఊరి పద్మశ్రీ నాజర్ గారు. ఈయన మా నాన్నగారికి గుడిపల్లి నాజర్ గారు ఈయన పేరు. ఎంత గుండ్రంగా రాస్తారు. ఆ పుస్తకం నా దగ్గర ఇప్పటికుంది. వాళ్ళ గురువు గారు నేర్పిన పుస్తకం నాకు ఇచ్చారు. అట్లా ఆయన కష్టపడి సంగీతం నేర్చుకొని ఎంతోమందికి సంగీతం నేర్పారు. అయితే నా గురించి ఇంటర్వ్యూ ఇది లెక్క. ఇప్పుడు నాన్న గురించి చెప్పడం అంటే నా గురించి. మా తాతయ్యకి ఇష్టం లేదన్నాను కదా, ఈయన సంగీతం నేర్చుకున్నారు. మా తాతయ్యకి నాటకాలు వేయటం ఇష్టం లేదు మా నాన్న, కానీ ఆయన నాటకాలు చూడటానికి దొంగతనంగా వెళ్ళి చూసేవాడు. ఎక్కడ వెనకాల కూర్చొని నాటకాలన్నీ చూసి వచ్చాడు. ఒకసారి ఒక నాటకంలో మా నాన్నేమో యయాతి కాదు, మా నాన్నగారు యయాతి శ్రీ ఆంజనేయుడు అనుకుంటా. యయాతి పాదాలు పట్టుకోవాలి కదా వెళ్ళి. ఆ రాముడు వేసిన వ్యక్తి ఏమో ఆ ఊర్లో పనిచేసే అతను. నాన్న వెళ్ళి నాటకాల్లో కాళ్ళు పట్టుకున్నారు, పాదాలు పట్టుకున్నారు. విచిత్రం ఏంటంటే, ఇది ఎందుకు చెప్పాలంటే, తల్లిదండ్రులకి ఇష్టం లేకపోయినా లోపల ప్రేమ ఉంటుంది, అందుకని చెప్తున్నా. వాళ్ళు వద్దంటున్నా వాళ్ళకు ఒక ప్రేమ ఉంటుంది. బహుశా అందుకేనే మా నాన్న ఎప్పుడు చేయమని చెప్పలేదు. స్వతంత్రం అందుకే. ఆయన ముసుకేసుకొని ఈయనకు తెలియకుండా నాటకం చూశాడు. వచ్చి మర్నాడు వెళ్ళాడు. యయాతి రాజుకేసిన వాడు పనివాడు అక్కడ మా నాన్న దగ్గర. మా నాన్న పోయి కాళ్ళు పట్టుకోవాలి నాటకంలో. వెధవ నాటకం వేయనేలా, వాడి పాదాలు నువ్వు పోయి పట్టుకోనేలా. అంటే ఇండైరెక్ట్ గా నాటకం భాషలోనే చెప్పారు ఆయన. వెధవ వేషాలన్నీ. అతని పేరు కూడా తెలుసు నాకు, ఆయన కూడా బాగా తెలుసు. గోపయ్య గారు ఏదో ఆయన పేరు. ఆయన రాజుకేశాడు. మా నాన్న భయంగా వెళ్ళి పాదాల మీద పడిపోయినాడు. వెధవ వేషాలు, వాడి పాదాలు తమరు పట్టుకోనేలా, ఎందుకని చెప్పేసి మా నాన్న దిబ్బలు పెట్టాడు అంత. అప్పుడు అలా తల్లిదండ్రుల దగ్గర పెరిగిన ఆయన నేర్చుకున్నది వృధా కాకుండా సినిమా డైరెక్టర్ అవ్వడం, అడిగే ప్రశ్నలు కూడా జవాబు అక్కడే. మా నాన్న కోరిక సినిమా సంగీత దర్శకుడు అవ్వాలని, సినిమా గాయకుడు అవ్వాలని. ఇంట్లో ఎవరికి చెప్పకుండా మద్రాసు వెళ్ళిపోయినారు మా నాన్నగారు. వెళ్ళి ఘంటసాల గారి దగ్గర జేవి రాఘవులు గారు ఉండేవారు మొదట్లో. ఆయన మ్యూజిక్ డైరెక్టర్. పుణ్యభూమి నాదేశం నమో నమామి మ్యూజిక్ డైరెక్టర్. గొప్ప సంగీతం చేశాడు. తర్వాత 1980 వరకు ఇలాంటి అది ఆయనే చేసింది, దాసనారాయణరావు గారు డైరెక్షన్లో. అలానే ఏదో స్కూటర్ మీద ఆ పాటలన్నీ ఇట్లే రామారావు గారి. అది చేసింది దాసరి గారు జేవి రాఘవులు గారికి ఇచ్చారు ఆ సినిమా. బొబ్బిలిపూలు అనుకుంటాను, బొబ్బిలిపూలు కాదు, సర్దార్ పాపారాయుడు అందులోనే. ఆయన దగ్గర నాన్న కొలీగ్గా ఒక రూమ్ తీసుకుని ఆయనతో ఉండి ఒక 6 నెలలు ఘంటసాల గారితో తిరిగి పాటలు అవి పాడుతుంటే ఆయన పిలిచి, నాయన బాగున్నావు, చక్కగా పాడుతున్నావు. ఆయన దగ్గరికి పంపించింది గుంటూరు జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు, మా నాన్నగారిని. జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు అంటే కరుణశ్రీ ఇవన్నీ పాడతారు కదా. మా నాన్నగారు ఘంటసాల గారు ఆయన పాడినట్టు పాడేవారు, ఘంటసాల గారు పాడినట్టు. అది చూసి ఏమో నువ్వు పెద్దవాడి అవుతావు అని ఘంటసాల గారికి రికమెండేషన్ లెటర్ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు రాసిచ్చారు మా నాన్నకి. ఇక నాన్నగారు పాట మొదలు పెడితే ఇంకా కళ్ళ వెంట నీళ్ళు అలా కారుతుంది. అద్భుతమైన అమరగాయకుడు నాన్నగారు, అంత అద్భుతంగా పాడి. వెళ్ళి 6 నెలలు ఉన్న తర్వాత ఇంటికి వెళ్ళి మీ వాళ్ళందరికీ చెప్పి కొన్నాళ్ళు నువ్వు తల్లిదండ్రుల దగ్గర ఉండేసి ఇక అన్నీ సర్దుకొని వచ్చేయమన్నారు ఘంటసాల గారు. ఇంటికి వచ్చారు, ఇక వెళ్ళలేకపోయినారు. ఏమైందంటే మళ్ళీ అదే ధైర్యంతో టీచర్గా ఉద్యోగం చేస్తున్నారు. టీచర్గా రాజీనామా చేసి అమ్మ నాన్నకి ఎవరికి చెప్పకుండా మళ్ళీ బట్టలను సర్దుకొని తెనాలి వెళ్ళారు. అప్పుడు తెనాలి నుంచే ట్రైన్లు మద్రాసు వెళ్ళాలంటే. తెనాలి వెళ్ళేసరికల్లా కళ్ళకు దుర్మాసాలు అయినాయిట. దుర్మాసాలు అంటే ఎర్రగా అయిపోయి నిప్పుల్లాగా అయిపోయి కళ్ళ వెంట కారటం చూడకూడదని. అక్కడ ఎవరు సుబ్బారావు గారు అనే డాక్టర్ గారు ఉన్నారు. మద్రాసు ట్రైన్ ఎక్కకుండా ఆ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారు. నువ్వు కదలటానికి వెళ్ళేదని ఆయన బెడ్ ఇచ్చేసి పడేశారు అక్కడ. పూర్వం పల్లెటూళ్ళలో మేనేజ్మెంట్ స్కూల్స్ అంటారు, శాస్త్రి గారి బడి అంటారు. నాన్నగారు ఎవరి దగ్గర చేద్దాం, ఈయన ఎప్పుడైతే వెళ్ళాడో బడి మూత పడిపోయింది. బడి మరి ఆ మేనేజ్మెంట్ ఆయన బడిలో కూర్చోడు. ఆయన పేరే శ్రీహర్రావు గారు, ఆయన పేరు రావెల శ్రీహర్ గారు. వీడు ఎక్కడికి వెళ్ళాడు శాస్త్రి, వీడిని పట్టుకోవాలని చెప్పేసి ఆయన వెతికి మా నాన్నని హాస్పిటల్లో పట్టుకున్నాడు తెనాల్లో. పట్టుకొని ఎవరి మాట వింటాడు, వాళ్ళ నాన్న మాట వింటాడు. గౌరవ భయం అని మా తాతయ్యని తీసుకెళ్ళాడు హాస్పిటల్కి. సంగీతం లేదు, పాడలేదు, మద్రాసే లేదు పో అని మా తాతయ్య అరిచేసరికల్లా మా నాన్నగారు అక్కడే సంతకం పెట్టేశారు ఆ రెసిగ్నేషన్ వద్దని. ఆయన జీతం తీసుకొచ్చి ఇచ్చాట. ఆ రాజుతో ఆయన వెళ్ళటం నాన్నగారికి లేదు. నా కోరిక ఏంటంటే నేను సంగీత దర్శకుడిని అవ్వాలి, నాకు ఎవరు లేడు వెనకాల బేస్, నేను సంగీతం చేయాలి అని నాన్న మీద నాన్న చేయని సెకండ్ పార్ట్ చేయాలని ఆ పార్ట్ చేసి నాన్నను మద్రాసు తీసుకెళ్ళి ఎంఎస్ విశ్వనాథన్ గారితో కలిపి నాన్నకు సన్మానం చేశాను.
బాలు గారి స్టూడియోలో విశ్వనాథ్ గారు, ఎంఎస్ విశ్వనాథన్ గారు, తర్వాత స్వామినాథన్ గారు రికార్డిస్టు, వాళ్ళతోటి ఎట్లాంటి దండ తెచ్చానంటే 6 అడుగులు దండ ఇద్దరికీ కలిపేశాను. ఎంఎస్ విశ్వనాథన్ గారిని పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ కదా, ఆయన చాలా పొట్టి, ఆయన పక్కన ఇద్దరిని పెట్టేసి వాళ్ళిద్దరికి బాలుగారు థియేటర్లో కోదండపాండిలో వచ్చేసి వాళ్ళకి పాదాలకు దండం పెడితే అప్పుడు మా నాన్న పొందిన ఆనందం గ్రేట్ సార్. మరి అంతే కదా. అలా సినిమా రికార్డింగ్కి నాన్న, అలానే మొట్టమొదటి ఆల్బమ్ రికార్డింగ్ మద్రాసులో జరిగింది. దానికి బాలసుబ్రహ్మణ్యం గారు వచ్చారు. వచ్చినప్పుడు ఆయన థియేటర్లో జరిగింది. ఆయన ఎలా వచ్చారు, పూర్వం మనం పిలవాలి కదా, ముహూర్తం పెట్టించింది బాలు గారు నా చేత రికార్డింగ్ థియేటర్కి. ఆయన థియేటర్ ఇచ్చారు. వీళ్ళందరేమో ఆయన పిలవమంటారు. నాన్న నేను ఫోన్ చేస్తే ఆయన రారు, ఇవి జరిగేవి కాదులే అని అంటే బెంగళూరులో ఫ్లైట్ దిగి డైరెక్ట్గా ముహూర్తానికి బాలు గారు వచ్చారండి. నేను ఫోన్ కూడా చేయలే. వచ్చినప్పుడు ఏం చేశారంటే ముందు కాళ్ళకి నమస్కారం తండ్రికి చేశాను నేను, ఆయనకి చేయలే. అయ్యయ్య అనుకుంటే యు ఆర్ రైట్, ముందు తండ్రే తర్వాతనే ఎవరైనా అని చెప్పేసి బాలసుబ్రహ్మణ్యం గారు అన్నారు. కొబ్బరికాయ కుళ్ళిపోయింది కొడితే, నో మంచిదే జరిగింది అని మా నాన్నగారికి ఇంపార్టెన్స్ ఇచ్చారు బాలు గారు. ఇలా నా ప్రతి క్షణానికి ఈరోజు బ్రతుకుకి మెతుక్కి అన్నిటికీ కారణం అమ్మ, నాన్న, ఇప్పుడు కుటుంబం. సార్ ఇంకోటి మనం ఇందాక మిస్ అయ్యాము క్వశ్చన్కి, అంటే అదే మీరు ఏ వయసు నుంచి స్టార్ట్ చేశారు సంగీతం? ఏడో సంవత్సరం ఏమన్నది, 8వ 9వ సంవత్సరంలో నాన్నగారు మొదలుపెట్టి దసరా రోజే చెప్తారు ఆయన. ఇంకా మిగతా రోజుల్లో సంగీతం చెప్పారు. నాన్నగారు రోజు ఈవినింగ్ నేర్పించేవాళ్ళు. రోజు ఈవినింగ్ నేర్చుకునేవాళ్ళు, అందరు వచ్చి కూర్చుంటారు, మనం వింటమే. నాకు కూడా చెప్పినప్పుడు ఆయన మెప్పించడానికి పెద్ద స్టైల్ కొట్టేవాడిని రోజు. ఎలా అంటే ఆయన స్కూల్లో ఆయనే కదా, మీకు గంట గుర్తుందా, స్కూల్లో గంట కొడతారు, ఆ గంట కొట్టవాడి దగ్గర చూస్తూ నేను బయట గేట్ దగ్గర ఉంటా పలక తగిలించుకొని. వాడు గంటలో తొలిసారి టింగ్ అంటాడే, వాడు టింగ్ అనేసరికి చావు పరుగు పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చి కాళ్ళు మొహం కడుక్కొని ఆ తలుపు ఎదురుగా స్టైల్గా హార్మోన్ పెట్టుకుని వాయిస్తూ ఉంటా. నాన్న వచ్చేసరికల్లా నేను, ఆయన వస్తే మళ్ళీ సాపాస ఏదైనా వాయిస్తే కొడతారు, ఇట్లా ఇట్లా కొట్టేస్తారు. సంగీతమే వాయించాలి. ఆయన తలుపు దగ్గర వీడి దుంపది, వీడు అసలు ఆయన స్కూల్ నుంచే నేను స్కూల్ నుంచి, వీడు ఎప్పుడు స్కూల్ అయింది, వీడు ఎప్పుడు వచ్చాడు, ఎప్పుడు మొదలు పెట్టాడని చెప్పేసి నవ్వుతూ ఆయన కాళ్ళు మొహం కడుక్కొని ఇంట్లోకి వెళ్లకుండా ఆ చాప్ మీద కూర్చొని నాకు సంగీతం చెప్పారు. సార్ అమ్మగారి గురించి చెప్పండి సార్. అంటే నాన్నగారి గురించి చెప్పారు, చాలా బాగుందండి. ఆ మహాతల్లి ఇద్దరూ లేరు ఇప్పుడు, అంటే ఇప్పుడు ప్రతి క్షణం నాతోటే ఉంటున్నారు. వాళ్ళకి శాటిలైట్ పవర్స్ ఉంటాయి కదా, ఇప్పుడు వాళ్ళు ఎవరిని ఇప్పుడు వాళ్ళు చూస్తుంటారు పైనుండి, వీడు ఇంటర్వ్యూ ఇస్తున్నాడు అని చెప్పేసి. ఆ మహాతల్లి ఎంత గొప్పదంటే, మా నాన్నగారు ఊరు వెళ్ళారు అనుకోండి, మన స్టైల్కి దిగులు లేదనమాట. పద్యాలు, పాటలు, సినిమా పాటలు. అప్పుడు ఏం చేసేవాడిని, ఊళ్ళో పద్యాలు పాడేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరికీ చెప్తా పోయి ఇవాళ రాత్రి మా ఇంట్లో పాడాలని. నాన్న లేరు. అప్పుడు 5-6 వచ్చేసి తెల్లవారులు పద్యాలు పాటలు పాడేవాళ్ళు. తొండ వెంకటేశ్వర్లు గారు అని చెప్పేసి, కృష్ణారావు గారు అని చెప్పేసి, భిక్షాలు అని ఒకతను ఉండేవాడు. అతను పాపం పప్పు చెక్క అవన్నీ అమ్ముకుంటుండేవాడు ఊళ్ళు తిరిగి. మా ఇంటికి రాగానే నేను సంగీతం గోల. మా అమ్మ మా నాయనని తెల్లవాళ్ళు వాళ్ళకి టిఫిన్లు వండి పెట్టేది, కాఫీ పెట్టించేది, టీ పెట్టించేది. అంటే ఆమె పేరు సీతా అన్నపూర్ణమ్మ. అలా ఆ తల్లి ఆశీర్వాద బలం అండి. ఒక్కరోజు మటుకు నన్ను ఒక్క మాట అన్నదండి, ఎవరు ఆ మాట కూడాలా. మా నాన్నగారి గురువు గారు నాగభూషణం గారని ఒక ఆయన గురువు లాంటి వారు, సంగీతం చెప్పారు. ఆయన ఇల్లు మా ఇంటికి చాలా దూరం. ఆయన భార్య పేరు సుబ్బమ్మ మా ఇంటికి వచ్చేది, కొడుకు పేరు బ్రహ్మం. అసలు ఇంతవరకు ఇది చెప్పలేను నేను. ఆ అబ్బాయి తెల్లవారుజామున హార్మోనియం వాయిస్తుండేవాడు. మా అమ్మ విని నన్ను ఒక్కసారి అరిచింది. నన్ను, ఎరా చూడు మీ గురువుగారు అబ్బాయి ఎంత శ్రద్ధగా, అప్పుడు పల్లెటూళ్ళలో మీకు వినపడతాయండి, తెల్లవారుజామున ఏదన్నా చేస్తున్నా వినపడతాయి, అంత ప్రశాంతంగా ఉండేవి. చూడు అతను ఎట్లా హార్మోనియం వాయిస్తున్నాడో, కూర్చొని తెల్లవారుజామున నువ్వేం చేస్తున్నావు, నువ్వు ఎందుకు శ్రద్ధ పడ్డావు అన్న ఒకే ఒక్క మాట అండి నాకు. మళ్ళీ ఎప్పుడు ఆమె అడిగారు కదా, మా నాన్న అసలు ఆ మాట అంటారు, గుర్తుంచుకున్నాను. ఇప్పటికి తెల్లవారుజామున అతను వాయిస్తుంటే, వరవీణ ముద్దుపానిది వాయిస్తుంటే గుర్తొచ్చింది. అలా తల్లి నా జీవితానికి ఒక గొప్ప మార్గం ఎంచుకోవడానికి. అంటే మంచిని ప్రోత్సహించే తల్లిదండ్రులు. వాడు మంచి పని చేస్తుంటే ఇష్టం అని సంగీతం చేసేవాడిని. ఆ ఇష్టాన్ని గొప్ప ఒక మెట్టుగా చేశారండి. ఇక మా ఊరు నాకు సంగీతం రావటానికి గొప్ప ప్రేరణ. మా ఊళ్ళో భజనలు, పౌరాణిక నాటకాలు, భజనలు అంటే బృందావన భజనలు గుర్తుందో లేదు మీకు, పల్లెటూరులో చెక్కలు కట్టుకొని చేస్తారు. వాళ్ళందరూ చేస్తుంటే నాకు ఒకటే పిచ్చి, ఇట్లా నాన్న తొక్కుతుంటారు కదా,
వాయిస్తుంటారు. ఈయన కాళ్ళతో తొక్కుతుంటారు, వాయిస్తుంటారు. వీటి వైపు చూడకుండా ఆయన ఎట్లా సంగీతం అని చూసేవాడిని కొన్నేళ్ళు నేను. ఇలా తొక్కుతుంటారు, ఇలా వాయిస్తుంటారు. సార్ ఇప్పుడు మాకందరికి కూడా అదే క్వశ్చన్ మార్కే ఉంటుంది సార్. యాక్చువల్గా మా అందరికి కూడా అదే ఉంటుంది. వాళ్ళు వింటుంటారు కిందకి, మనమేమో ఏకి ఏది చూసుకుంటాం, అలా ఉంటుంది. అవును. నా ప్రశ్న ఏంటంటే కాళ్ళు తొక్కుతుంటారు, చీకటి ఉంటుంది వీళ్ళ దగ్గర, వాళ్ళు ఎక్కడ మారితే వీళ్ళు మారుతారు. అసలు వీళ్ళు ఎట్లా అని చెప్పేసి పౌరాణిక నాటకాలు అందరికీ దండాలు పెట్టి, డబ్బులు కూడా ఉండేవి కదా వెళ్ళటానికి. వాళ్ళ హార్మోనిస్టులు ఉంటారు కదా, వాళ్ళని పరిచయం చేసుకొని వాళ్ళకి టిఫిన్ ఏదో పెట్టించేసి వాళ్ళతో పాటుగా గుంటూరులో నాటకాలు చూడటానికి వెళ్ళేవాడిని. వెళ్ళి ఎక్కడ కూర్చునేవాడిని, వాళ్ళ కాళ్ళ దగ్గర కింద తొక్కుతూ ఉంటారు. వాళ్ళు శృతి మారినా మారుతుంది, రాగం మారినా మాట్లాడుతుంది. అసలు వీళ్ళకి ఎట్లా ఆ కొలాబరేషన్, అది ఎట్లా సింక్రనైజేషన్ ఎలా అని చూసేవాడిని. అలా చిన్నప్పటి నుంచి నా జీవితం ఎక్కువ అబ్జర్వేషన్ అండి. అబ్జర్వేషన్ తోటి నేను ఇది చేస్తున్నానని తెలియకూడదండి. మళ్ళీ చెప్తున్నా, హ్యాపెనింగ్స్ గొప్పగా ఉంటాయి కానీ ఇది కావాలని చేసిన దాంట్లో రుచే ఉండదు. జీవితంలో హ్యాపెనింగ్స్ అంటారే, అవి జరుగుతాయి. జరిగిన గాడ్స్ ప్లాన్. అది జరిగిన తర్వాత అరే అనుకోవాలి కానీ ఇవాళ మీరు ఇంటర్వ్యూ చేశారు, ఇప్పటివరకు నన్ను 6.5 అడుగులు వాళ్ళు ఇంటర్వ్యూ చేయలేదు, వీళ్ళందరూ 5 అడుగులు 6, 2 కదా, నేను 6.5 నేను ఇంటర్వ్యూ చేయలేదు. థ్రిల్ ఉండదు దానికి. ఎవరిని 6.5 అడుగులు ఇచ్చాడు, అరే ఏంటండి భలే థ్రిల్గా ఉంది, ఎవరు ఇంతవరకు నన్ను చేయలేదు, అది థ్రిల్. డోంట్ ట్రై టు రీచ్ ది పాయింట్, యూ ట్రై టు డూ వాట్ ఎవర్ బెస్ట్ యూ ఫీల్ గుడ్. నా జీవితం అంతా మొత్తం అలానే జరిగిపోయిందండి. ఇది లాయర్గా అన్నారు కదా సార్, లాయర్ కంటే ముందు అంటే ఫస్ట్ నాటకం ఎప్పుడు? భలే 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 బా, ఎంత గొప్ప ప్రశ్న అండి, ఎవ్వరు అడగలేదండి. నేను చదువుకునే రోజుల్లో, ఇంట్లో ఈ సాధన చేస్తున్న రోజుల్లో మా నాన్నకు దండం పెట్టి మా నాన్న ఒప్పించా ఒకసారి. నాన్న సంగీతం తప్పితే ఏది వాయించినా వేళ్ళు తిప్పి కొడతారు కింద గోడకేసి. అరే నేను నీ సంగీత పాఠం చెప్పా, నువ్వేదో సినిమా పాట అవి పద్యాలు వాయిస్తావేంటి, నాకు తెలీదా, అవి వాయించకూడదు అనేవారు ఆయన. చిన్నగా డెవలప్ అయ్యి పద్యాలు పాటలు వాయించుకొని నాన్నగారిని అడిగారు, నాన్న మన ఊళ్ళో బ్రహ్మంగారి నాటకం నేర్చుకునే వాళ్ళు ఉన్నారు నాన్న, చాలా అది ఎంత పిచ్చి అంటే, ఒకరోజు బ్రహ్మంగారి నాటకం ముందు పల్లెటూళ్ళలో మీకు తెలుసా బాగా హుషారులాగా ఎగురుతూ ఉంటారు, అని చేస్తారు. ఎగురుతూ హుషారుగా ఉండి పడ్డాను అక్కడ, రోలుకు తగిలి పడి ఇక్కడ నుంచి మొత్తం పోయింది. హాస్పిటల్లో కుట్లు కుట్టారు అక్కడే. ఇదంతా నాటకం ముందే, అప్పుడు పెద్ద నాటకాలకి ఇవన్నీ పెడతారు, దీపారాధన చేస్తారు బ్రహ్మంగారి నాటకం అంటే. పడి బోల్డంత రక్తం పోయి ఆ నాటకం వేదిక ముందు అది హాస్పిటల్ ముందే అది కుట్లు కుట్టారండి. కుట్లు కుట్టి మా అమ్మ ఇంట్లో తీసుకెళ్ళి పడుకోబెడితే ఇక్కడ నాటకం వినపడుతుంది. నేను అంట ఒక అమ్మ నన్ను తీసుకెళ్ళవని అంటాడు. గాయం వదిలేసి, ఆ గాయం లేదు పాడలేదు అంటే ఎంత చెప్పినా వినకపోతే మా అమ్మ అలానే కుంటుకుంటూ ఆ దెబ్బలా పెట్టుకొని ఆ బ్రహ్మంగారి నాటకానికి వెళ్ళి చూశానండి. ఇవాళ ఎందుకు గుర్తొచ్చారు, ఎవ్వరూ ఇన్ని 100 ఇంటర్వ్యూలు ఇది తొలిసారి చెప్పటం. నాన్నని అడిగి సరే పోరా అన్నారు. అమ్మయ్య అంటే నాన్న ఒప్పుకున్నాడు, సంగీతం కాకుండా ఇంకేదైనా వాయించడానికి. వేప చెట్టు కింద పెద్ద పట్టా వేసి ఎవరైతే ఆ నాటకాల్లో పద్యాలు పాడుతుంటారో పాటలు పాడుతుంటారో వాళ్ళందరూ నాన్న శిష్యులు. షేక్ హుసేన్ అని నాన్న శిష్యుడు, ముత్తి వేస్తాడు అందులో అక్కడ. అందరిని పిలిచి మీరు పాడండి నేను వాయిస్తానన్నా. హార్మోనియం మా నాన్నగారి హార్మోనియం, అది తీయటానికి ఒప్పుకోరు ఆయన, పర్మిషన్ ఇవ్వరు. 2 ఉంటాయి, నేర్పేది ఒకటి, ఆయన నాటకాలకు వాయించేది ఒకటి. ఆ రోజు నాన్న మీ హార్మోనియం తీస్తాను స్టైల్గా ఆయన హార్మోనియం తీసి అలా వాయించడం మొదలుపెట్టి వాళ్ళందరికీ వాయిస్తున్నా. అదే మొదటిసారి నాన్న నేను బయట పెర్ఫార్మెన్స్ చేస్తుంటే వినటం ఇంట్లో. ఇప్పటికి గుర్తండి ఆ చెట్టు కింద. అప్పుడు 10th 9th ఇంకా తక్కువేనేమో తెలీదు. అప్పుడు ఇక నాకు వాళ్ళు పద్యాలు పాడుతూ షాక్ అవుతున్నారు. వాళ్ళు చెప్పిన వాళ్ళు వాయించి పారిస్తున్నారు మొత్తం, పాటలు పద్యాలు వాయిస్తుంటే. అప్పుడు నాన్న ఆయనకు అలవాటు ఈ 2 చేతులు వెనకాల కట్టుకొని నడుస్తూ ఉంటారు పెద్దవాళ్ళకి. పూర్వం ఇలా ఇట్లా కట్టుకుని ప్రౌడ్గా మావాడు వీడేదో వేషాలు ఇస్తున్నారు అని సంతోషపడ్డారు. వాళ్ళు ఏమొచ్చారని కంక్లూషన్కి, ఈసారి మన ఊళ్ళో వేసే నాటకానికి పంతులు గారు మీ అబ్బాయి హార్మోనియం వాయిస్తారన్నారు మా నాన్నతోటి. అది బ్రహ్మంగారి నాటకం, చాలా కష్టం, పద్యాలు పాటలు అన్నీ ఉంటాయి. ఇక నా ఆనందానికి అవదలేదు. అక్కడ నుంచి రిహార్సల్ ఎక్కడ, ఆయన భద్రయ్య గారి ఇంట్లో రిహార్సల్. వాళ్ళ ఇంట్లో దీపం కూడా ఉండదు, ఆ కొవ్వొత్తి వెళ్ళి మన ఒక మూకుడు పెట్టి దాంట్లో నూనె వేసి ఆ పెద్ద ఒత్తేస్తారు, ఆ వెలుతురులో వాయించాలి. ఆ ప్రేమ అనురాగం, ఆ దేవుడి ఆశీర్వాద బలం, ఊళ్ళో పెద్దల ఆశీర్వాద బలం, అలా మొదలైన ప్రస్థానం. ఇక్కడికి వస్తానని తెలియదు, చదువు ఉండేది కదా, మరి నేను చదువు ఎప్పుడు ఎగ్గొట్టలేదు. 10th అయిపోయింది, ఇంటర్ 2 ఏళ్ళు అయింది,
డిగ్రీ 3 సంవత్సరాలు, డిగ్రీ అయినా ఇదే గోల. రాత్రిపూట సాయంత్రం వేసరికల్లా నేను అదే అడుగుదాం అనుకున్నాను. సంగీతం నాటకాలు వదిలిపెట్టేవాడిని కాదు. విలేజ్ లో ఉన్నంత వరకు స్కూలింగ్ సరే, ఓకే, కాలేజ్ అంటే మళ్ళీ సిటీ. గుంటూరు వచ్చాను. గుంటూరు వచ్చిన గుంటూరులో ఎలా చేశారు? ఇదే గోల. గుంటూరు వచ్చిన తర్వాత ఎవరిని హార్మోన్ వాయిస్తే అప్పుడు ఇంకో కొత్త ఉత్సాహం. మా ఊర్లో అమ్మయ్య, నాన్న, ఆ ఊర్లో పోమలపాటి రాధాకృష్ణమూర్తి గారు, మా నాన్న కొలీగు దొంతరా సుబ్బారావు గారు ఉండేవారు. మా నాన్న కొలీగు, ఆయన బ్రహ్మాండంగా నాటకాలు వాయిస్తాడు. మన పని ఏంటి తెలిసినా ఎవరు చేయరండి ఇది. అందుకే ఓపిక, పేషెన్స్ ఈ జీవితాన్ని కాపాడదు. నేనేం చేసేవాడిని తెలిసినా, ఆయన 4 నెలలు రిహార్సల్ పెట్టానుకోండి, 4 నెలలు పంతులు గారు అబ్బాయి నన్ను ఏమన్నారు, ఆయన రిహార్సల్కి వాయిస్తుంటే 4 గంటలు 5 గంటలైనా ఆయన పక్కన నుంచోవటం వెళ్ళి. నేను ఏడిసేది ఏం లేదు అక్కడ. 4 గంటలు 3 గంటలు ఈయన ఎట్లా వాయిస్తున్నాడు, ఆయన ఎట్లా పడుతున్నాడు, ఈయన ఎట్లా తొక్కుతున్నాడు అని నుంచొని చూస్తూ ఉంటే వాళ్ళందరూ తర్వాత మా ఇంటికి వచ్చి నాకు పాడేట్టుగా చేసుకున్నా. ఆయన దగ్గర పాడేవాళ్ళు. వాళ్ళందరూ వచ్చేసి నా దగ్గర హనిమిరెడ్డి గారు, గోపాల్ రెడ్డి గారు రావెల గ్రామంలో వాళ్ళందరూ పాడేవాళ్ళు కదా. తర్వాత నేను డెవలప్ అయ్యి చూస్తుండేవాడిని. వీళ్ళు ఆయన ఈ కళ్యాణి రాగం ఎట్లా వాయిస్తున్నాడు, ఆయన వాళ్ళు ఎట్లా పాడుతున్నాడు. నాన్న ఇంటికి వెళ్ళి అడిగేవాడు, నాన్న ఇది పద్యం అంటే ఈ రాగం అంటే. సాధన మనిషికి జీవితంలో ఏదైనా సాధించడానికే సాధన అన్నారు. మనం సాధించడానికి మార్గం వేసేది మన సాధన తప్ప ఎవడో ఏదో తెచ్చుకున్నాడు. టెండూల్కర్ని టీవీలో ఎంతమంది చూడలేదండి, ఎంతమంది చూడలే. సచిన్ ఎంతమంది అయినారండి. అవునవును సార్, కరెక్టే సార్. ఇది బాగానే ఉంది. మీరు మ్యూజిక్తో పాటు అంటే జనరల్గా అప్పుడు ఏంటంటే ఈ హార్మోని, కమాండ్ ఉండేటోళ్ళు ఖచ్చితంగా నాటకాలు కూడా వేసేటోళ్ళు. మీరు ఏదైనా మొదటి వేషం ఏదైనా వేసారా? భలే ఉంది. ఈయన ఏదో ఉంది మీ దగ్గర కుట్ర, అసలు ఎవరు అడగన ప్రశ్నలే అడుగుతున్నారు. నేను నాటకాలు వేశాను. ఏంటంటే ఫస్ట్ నాటకం ఏంటంటే, నాన్న మా మేనమామ మంచి రచయిత, ఫ్యామిలీ అంతా శనగవరపు శ్రీరామ్మోహన్ శర్మ అని ఆయన బాగా రాస్తారు. ఏకపాత్ర వీరాభిమన్య ఏకపాత్ర, అది నాన్న కంఠస్థం పెడుతుండేవాడు. అది చదువుకొని అది చదువుతూ కంఠస్థం పెడుతుంటే ఇందులో ప్రతి అక్షరం అవసరం అండి. ఇప్పుడు నేను చెప్తున్నది కూడా నా అనుభూతి చెప్పడం కాదు, రేపటి వాళ్ళకి ఏం కావాలని చెప్తున్నా. నేను దుప్పటి కప్పుకొని పడుకున్నట్టుగా ఉండేవాడిని, ఆయన నడుస్తూ ఆయన చదువుతూ ఉంటారు. ఆయన అవన్నీ వినేవాడిని నేను. ఆయన చదువుకుంటూ ఉండేవాడు, నేను వినేవాడిని. తర్వాత మా నాన్నగారు అప్పుడు ఫ్యాన్లు గిన్నె లేని రోజులు కదా, ఎండ పేలిపోతుంటుంది మధ్యాహ్నం, వేప చెట్టు కింద పడుకొని ఆయనకి మా మామయ్య రాసి ఇచ్చిన పుస్తకం తీసుకొని వీరాభిమన్యం మనం సాధన చేయటం. చెప్పగలుగుతారా సార్ దాంట్లో? ఇప్పుడు ఈ కుశలరై నిరంతర జగజ్జీగీమాన విక్రములై బహువిధ శాస్త్రాస్త్ర ప్రయోగోపసంహారాది విక్రమ నిరతులై అనవర్త ధనుముక్త నారాచర్చిత శత్రుదేహులై అతి భయంకర సింహబల బకాసుర జరాసంధాది దుస్సతిల్ల రుద్రంబులను ఆస్వాదించు కాలాంతకులై ఆ కౌరవుల నన్ను యుద్ధములో జయించున్నది. ఇది డైలాగ్ అండి. ఇది ఆయన మా మామయ్య. అఘటన ఘటనా నైపుణీ కుశలురై నిరంతర జగజ్జేగీయమాన విక్రములై అతి భయంకర నరకాసుర సింహానాది దుష్టతలను రుద్రంబలను ఆస్వాదించు కాలాంతకులై ధర్మావతారులై మద్దగ్ర జనకుడైన అగ్రజుడైన ధర్మజుడైన ఆనాడు పాండవుల ద్రౌపది పరాభవ సమయమున తలలు వంచుకొని కూర్చున్నది. ఇలా అవి కూడా ఇప్పుడు చాలా ఇన్నేళ్ళైంది. ఇది చదువుతూ ఉంటే నాన్న వినేవారు. విని ఈ వెధవకి నాటకాలు వేయటం, కంఠస్థం కూడా అప్పుడే పునాదేమోనండి. ఈ ఏకాగ్రతకి పునాది అక్కడే పడింది. ఇంతవరకు నేను ఆలోచించలా. అవన్నీ చదువుతూ నేను ఏకాపాత్ర వీరాభిమన్యం చేశా, నాటకం వేశా, ప్రైజ్ విన్నర్ని. అవునా సార్? గుంటూరులో హిందూ కాలేజీలో వేశాను. ఆ వేషంతో ఉన్నవి. అలా నేను నాటకాలు వేశాను, నాటికలు వేశాను, నాటికలు రాశాను. వెయ్యటం, రాయటం, పాటలు పాడటం, కంపోజ్ చేయటం, పాటలు రాయటం. నాన్నగారికి ఘంటసాల గారు, భానుమతి గారు అంటే ఎక్కువ. భానుమతి గారు పాటలు పాడుతుండేవాడు, వినేవాడిని. అది వినేసి ఆయనకి తెలియకుండా అది మోడల్గా తీసుకొని రారా మాధవ కనరారా మాధవ మాపై జాగేలా నిండు మనసుతో కొలచెదమయ్యా నాపై దయరాదా రారా మాధవ కనరారా మాధవ అలుక
పలుకవేలా మా ప్రేమలోని లోపంబా ప్రభో అలుక పలుకవేలా మా ప్రేమలోని లోపంబా మనసార నమ్మితివోయి మది నిన్ను కొలచితిమోయి మము వీడిపోతగునా రారా మాధవా కనరారా మాధవా. సూపర్ సార్, సూపర్ సార్. దాదాపు 45 ఏళ్ళు అయింది, 50 ఏళ్ళు అవుతుంది. ఇది నాన్నగారు భానుమతి గారి పాట పాడుతుంటే అది విని నేను కంపోజ్ చేసి నేను రాసిన పాట. ఓకే. ఇది ఆయన దగ్గర పాడటం మనం బాగానే ఉందిలే సరే కానీ అని అంటే ఆయన ఇంట్లో పడుకుంటుంటే తెల్లవారుజాము నేను పాడుతుంటే వినపడదు గుళ్ళో మైకులు వాళ్ళకి నేర్పడం గుళ్ళో భజనకి అక్కడ దాకా వచ్చా. ఇక నేనే హార్మోనియం వాయించుకుంటూ నేను ఇది వాళ్ళకి నేర్పితే వాళ్ళు పాటలు పాడటం ఇవన్నీ తండ్రి ఆనందపడేవారు. ఆయన గుళ్ళో ఉండంగా వాయించడం కాదు, ఆయన ఇంట్లో ఉండడం కూడా మనం ఆయన ప్లేస్ తీసుకున్నాం. ఇక ఇవన్నీ కూడా నాకు తెలియకుండా చేసినవి, నేనేదో అవ్వాలని చేయలే. అప్పుడు ఆ పాటలు పాడితే ఆయన ఆనందపడేవాడు, ఇంటికి వచ్చి ఆ తప్పులన్నీ దిద్దేవారు. ఇట్లా తండ్రి నాకు తెలియకుండా మొత్తం పూర్తిగా నన్ను ఆక్యుపై చేశారు. మా ఊర్లో మా నాన్న దగ్గర చేయని ప్రక్రియ ఇప్పటివరకు నేనేం చేయలే, అన్నీ ఆయన దగ్గరే చేశాను. అన్ని తప్పులు ఆయన దగ్గరే తెలుసుకున్నా. బహుశా ఈ ఇంటర్వ్యూ కూడా ఇంతవరకు ఎక్కడ చేయలేలా. అలా నాటకాలు కూడా నాన్నగారితో మొదలై నాటకాలు వేయటం రాయటం అన్నీ చేసేవాడిని. ఇప్పుడు కాలేజీ డేస్లో వెయిట్ చేశా అన్నారు కదా, 4 అవర్స్ 5 అవర్స్ కూడా వెయిట్ చేశాను అన్నారు కదా, అప్పుడు మళ్ళీ అక్కడ గుంటూరులో ఫస్ట్ అవకాశం ఎప్పుడు? భలే చెప్పారు. గుంటూరులో మరి ఇక్కడ వెయిట్ చేశాను మా ఊళ్ళో. ఇంకోటి ఏంటంటే మీకు ఒక మాట చెప్పాలి, స్వయం చోదకుండండి. నేను స్వయం చోదకుడు అంటే ఏంటంటే సెల్ఫ్ మెయింటెనెన్స్ ఆఫ్ డిగ్నిటీ అనం. నేను ఎవరిని రికమెండేషన్స్కి ఇష్టపడేవాడిని కాదు. గుంటూరు వెళ్ళిన తర్వాత రోడ్ల మీద తిరుగుతూ ఉంటాం కదా, బ్రాడీపేట ఆరండపేట తిరుగుతుండేవాడిని కదా, కుయ్యని ఎక్కడో పద్యాలు సాయంత్రం వినపడతాయి. రిహార్సల్ చేసి వెళ్ళటం, నమస్కారం అండి అంటే ఏంటి నేను ఏదో కొంచెం హార్మోన్ అని వాళ్ళ దగ్గర ముందెళ్ళి ఒక 5-6 నెలలు 4 నెలలు 3 నెలలు రోజు నుంచోటమే మన పని. ఎవడైనా ఏం చేస్తాడు, ఒక చిన్న కుర్రవాడు కొన్ని నెలలు ఇట్లా వచ్చి నుంచుంటే ఏమంటారండి, బుద్ధున్నవాడు ఏంటారు, ఏమంటాడు, ఒరే నువ్వు ఎందుకు వచ్చావు అసలు, రోజు వచ్చి నుంచుంటావు. నేను అడగను కూడా అడగనండి, నాకు హార్మోనియం అండి వాయిస్ అసలు ఏం ఉండదు మన దగ్గర. ఆ అబ్జర్వ్ వాళ్ళు చేస్తుంటే ఆనందంగా అన్ని గంటల నుంచుంటే ఒకరోజు ఆయన పేరు ఆయన హైదరాబాద్ తీసుకొచ్చుకున్నాం, మా ఇంటికి తీసుకొచ్చి భోజనం పెట్టి బట్టలు పెట్టి ఆయనకి ప్రకాష్ రావు గారు ఆయన చాలా గొప్పగా హార్మోనియం వాయిస్తారు. ఆయన ఏంటి రోజు వచ్చి నుంచుంటావు ఏమిటో ఏంటి ఇది అన్నారు. ఆయన అంటే కొంచెం నేను వాయిస్తాను సార్ అన్నప్పుడు సరే వాయించు అని ఆయన లేచి నన్ను కూర్చోబెట్టేసి అప్పుడు గుంటూరులో మనం ఆ రోజు చూసేవాళ్ళు కదా, అలా వాయించి వాయించి ఏ ప్లేస్లో అయితే ఆ పెద్ద ఆయన వాయించారో బాలానంద కేంద్రంలో నెలకు నాకు జీతం ఇచ్చి నన్నే హార్మోనిస్ట్గా పెట్టుకున్నారు. సూపర్ సార్, ఇదొక అచీవ్మెంట్ మామూలు కాదు. ఆ అచీవ్మెంట్లో మొదటి జీతం 300 రూపాయలు ఫస్ట్ చెక్ ఇచ్చారు. ఇవి కూడా ఎక్కడ చెప్పలేదండి. బాలానంద కేంద్రంలో డాక్టర్ ఎంఆర్కే అని పెద్ద ఆయన అందరికీ తెలుసు, గుంటూరులో చాలా ఫేమస్ డాక్టర్. ఆయన ప్రెసిడెంట్ ఆ సంస్థకి. తుర్లపాటి ఆయన తుర్లపాటి వారు ఇంకొక ఆయన వాళ్ళు నన్ను వీళ్ళు ఇంత ఎఫిషియెంట్ ఇతను అని వాళ్ళ సంస్థ తరఫున మాట్లాడుకుని సంస్థ తరఫున నెలకి జీతం నాకు 300 మొదటి జీతం 300 రూపాయల చెక్ ఇచ్చారండి. ఫస్ట్ చెక్ 2 చెక్కులకు ఆనందపడ్డా. ఆ చెక్కును తర్వాత రామోజీరావు గారు ఇచ్చిన చెక్కుకు నేను విలువిచ్చి ఫోటో స్టార్ట్ తీయించుకుని దగ్గర పెట్టుకున్నాను. రామోజీరావు గారు నాకు ఇచ్చిన చెక్ ఇప్పటికీ నేను దాచుకున్నాను. గొప్ప వ్యక్తి ఆయన. అలానే ఆ చెక్కుతో 300 వచ్చినాయి. మా నాన్నగారికి గడియారం లేదు, ఆయన గడియారం పోయింది, ఎవరో ఎత్తుకెళ్ళారు. ఈ 300 రూపాయలకి ఇంకొక అప్పు చేసో ఏదో మన ఎవరినో అడిగి హెచ్ఎంటి వైట్ డైల్ ఒక గడియారం కొనుక్కొని మా నాన్నగారి దగ్గరికి వెళ్ళారు. రావిలే ఆయన ఫీలింగ్స్ ఏంటి, మా నాన్నగారికి ఆ గడియారం ఇస్తే పెట్టుకుంటే ఇక అసలే ఆ ఆనందం ఈ 30,000 కోట్లు చేస్తుంది ఆ అనుభూతి. ఆ తొలి జీతం తీసుకోవటం ఆయన లాస్ట్ ఆయన చాలా ఆ గడియారమే పెట్టుకున్నాడు. దానికి హెచ్ఎంటి అప్పుడు వాళ్ళే ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు మనం అదే అక్కీ ఏదో ఇట్లా అనేది, అప్పుడు ఆయన మామూలు స్టాఫ్ వాచ్ అని ఇట్లా ఇలా అని పెట్టుకునేది గుడ్డది, అది కాదు. అప్పటికి మనం స్టీల్ది అనమాట. ఆ హెచ్ఎంకి అది ఇచ్చేస్తే నాన్నది పెట్టుకోవటం, కీ ఇచ్చుకోవటం. అది నా తొలి సంపాదన 300 రూపాయల. అమ్మకి ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ ఏంటి సార్? ఆ అమ్మకి ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ ఏంటంటే మా ఊళ్ళో ఇవన్నీ గోల్ చేస్తున్నప్పుడు ఇక నాన్నగారు ఉంటున్నా కూడా వాయిస్తూ ఉండేవాడిని కదా. అసలు ఇంతవరకు అమ్మకి ఏమి ఇవ్వలేదేమో నేను గిఫ్ట్గా. గుర్తు చేశారు, 2 జరిగినాయి. వాయిస్తుంటే మా ఊళ్ళో
శేషగిరిరావు గారిని ఒక ఆయన ఉండాడు, దేవాలయాలకి ట్రస్టులు ఉంటారు, గుర్తుందా పల్లెటూరులో మీకు? ధర్మకర్త. ఆయన మహా గొప్ప వ్యక్తి, మూలిపూరు శేషగిరిరావు గారు. ఆయన ఎంత గొప్ప వ్యక్తి అంటే ట్రస్ట్గా మెయింటైన్ చేయటం కాదు, భజన చేస్తాడు వచ్చి కూర్చొని 24 గంటలు. దేవుడి మీద భక్తి ఎక్కువ ఆయనకి. అట్లా టవల్ భుజాన్ని వేసుకొని, ఆయన కొడుకు కృష్ణారావు నా క్లాస్మేటే. ఆయన ఏం చేశాడంటే, మనకు పని తప్ప ఇంకో పిచ్చి లేదండి. దానికి ఇప్పుడు కొత్త కొటేషన్ చెప్తా, అది ఎప్పుడు అనుకుంటా, గుడ్ బెటర్ బెస్ట్ మ్యాడ్. 4వ డిగ్రీలో బతికేవాడిని. మ్యాడ్ అనేది లేదు కదా, అది నా డిగ్రీ. అనుకున్న దాన్ని చేయటమే మ్యాడ్. అంతే. అనుకున్న పని మనం చేయటమే మ్యాడ్ అండి. మ్యాడ్ అంటే పిచ్చాడు అనుకుంటారు వాళ్ళు. పిచ్చాడు ఐన్స్టీన్ అనుకోలేదు పిచ్చాడని. వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటారు. మా నాన్న అమ్మమ్మ గుర్తు మంచాలు వేసుకుంటారు, దుప్పటి కప్పుకొని నాన్నలా. ఆయన వింటూనే ఉంటాడు, దొంగ అసలు చెప్పడు, నాన్న అన్నీ వింటాడు ఆయన. కొడుకుంటా అనకూడదుట, నువ్వు బాగా చేసావని పిల్లల్ని అనకూడదుట, అది ఆయుక్షేణి అంట. అందుకని ఏ తండ్రి నువ్వు అద్భుతం రా అని పొగడకూడదు తండ్రిని, పిల్లల్ని. ఆయన పడుకొని ఉన్నాడు, మా అమ్మ పడుకొని ఉంది. పరిగెత్తుకుంటూ వచ్చేసానండి. అమ్మ 10 రూపాయలు ఇచ్చారే నాకు, కొబ్బరి చిప్ప, వడపప్పు, బెల్లం 10 రూపాయలు ఇచ్చారని అమ్మ చేతులు పెడితే నాన్నకి రానది. వాడు ఆ అన్న మాట చూడండి, అది ఇస్తే తల్లి తీసుకోకుండా నాన్నకి మనది. నాన్న పడుకున్నాడు, వెంటనే వెళ్ళి నాన్న చేతులు అది పెట్టేస్తే వెంటనే ఆయన 10 రూపాయల నోటు చూసుకున్నాడు. 10 అంటే ఇప్పుడు 1000 కోట్లు కూడా చాలా నా దృష్టిలో. ఆ నోటుకు అంత విలువ. ఆ డబ్బు తీసుకొని వడపప్పు అవన్నీ అమ్మకి ఇంట్లోకి ఇస్తే తీసుకెళ్ళాడు. ఇది నా మొదటి సంపాదన మా అమ్మకి ఇస్తే. మీరు అడిగిన ప్రశ్న జవాబు ఏంటంటే, నా మొట్టమొదటి ప్రొడ్యూసరు పి సుశీల్ గారు. మామూలుగా జరగల జీవితం అంటే, నన్ను నమ్మి నాకు డబ్బులు ఇచ్చిన వాళ్ళే కదా ప్రొడ్యూసర్ అంటే. అంతే కదా సార్. ఫస్ట్ ఆల్బమ్ చేశాను నా మిత్రుతోటి. ఫస్ట్ ఆల్బమ్ విశ్వంజీ గారిది, గుంటూరులోనే చదువుకునే రోజులు వచ్చింది, చేసా. అది చెప్తా. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి 2 నా మిత్రుడితో మద్రాసు వెళ్ళా చేసి వచ్చా. అదే మద్రాస్ది చేసి వచ్చా. ఎట్లా అది తర్వాత చెప్తా. మీరు అడిగిన దాన్ని మధ్యలో వస్తే చెప్పలేను. ఆ 2 అయిన తర్వాత సుశీల్ గారి ఇంట్లో మనిషిని అయిపోయినా, పి సుశీల్ గారి ఇంట్లో. అది తర్వాత చెప్తా. ఆమె 10,116లో 8 ఆ రోజులు 5,116లో డబ్బు ఇచ్చారండి. ప్రొడ్యూసర్గా ఆవిడ. లిరిక్స్ మ్యూజిక్ రెండింటికి ఇచ్చారు నాకు. ఇక రోజు చూడండి నా ఆనందం. సుశీల్ గారి ఇంట్లో మద్రాసులో ఉంటూ నాకు అప్పుడు పాప పుట్టల. మా ఆవిడ ఏ సాంగ్ సార్ అది? పాటలు కాదు, ఆల్బమ్ చేస్తా, పాటలు, భక్తి పాటలు చేస్తే డబ్బులు ఇచ్చారు. డబ్బులు ఇస్తున్నప్పుడు రామకృష్ణ గారు ఉన్నారండి పక్కన, ఆమె పిన్ని కొడుకు. రావణమూర్తి గారు అసలు ఇట్లాంటి వ్యక్తిని నేను చూడలేదు. సాక్షాత్తు సరస్వతి చేతుల మీదుగా మీరు నిర్మాతగా ఆవిడ ఉంటే ఏంటండి, అసలు మా పిన్ని ఎప్పుడు ఉండదు. ఆమె చేతుల మీద మీరు సంగీత దర్శకుడిగా, రచయితగా డబ్బులు తీసుకోవటం అంటే అది అనుభూతి. ఇప్పటికి వాళ్ళ ఆఫీస్ రూమ్లో గుర్తు, ఇలానే కూర్చుని ఆవిడ ఇచ్చిందండి. ఆ 5,116 తీసుకొని గుంటూరు వచ్చి మా అమ్మకి, మా నాన్నకి, అన్నయ్యకి, వదినికి, భార్యకి, పాప పుడుతుందో కొడుకు పుడతాడో తెలియదు నాకు, జుబ్బాగా ఉన్నాను. ఎవరు పుట్టినా సరే ఇట్లా మడతేసేది. ఎంతమందికో బట్టలు కొన్నానండి. 5,000 నేనొక్కడిని తప్ప. 5,116 సుశీల్ గారు ఇచ్చిన ఆవిడ చేతుల మీదుగా నిర్మాతగా డబ్బులు ఇవ్వటం ఏంటండి, ఎవరికి దక్కుతుందండి ఆ అదృష్టం? అలా మహాతల్లి సుశీల్ గారు ఇచ్చిన దాంతో అమ్మకి బట్టలు పెడితే, ఆ మహాతల్లి ఎంత గొప్పదంటే, నా భార్య డెలివరీకి వెళ్ళింది కదా, లేదప్పుడు ఆవిడ గుంటూరులో ప్రోగ్రాంకి వచ్చింది, పాట కచేరీ చేయడానికి వచ్చింది. వచ్చినప్పుడు కుచేరుడింటికి శ్రీకృష్ణుడు వచ్చినట్టుగా ఆవిడకి హోటల్లో అన్ని ఇస్తారు కదా. ఇవన్నీ అనుభూతులండి. అనుభూతులే మన జీవితం అండి. గతాన్ని మర్చిపోవటం అంత వృధా జీవితం లేదండి ఇంకా. అప్పుడు మా అమ్మ, నా భార్య లేదు కదా, బజారు బట్టల కొట్టుకెళ్ళి ఒక చీర కొనుక్కొచ్చింది మా అమ్మ. మా ఇంటికి భోజనాన్ని పిలిచా, సుశీల గారిని, రామకృష్ణ గారిని. నా ఆఫీస్ రూమ్ ఉంది, నా లాయర్గా ప్రాక్టీస్ చేసే ఆఫీస్ రూమ్ ఉంది కదా, మొత్తం ఖాళీ చేశా. ఖాళీ చేసి నేను పడుకునే మంచం ఉంటుంది కదా, ఆ మంచం పరుపు సుశీల్ గారికి వేసా. నవారు మంచాలు, ఇంకో నవారు మంచం రామకృష్ణ గారికి వేసా. వేసి ఆ అమ్మ వచ్చి మా ఇంట్లో భోంచేసి పడుకొని వెళ్ళేటప్పుడు బట్టలు పెట్టా రామకృష్ణ గారికి, అమ్మకి. అమ్మ చీర పెట్టాను అమ్మకి. ఎంత డబ్బులు పెడితే అతను, నేను ఏమున్నాయి నా మొహం పెట్టడానికి పెడితే, టు మై సర్ప్రైజ్, టు షాక్, ఆ రోజు ఆమె కచేరీ చేయాలి కదా, ఆ కచేరీ ఈ చీర కట్టుకొని ఆమె కచేరీ చేశాను. అది గంధపు రంగుతో ఉన్న చీర. షాక్. తర్వాత అడిగితే, అమ్మ ఆ చీర నేను ఏదో పెడితే బాగుంది, కట్టుకోవాలనిపించింది అని ఆవిడ ఆ అమ్మ పెట్టిన చీర నా మహాతల్లి కట్టుకుంది. అసలు ఎంత గొప్పవాళ్ళు చూడండి. మన జీవితంలో మనం తీసి పక్కన పెడితే, మన ప్రయాణంలో జరుగుతున్న
ఒక స్టెప్స్ ఎంత గొప్ప స్టెప్స్ చూసారా. మన ఇంటికి రావటం ఏంటి, అక్కడ బాబా మందిరం ఉంది గుంటూరులో, కోర్టు ఉంది కదా, జిల్లా పరిషత్ ఏదో ఆఫీస్ ఉంది గుంటూరులో, అక్కడ కోర్టు, అక్కడ బాబా గుడి ఉంది. ఆ బాబా గుడిలో ఆవిడ పాడింది, నేను హార్మోనియం వాయిస్తే అప్పుడు వచ్చి అక్కడికి. ఎందుకంటే సంగీతం నేనే, సాహిత్యం నేనే. ఆమె ఎంత తెలియగలదంటే సందర్భం చెప్తే వాయించి పాట పాడేవాడిని. అట్లానా అంటే అమ్మ ఇది మనం డమ్మీ లిరిక్స్ అంటారు పూర్వం. డమ్మీ లిరిక్స్ అంటే మ్యూజిక్ డైరెక్టర్ పాడేది, రచయితకి ఇవ్వండి అమ్మా అంటే అలానే రచయితకి ఇస్తానని కాగితాలు తీసుకునేది ఆవిడ. పాడటానికి వచ్చినప్పుడు నాదే పాడేది. ఇదేంటమ్మా మీరు రచయితకి ఇచ్చి సాహిత్యం, మాకు రచయిత అంటే తెలుసు, మాకు రచయిత ఎలా రాస్తాడో మాకు తెలుసు, మీరు మాకు చెప్పక్కర్లా అని ఆ మహాతల్లి ఇటు గాయని పి సుశీల నుండేది ఆల్బమ్ మీద, అప్పుడు క్యాసెట్ల మీద, ఇటుపక్క రచన సంగీతం ఓగేటి రమణమూర్తి అని ఆమె ఫోటో పక్కన మన ఫోటో వేసేవాళ్ళండి. అది ఏ కంపెనీ, హెచ్ఎంవి సంగీత. హెచ్ఎంవి అంటే కుక్క బొమ్మ ఉండేది. ఒకప్పుడు అర్ధరాత్రి లేచి ఆ క్యాసెట్ చూసుకునేవాడిని, నేనేనా కాదా అని. అర్ధరాత్రి లేచి ఒకసారి మళ్ళీ లైట్ వేసుకొని ఆ క్యాసెట్ చూసుకోవటం. ఇటుపక్క సుశీల్ గారి బొమ్మ ఎడం చేతి వైపు, కుడి చేతి వైపు నా బొమ్మ. నేనేనా, నేనే నా అనుమానం ఎందులో అంటే మరి ఎవరు జీవితం లేదు కదా, మన ముందు ఎవరు లేరు కదా, మనకి గోల్డెన్ స్పూడు సిల్వర్ స్పూన్ కాదు కదా, స్వయం కృషితో కదా. అందుకని ఆ ఫోటో చూసుకొని నేను రాసిన పాటలే రచనా సంగీతం అని పెట్టింది సుశీలమ్మ గారు అని. నన్ను కొడుకులాగా ఆ తల్లి చూసుకుంది. కొడుకే. అటాచ్మెంట్ ఎట్లా వచ్చింది సార్ మీకు అటాచ్మెంట్ ఎట్లా వచ్చింది? మా నాన్న అంటే ఆయన ఇప్పుడు నా జీవితం అంతా అక్కడి నుంచి ఏది అడిగినా ఆయన చెప్పలేకుండా. ఇప్పుడు అమెరికాలో నేను వేదిక ఎక్కినప్పుడు కొంతమంది వేదిక ఎక్కేసి, సార్ మీరు అట్లానే నవ్వుతూ ఉండరా, మీరు నవ్వుతుంటే మాకు అన్నీ పోతాయి, మీరు అలా నవ్వుతూ ఉండి మీరు చెప్తే చాలని వేదిక దిగిళ్ళేవాళ్ళు. దండేయటం కోసం ఇవ్వటం కోసం కాదు. న్యూజెర్సీలో జరిగింది, న్యూయార్క్లో జరిగింది, డల్లాస్, ఎన్ని చోట్ల జరిగిందో చెప్పలే నేను. వాటికి ఏం జవాబు చెప్పాలి నేను? మా నాన్న అలా ఉంటారు. ఆయన నవ్వు అనేది 2 రకాలండి. ఒకటి తెచ్చుకుని నవ్వటం, సందర్భాన్ని బట్టి పక్కపక్క నవ్వు లోపల ఉండటం, రక్త కణాల ప్రసరణ అలా నవ్వునివ్వటం. నాకు తెలియకుండా నవ్వు అలా ఉండేది. ఈ నవ్వుకి మొన్న రీసెంట్గా జరిగింది. శివనాగేశ్వరరావు గారు ఉన్నారు కదా, నాకు సినిమా ఇచ్చిన పట్టుకొని చూద్దాం డైరెక్టర్ శివనాగేశ్వరరావు గారు, తనికెళ్ళ భరణి గారు, జనార్దన మహర్షి గారు. జీవితంలో వాళ్ళ ముగ్గురిని నేను మర్చిపోలేను. నాకు ఫస్ట్ సినిమా ఇచ్చింది పట్టుకొని చూద్దాం శివనాగేశ్వర గారు, ఆ సినిమా ఇప్పించింది తనికెళ్ళ భరణి గారు, మిథునం. జనార్దన మహర్షి గారు మీడియేషన్ మొత్తం ఆయన ఇష్టం, ఆయన చేసింది దేవస్థానం. ఈ 3 సినిమాలకి నేను సంగీత దర్శకుడిని. వీళ్ళ ముగ్గురిని ఒకచోట పిలవాలని నాకు మనసులో కోరిక అండి. నా దుంపదగా ఆ కోరిక మన బెంగుళూరులో, నేను అందులో భాగం కాదు, నేను పార్టిసిపేట్ చేసే కార్యక్రమం వాళ్ళని పిలవాలని. వాళ్ళ ముగ్గురిని పిలిచానండి. వాళ్ళ ముగ్గురిని గౌరవంగా అక్కడికి తీసుకెళ్ళి భరణి గారు నేను అవధానం చేస్తుంటే పక్కన కూర్చొని అవధాన సంధానకర్త శివనాగేశ్వరరావు గారు, ఆయన మహర్షి గారు వాళ్ళు క్వశ్చన్లు అడగటం. అప్పుడు శివనాగేశ్వరరావు గారు రాత్రిపూట హోటల్లో అన్నాడు, భరణి ఎన్నేళ్ల బట్టే చూస్తున్నాం మనం వీణాపాడిని, అసలు ఆ నవ్వెక్కడదయ్యా అతనికి, ఎప్పుడూ నవ్వులో తప్ప అతన్ని ఇంతవరకు నేను చూడలేదు ఇన్నేళ్ళలో కూడా. మనం నవ్వాలంటేనే ఇబ్బంది పడతాం, ఫోటోలు తీయాలంటే నవ్వు పెట్టమంటే నవ్వుకుంటాం కావాలని, ఈ వీణాపాడికి ఈ నవ్వెక్కడ నుంచి అని ఆ రోజు రాత్రి అన్నారండి. అలా మీరన్న ఫీలింగ్స్, మీరు అన్నది ఈ ఏమని అడిగారు మీరు ప్రశ్న, ఆ అటాచ్మెంట్ ఆమెతో ఎట్లా పడిందంటే, నేను మొట్టమొదటి మద్రాసులో చేసిన ఆల్బమ్ చెన్నకేశవ భక్తిమాల, నా మిత్రుడు నిర్మాత, మొదటి కె విశ్వనాథ్ మొట్టమొదటి విశ్వగీతమాల గుంటూరు లాయర్గా చేస్తున్నప్పుడు రెగ్యులర్గా వెళ్ళేటోళ్ళ సార్ అంతకంటే ముందు లేదు అయ్యో అసలు మనకి ఎక్కడ దిగింది కూడా తెలియదు ఇప్పటివరకు మద్రాసులో. ఎక్కడ దిగింది కూడా ఈ రోజు తెలియదు. బస్సు ఆగిపోయి నానా తంటాలు పడి నానా బస్సులు మారి ఎక్కడో దిగా, అది కూడా గుర్తు. సుశీల్ గారింటికి వెళ్ళినప్పుడు ఆమె చేత పాడించాలని 10 సార్లు 10-15 సార్లు తిరిగి ఉంటాం మద్రాసు వెళ్ళటమే. వెళితే నానప్ప అని ఆమె తమ్ముడు అన్నయ్య ఉండేవాడు, ఆయన తలుపు తీస్తాడు, నమస్కారం అంట. సుశీల్ గారు ఒకసారి మీరు చూపిస్తే నా చేత పాడించాలి, నాకు ఆమె చేత పాడించుకోవాలని కోరిక, ఇప్పుడు కుదరదు, లేదు, అన్ని అబద్ధాలే చెప్తారు సినిమా వాళ్ళు, మీకు తెలియంది కదా, ఇంట్లో ఉండరు ఎవరు చెప్పరు కదా, లేదు బెంగళూరు వెళ్ళింది, నమస్కారం సార్, ఏమన్నావు, అలా 15-20 సార్లు తిరిగి ఉంటా. ఒకసారి లోపలికి పిలిచి, వీడెవడో బ్రాహ్మడే, అసలు వీడు వదిలేలాగలేడు, నన్ను పట్టేసుకున్నాడు ఇలా 20 సార్లు 15 సార్లు నీకోసం వచ్చాడే, నిన్ను చూడాలట, ఏదో పాడతాట, నువ్వు పాటలు పాడాలట అంటే ఆ మహాతల్లి ఆయన చెప్పడానికి ఇంత టెస్ట్ పెట్టాడు నన్ను. ఆఫీస్ తీసుకెళ్ళి కబుర్లు కూడా చెప్పేవాడు, ఆమె లేదని చెప్తాడు. లోపల కూర్చోబెట్టి కబుర్లు కూడా చెప్పి మంచిగా ఇస్తాడు, అన్నీ బాగుంటాయి, మనల్ని అబ్జర్వ్ చేయటం. మరి నాకు రికమెండేషన్ లేదు కదా, ఎవడు లేడుగా నన్ను రికమెండ్ చేసేవాడు, మంచిగా ఇస్తాడు, అన్నీ బాగుంది, ఆమె లేదని నమస్కారం అండి అని వెళ్ళిపోయాడు. ఆయన పలికితే చాలు అనుకునేవాడిని.
అప్పుడు అమ్మ వచ్చిందండి, ఒక్కసారి సుశీల్ గారు వచ్చి ఓకే. కూర్చొని, వాళ్ళంతా సబ్జెక్ట్ అండి, వాళ్ళు మామూలు మనుషులు కాదు. నేనేదో మొదలుపెట్టమ్మా నేను ఆల్బమ్ చేస్తున్నాను, మీరు పాడాలమ్మా అందుకోసం వచ్చానమ్మా అన్నాను. ఏమిటి పాటలు పాడాలా నేను పాడాలమ్మా అన్నాను. ఏది పాట వినిపించు అన్నది. అంటే మొదలుపెట్టా. సంగీతం నేనే సాహిత్యాన్ని. తమరు లలలాలా మ్యూజిక్ డైరెక్టరేనా ఏమన్నా వచ్చా అని అడిగిందండి ఫస్ట్ వర్డ్. లలలాలా మ్యూజిక్ డైరెక్టరేనా ఏమన్నా విషయం ఉందా అని అడిగిందండి. మరి ఏం చేయాలి అమ్మా, హార్మోనియం తెప్పించండి అమ్మా అని అడిగి. అంటే మీరు తమిళ గాయకుడు సౌందరరాజన్ ఉన్నారు, పేరు విని ఉంటారు, ఘంటసాల గారు లాగా ఆయన తమిళ్లో టాపు. ఆయన అమ్మకు ఒక హార్మోనియం గిఫ్ట్గా ఇచ్చాడు. ఆవిడ హార్మోనియం ఉంది ఇంట్లో, ఆవిడ వాయించదుగానే ఉంది. వెంటనే హార్మోనియం వచ్చింది. ఇక హార్మోనియం వచ్చిందండి, ఈ టీపాయ్ మన ముందుకు వచ్చింది. ఇక మనం కళ్ళు మూసుకొని హార్మోనియం వాయిస్తూ ఆయన పాడాల్సిన పాట. నాకు అప్పుడు బీజిఎమ్స్ కూడా కంటొస్తున్నాయి. బీజిఎం అంటే పల్లవి చేయడానికి మధ్యలో మ్యూజిక్ ఉంటుంది, దాన్ని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంటారు. అది మ్యూజిక్ డైరెక్టర్ చెప్పాలి. అది కూడా కంటొస్తాయి నోటికి. ఎవడు పడితే ఏది పడితే వాయించుకొని, ఈ రోజు ఒప్పుకోను ఎవడు ఏది పడితే వాయిస్తే, నేను ఏది ఇచ్చానో వాళ్ళు అదే వాయించాలి. ఆ పాట సుప్రభాతం పాట అండి. ఆ పాట సుశీల్ గారి ముందు పాడితే ఆవిడ దగ్గరికి వచ్చేసి, నాయనా నువ్వు పాడుతుంటే ఓ ఘంటసాల గారు హార్మోనియం వాయిస్తుంటే ఆదినారాయణరావు గారు, రాజేశ్వరరావు గారు లాగా ఉంది. నీ పాటలన్నీ నేను రికార్డు థియేటర్కి వచ్చి పాడతాను, నువ్వు వాయిస్తుంటే అద్భుతంగా ఉంది, నువ్వు గొప్ప సంగీత దర్శకుడు అయిపోతావు అని ఆశీర్వదించారండి. ఆ పాట సుప్రభాతమందుకోవయా చెన్న కేశవా, బాలభానుడు దయించెనయా మేలుకోవయా, మేలుకో లోకాల నేలుకో స్వామి, మేలుకో లోకాల నేలుకో. మీ కెరియర్ స్టార్ట్ అయిన చెన్నకేశవ స్వామి చెన్నకేశవ నా జీవితంలో అంతవరకు అయిపోలా. అంటే పిచ్చివాడిని నేను, మొండివాడిని. ఎంత మేలుకో లోకాల నేలుకో స్వామి, మేలుకో లోకాల నేలుకో వినదన్నారండి. విని రేరుగా మాట్లాడతాను ఏమని ఏంటారు అవన్నీ. బహుశా భరత్ నాకు దగ్గర అవ్వటం వల్ల అలా వస్తున్నాయి తొలుకొని లోపల నుంచి అన్నీ. ఎవడు విన్నా కొత్తగానే ఉంటుంది ఇంటర్వ్యూ. సుశీల్ గారు థియేటర్కి వచ్చారు పాట పడటానికి. ఇవి మీరు అడిగేవి కాదు, మీకు తెలీదు. సుశీల్ గారు వస్తే మనం ఎంత పిచ్చి అంటే పరమ పిచ్చిలో టాప్ అనమాట. అదే మొదటి కాదు మద్రాసులో. ఆ క్రితం రోజే జానక్ గారు వచ్చారు. ఆయనతో వాళ్ళ ఆయన రాము గారు కొడుకు వాళ్ళందరితో మాట్లాడుకోవటం. నాకు డబ్బు అంటే పర్ఫెక్షన్ అండి. ఎవరికన్నా ఏదైనా ఇవ్వాలంటే పైసలతో సహా ఒప్పుకున్నంత ఇవ్వాలనేది నాకు ఒక లేకపోతే ఒప్పుకోవద్దు. ఒప్పుకునేటప్పుడు డబ్బు ఇచ్చి ఇవ్వబోయేటప్పుడు సర్దుకోమంటాం ఏంటి? వాడు మనిషి కదా, వాడు సర్దుకోవటం ఏంటి, వాడు ఏం చేయాలి పెట్టినవాడు అని నాకు ఒకటి ఉంటుంది. జానక్ గారి భర్త మాట్లాడారు డబ్బు పైసలతో సహా ఇంతనే, డబ్బు బాగా అడుగుతారు, అడిగినంత మాట్లాడారు. జానక్ గారు 2 పాటలు పాడారు. పాడుతున్నంతసేపు కొడుకు మురళి ఆయన పేరు, నా మీద ఆయన విపరీతం కోపం. మా అమ్మ ఇళయరాజా గారి దగ్గరికి వెళ్తే 1/2 గంటల పాట పాడుతుంది, 3 గంటలైంది ఇంతవరకు ఒక్క పాటకు అడ్రస్ లేదు. ఏం సంగీతం ఇది అసలు, ఇంతసేపు ఒక భక్తి గీతాలు పాడేదమ్మా అని వాళ్ళ అమ్మని నన్ను ఆయన బాధ పెట్టేస్తున్నాడు. లోపల ఇది ఉంది, దేవుడా ఎట్లా ఆల్బమ్ పూర్తవుతుంది. కానీ విషయం ఆ మహాతల్లికి తెలుసు కదా. 2 పాటలు అయిపోయింది, కారులో కూర్చున్నది. ఒప్పుకున్నంత డబ్బు 10,000 8,000 12,000 గుర్తులేదు, పైసలతో సహా చంకలో బ్యాగ్ ఉంటుంది. నా మిత్రుడు లేడు. ఆ బ్యాగ్ తీసి అరటిపండ్లు ఒక్క తమలపాకు డబ్బులు పెట్టి జానకి గారికి ఇచ్చా. కారులో కూర్చుంది ఆవిడ. కూర్చుంటే కొడుకున్నాడు పక్కనే డ్రైవ్ చేయడానికి. డబ్బులు తీసుకుంది, కవర్ తీసింది, డబ్బులు ఉన్నాయి, చెప్పినంత ఉన్నాయి డబ్బులు. ఆవిడ మళ్ళీ కవర్లో డబ్బు పెట్టి, ఒరే మురళి నేను ఇట్టా నా చేత పాడిస్తాడని అతను తొలి ఆల్బమ్ ఇట్టుంటుంది అనుకోలేదురా, నాకెందుకో అతని డబ్బులు అతనికి గిఫ్ట్గా ఇవ్వాలనిపిస్తున్నది. కొడుకు ఏం అనలేడు ఇక నా మీద. అసలు బావులు ఎంత బాగా పాడిచ్చావయ్యా, నా గిఫ్ట్గా ఉంచుకోమని. నేను ఇచ్చిన డబ్బుని ఏదో ఎగ్గొట్టే మార్గాలు ఉంటే ఉంచుకోరా అంటారు. చేతికి ఇచ్చిన ఆ రోజుల్లో నేను చెప్పేది ఇప్పుడా, నా పాపకి 30 ఏళ్ళు, 30 ఏళ్ల డబ్బు సంగతి చెప్తాను, 30 ఏళ్ల క్రితం సంగతి చెప్తున్నా. ఆ డబ్బులు ఆవిడ నాకు కారులో కూర్చుందామే, డోర్ తీసి లోపల పెట్టాను. వాళ్ళ ఆయన ఫోన్లో మాట్లాడి అంతా ఇస్తున్నాను సార్ అని చెప్పా. ఇచ్చితే ఆ డబ్బులు మళ్ళీ ఆ డోర్ తీల అద్దంలో నుంచి నా చేతిలో పెడితే నేను అలా నోరు అలా తెచ్చుకొని చూస్తున్నాను. భవిష్యత్తులో మీరు ఎన్నో చేస్తారు, నేను కూడా పడతాను. కారు వెళ్ళిపోయింది. నాకు అసలు గుటగా పడట్లా. డబ్బులు చేతికి ఇస్తే మళ్ళీ నాకు గిఫ్ట్గా ఇవ్వటం ఏమిటి
అని అది ఆ రోజు రాత్రి జరిగింది. దాని ఫలం ఏంటో తెలిసిన 25 సంవత్సరాల వరకు ఆవిడ పాడిన పాట హైదరాబాద్లో గణపతి ఉత్సవాలకి మన బాగా చేస్తారు. హైదరాబాద్లో కార్యక్రమాలు చేస్తారు కదా, ఏ ఛానల్ పెట్టినా 4-5 ఛానల్లో ఆ పాట వినపడుతుండేది దాదాపు 25 ఏళ్ల వరకు. అంటే ఆ మహాతల్లులు ఎంత గొప్ప. నన్ను చూసి కదా, నేనెవడో తెలియదు ఆవిడికి. ఆ సంగీతం, ఆ సాహిత్యంలో గొప్పతనాన్ని గుర్తించిన వ్యక్తి గాయని. సరే, మన్నాడు సుశీల్ గారు వచ్చారు, పాడింది, ఆమె పాట పాడింది, ఆమెకు డబ్బులన్నీ మొత్తం డబ్బులు ఇచ్చేసాను. మెట్లు దిగి వెళ్ళిపోతున్నది. ఊరుకోకూడదు, నేను ఊరుకోవద్దా, మామూలు విషయం. అమ్మ నిన్న జానకి గారు అద్భుతంగా పాడారు, నిన్న తొలి పాట రికార్డ్ అయిందమ్మా అన్న. ఆమె అలా పైకి చూసింది, మీరు ఆ పాట వినాలమ్మా అన్న. బాలుగారు తమ్ముడు జగదీష్, ఆయన ఇంజనీర్. మీకు పిచ్చా ఏంటండి మీరు, అయ్యో ఏం మాట్లాడుతున్నారు, జానకి గారి పాట వినిపిస్తూ సుశీల్ గారికి చెప్పడం ఏంటండి అసలు, అయ్యో వాళ్ళు అట్లా అలా అన. నాకేంది అనేసా నేను, మీరు పాట వినాలమ్మా. మెట్లు దిగింది సగం, ఫస్ట్ ఫ్లోర్. అట్లానా అన్నదాడు. అవునమ్మా మీరు వినాల్సిందే జానకి. కొన్ని టర్నింగ్ పాయింట్స్ అండి జీవితంలో వచ్చిందండి. పైకి వచ్చి కూర్చున్నది, ఈయనకి ఏదో అవుతుంది రమణమూర్తికి వాళ్ళతో అని అనుకుంటున్నాడు ఆయన, జగదీష్ గారు. లాయర్ గారు అంటారు బాలుగారు నన్ను. లాయర్ గారు ఎలా చేస్తున్నారు సంగీతం అని అడిగేవాడు ఆయన బాలుగారు. ఈ లాయర్ గారికి ఏదో మూడింది ఇవ్వాలనుకున్నాడు, పెట్టాలిగా పాట. వచ్చింది ఆవిడ, మిక్సింగ్ కూడా చేయలేదు. పెట్టండి పాట అన్నానండి, శ్రద్ధగా వినండి. జానకి గారి పాట వినదండి సుశీల్ గారు. రమణమూర్తి గారు, మీ లైఫ్కి గుర్తుంచుకోదగ్గ పాట నేను పాడింది కాదు, ఆ పాటే. జానకి గారు పాడిన పాటే మీ జీవితంలో మీకు గుర్తుండిపోయే పాట. ఇక రేపటి దగ్గర నుంచి మీరు రాసుకున్న పాటలు మీ దగ్గర ఉండవు. మొట్టమొదటి నా దగ్గరికే మీరు రేపు మా ఇంటికి వస్తున్నారు, నాకే మీరు ఆల్బమ్ చేస్తున్నారు అన్నదండి. ఒక లింక్ చూడండి, ఏమీ లేనివాడిని, ఏమీ తెలియదు, రికమెండేషన్ లేదు, కాగితం కలం లేదు, ఏమీ లేదు. జానకి గారు పాడిపోవటం ఏంటి, ఆమె డబ్బులు వెనక్కి ఇవ్వటం ఏంటి. చెన్నకేశవ భక్తిమాల నా మిత్రుడు అన్నవరపు శ్రీనివాసరెడ్డి రాసిన ఆ డబ్బులు పెట్టుబడి పెట్టాడు. గుంటూరులో కృష్ణప్రియ హాస్పిటల్ అతను చేశాడు. ఇక సుశీల్ గారు ఆ మాట అంటే ఇక నాకు ఇక ఉండటానికి కూడా లేదు. మా ఊరు అతను ఏదో ఆర్టిస్ట్ అవ్వాలని వెళితే పాపం అతని దగ్గర నన్ను టీ నగర్ హాస్పిటల్ బస్ స్టాండ్ దగ్గర ఉండేవాడిని. తర్వాత శంకరన్ మా ఊరోడు అక్కడ ఉద్యోగం చేస్తూ హోటల్లో కొన్నాళ్ళు ఉండేవాడు, అక్కడ ఉంచుకునేవారు నన్ను కొన్నాళ్ళు. అప్పుడు సుశీల్ గారు ఆ మాట అన్న తర్వాత మొట్టమొదటిగా మన సామాను కొన్ని సర్దుకొని మరి పాటలు చేయమన్నారు కదా. అప్పుడు మ్యారేజ్ అయింది సార్? అప్పటికి సుశీల్ గారు పాటలు చేయమనేసరికి మ్యారేజ్ అయింది. ఇయర్ నాకు 91. నాకు గుర్తులేదండి, ఇప్పుడు మా ఆవిడ వింటుంది ఇంటర్వ్యూ తర్వాత. 1991 నవంబర్ 14. అది నాకు బాగా గుర్తు, ఎందుకంటే ఆ రోజు నెహ్రూ బాలల దినోత్సవం. నా మ్యారేజ్ డే లేకపోతే ఏ డేట్ గుర్తుండదు. నా మ్యారేజ్ డే కూడా అదే రోజు సార్ యాక్చువల్గా. మా ఆవిడ ఉంటుంది, మీరు ఏది చెప్పలేదు డేట్ అది ఖచ్చితంగా చెప్తారంటే నవంబర్ 14, 91. అంటే 91 తర్వాత మ్యారేజ్ అయిపోయింది. అప్పటికి చెన్నకేశవ భక్తిమాలకు అయిందా లేదా, సినిమాకి అయింది అనుకుంటా, అయింది. అప్పుడు సుశీల్ గారు మనం ఆవిడ దగ్గరికి వెళ్ళి, ఆమెకి బాబా అంటే ఇష్టం, సత్యసాయి బాబా. ఆ బాబా మీద మనం పాటలు రాయటం మొదలుపెట్టాం, రికార్డింగ్ దీటికి. ఇక మకాం ఎక్కడ మారింది మనకి, నాయన నువ్వు బయట ఉండద్దు మన ఇంటికి వచ్చేయి అంటే. అక్కడి నుంచి 10 సంవత్సరాలు పి సుశీల్ గారి ఇంట్లో ఉన్నా మద్రాసులో. ఎప్పుడు మద్రాసు వెళ్ళినా ఆమె పని కాదు, ఎప్పుడు మద్రాసు వెళ్ళినా ఆవిడ మన ఎయిర్పోర్ట్ కాదు ట్రైన్కి అప్పుడప్పుడు కారు పంపించేవాళ్ళు, నేను వచ్చేవాడిని. నాకు ఒక గది, ఆవిడతో పాటు భోజనం చేయటం, టిఫిన్ చేయటం, ఆవిడతో పాటు రికార్డింగ్కి వెళ్తాం, ఇళయరాజా గారి దగ్గరికి వెళ్ళడం, పెద్ద ఇది ఒక జీవితం అండి సార్. సరస్వతి అనుగ్రహం ఓకే సార్, అంటే మీ జర్నీలో అంతా కనిపిస్తూ ఉంది. ఈ లక్ష్మీదేవత అనుగ్రహం ఎట్లా ఉండింది అంటే ఇవన్నీ ప్రొడ్యూస్ చేయడానికి కానీ? నిజమేనండి, అది భలే ప్రశ్న అడిగారు. ఈ సరస్వతి లక్ష్మి అనుగ్రహాలు అనేటువంటిది రెండో కోణంలో నేను ఎప్పుడూ ఆలోచించలేదు. ఇవాళ ఇక్కడికి రావాలి, ఆయన కారు తీసుకొని వచ్చాను, నా కారు లేదు, రావాలి, క్యాబ్ని పిలవాలి, అప్పుడు డబ్బులు కావాలి అంటే అంతవరకే ఆలోచించేవాడిని. ఎంతవరకు డబ్బు అవసరం అనే దాంతో ఆలోచించుకుంటే అన్నీ జరిగిపోయినాయి. ఈ లక్ష్మి కూడా తెలియకుండా మొదటి ఆల్బమ్ అన్నపరెడ్డి శ్రీనివాసరెడ్డి నా ఫ్రెండ్, అతను ఎంతో త్యాగం చేసి ఎంతో ఫ్రెండ్ మీద నమ్మకంతో సింగర్స్ పాడేసరికి వచ్చేసరికి డబ్బులు కూడా లేవు, తన ఇంట్లో ఉన్న భార్య మెళ్ళలో నగలు కూడా తాకట్టు పెట్టి నాకు డబ్బులు ఇచ్చాడు. నా జీవితంలో ఊపిరి ఉన్నంత వరకు కాదు, ఊపిరి పోయినా అతను నేను మర్చిపోలేను. అన్నపరెడ్డి శ్రీనివాసరెడ్డి ల్యాబ్ టెక్నీషియన్ కృష్ణప్రియాలు. మరి డబ్బులు ఇటువంటి అతను పాడిన వాళ్ళు ఎవరు? మను, సుశీల్ గారు, జానకి గారు, శైలజ గారు, దాని సమర్పణ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, లిరిక్స్ మ్యూజిక్ నేను చెన్నకేశవ భక్తిమాల పాడింది వాళ్ళు.
రిలీజ్ అయింది, బాలు గారు రిలీజ్ చేయించారు మిత్రుడు పిలిచి, వాళ్ళ ఇంటికి ఆనంద్ గారిని పిలిచి లియో కంపెనీలో చేయించారు. ఇంత గొప్పది జరిగిందంటే అందరికీ డబ్బులు ఇచ్చాం, నాదొక్క రూపాయి లేదు. నా మిత్రుడు అన్నపరెడ్డి శ్రీనివాసరెడ్డి బాగా డెవలప్ అయినాడు, బ్రహ్మాండమైన స్థాయిలో ఇప్పుడు కొడుకు డాక్టర్ అయినాడు, ఒక హాస్పిటల్ కట్టి హాస్పిటల్ రన్ చేసుకుంటున్నాడు. సూపర్. ఎంత గొప్ప వ్యక్తి అండి, వాళ్ళని మనం గుర్తుంచుకోవాలి చిరస్థాయిగా. పిల్లలు సార్ మీ పిల్లలు? నాకు 2 పిల్లలండి, 2 అమ్మాయిలు. పెద్దమ్మాయికి పెళ్ళయింది, చిన్నమ్మాయికి పెళ్ళయింది. పెద్దమ్మాయికి 2 పిల్లలు, ఒక అబ్బాయి ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. చిన్నమ్మాయికి అమ్మాయి. హ్యాపీగా ఉంటున్నారు. థర్డ్ జనరేషన్కి మ్యూజిక్. చిన్నమ్మాయికి వైలిన్ మొదలుపెట్టింది, సరిగా పూర్తిగా అబ్బలేదు దానికి. పెద్దది 72 మేళ కృతరాగలు కూడా వాయిస్తుంది వీణ మీద. అంత హ్యాపీ అండి. డబ్బు గురించి ఆలోచించకుండా రోజులు గడిచిపోతున్నాయి సార్. అంటే అట్లనే కాదు, అంటే నేనేమనుకుంటున్నానంటే ఇప్పుడు మీరు ఫస్ట్ చేసిన సినిమా అవును ఇప్పుడు భరణి గారితో మీకున్న రిలేషన్ కానీ, అవునండి, అంటే ఈ సినిమా వైపు అంటే మ్యూజిక్ ఆల్బమ్స్ వరకు మీరు ఇప్పుడు క్లారిటీ ఇచ్చారు. అవును, సినిమా అనే దాంట్లోకి ఎప్పుడు ఎంటర్ అయ్యారు, ఎలా ఎంటర్ అయ్యారు? ఈ ఆల్బమ్ చేస్తున్న పిచ్చిలో తనికెళ్ళ భరణి గారి చుట్టూ తిరగాల్సింది పోయి, ఆయనకి నాటకాలు వేస్తున్న రోజుల్లో సహాయం చేసిన వ్యక్తి ఉన్నాడు ఒక ఆయన. ఆయన నా బంధువు భట్టు గారని, ఈయన వేసే నాటకాలన్నిటికీ ఈయన పెట్టే ప్రోగ్రామ్స్కి ఆయన ఏదో డబ్బులు ఇచ్చేవాట పాపం మెంబర్గా. నేను భణిగారి దగ్గర తీసుకెళ్తా అన్నారు, అప్పటికి ఆల్బమ్స్ చేస్తున్నా. భణిగారి దగ్గర తీసుకెళ్ళి ఆ వ్యక్తిని మర్చిపోలేను, భట్టు గారు అని చెప్పేసి, వంగర భట్టు గారిని హైదరాబాద్లో ఉంటారు. ఆయన భరణి గారికి నన్ను పరిచయం చేశారు. చేసినప్పుడు ఏం చేసేవాడు, నేను నా క్యాసెట్లు నేనే కొనుక్కునేవాడిని. అప్పటికి 20-25 క్యాసెట్లు నాకు వచ్చేసినాయి, సంచిలో తగిలించుకొని కొనుక్కొని అవన్నీ బ్యాగులో వేసుకుని ఉండేవాడిని. పరిచయం అయితే వాళ్ళకి వినమని ఇవ్వటం. మరి అప్పుడు ఈ యూట్యూబ్లు లింకులు లేవు కదా. భరణి గారికి నా ఆల్బమ్స్ అన్నీ వెళ్ళినప్పుడు నమస్కారం పెట్టేసి ఆ పుస్తకాలు ఆయనకి ఇచ్చేసా. ఇచ్చిన తర్వాత వాళ్ళ ఇల్లు తెలుసు నాకు. ఇక వారానికో ఎప్పుడు ఆదివారం ఇంటికి వస్తుండేవాడిని. ఆయన చూడగానే భయపడి పారిపోయేవాడిని, ఆయన చూస్తారు నన్ను. అంటే నాకు ఎంతసేపటికి ఏంటంటే అండి, డోంట్ ఎంటర్ ఇంటూ అదర్ షూస్ అనేది నా ఫిలాసఫీ అండి. వాళ్ళు ప్రేమగా రమ్మంటే రావాలి, కానీ అప్పటి కాదు ఇప్పుడు కూడా అదే మైనస్ నాకు, వెళ్ళలేను ఎక్కడికి. ఒకసారి భరణి గారు పిలిచారు గట్టిగా, ఏంటి వస్తారు అసలు కనపడకుండా వెళ్తారండి మీరు అని పిలిచి వెళ్ళొచ్చంటే, మీరు ఆల్బమ్స్ ఇచ్చారు, క్యాసెట్లన్నీ విన్నా, బ్రహ్మాండమైన సంగీతం మీ దగ్గర, బ్రహ్మాండమైన సాహిత్యం కూడా మీరే, నాకు సంగీతం నేర్పుతారా అని అడిగారు. చూడండి టర్నింగ్ పాయింట్. నేను నేర్పనండి అన్న. ఏంటన్నారు, నాకు పెద్దగా రాదండి, మా నాన్నగారు ఏమైతే చెప్పారో నాకు అదే వచ్చు, సంగీతం ఇంకా చాలా ఉంటుందండి అన్న. అంటే లేదు మీరు నేర్పాలి నాకు అన్నారు. అయితే ఒక కండిషన్, నేర్పుతా, నాకు ప్రపంచంతో సంబంధం లేదు, మా నాన్న నాకు ఏది నేర్పితే అది మీకు చెప్తా అన్న. అగ్రిమెంట్ అండి, అంతవరకే నేను చెప్తాను, మీరు నన్ను ప్రశ్న వేయడానికి వీల్లేదు. అలా భరణి గారి ఇంట్లో ఎంటర్ అయ్యి 4-5 సంవత్సరాలు ఆయన సంగీతం నేర్చుకునేవారు నా దగ్గర, పిల్లలు నేర్చుకున్నారు. అలా తనికెళ్ళ భరణి గారు ఒకరోజు శివనాగేశ్వర గారిని పిలిచి, శివుడు ఒక పాట విను అన్నారు. అప్పుడు నాకు సాహిత్యం వచ్చు కదా, హార్ట్ చెక్ బుక్కుల్లోని బ్యాలెన్స్ ఎంత, లవ్వు 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 లవ్వు, హార్ట్ లుక్కులున్న జాక్ పట్టు వంట, నువ్వు 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 అని వినిపించి. ఇప్పుడు అంటే మామూలుగా మీరు అంటే క్లాసికల్ మ్యూజిక్ నుంచి ఉన్నా కూడా నేను జానరు అన్ని, హార్ట్ లుక్కులున్న జాక్ పట్టు వంట, హార్ట్ లుక్కులు రాసిన సాహిత్యం కమర్షియల్ కూడా చేసేవాడిని. అది శివనాగేశ్వర గారు విన్నారండి. నాకంత గొప్పవాళ్ళు దొరుకుతారండి. మనం గొప్పవాళ్ళం కాకర్లా, మనం గొప్పవాళ్ళకి వెడితే చాలు. ఏ దర్శకుడు ఈ మాట అని ఉండడండి. ఆయన ఏమన్నాడు తెలిసిన, నాకు తర్వాత ఏ సినిమా నేను చేస్తే ఆ సినిమాకి రమణమూర్తే సంగీత దర్శకుడు అన్నారండి. అని డబ్బులు తీసుకొచ్చి అడ్వాన్స్ ఇచ్చేశారు. అది ఉగాది రోజు పట్టుబట్టలు కట్టుకొని, ఆయన పట్టుబట్ట కట్టుకొని భరణి గారి అపార్ట్మెంట్ ఉండేది, అక్కడికి ఆయన వచ్చి నెక్స్ట్ సినిమాకి మీరే సంగీత దర్శకుడు అని అడ్వాన్స్ ఇచ్చారండి. ఆయన సినిమాలను సూపర్ డూపర్ హిట్ సాంగ్ నిన్నదాకా హార్ట్ బీట్ ఏమంటుంది, అదే నేను ఆయన మొట్టమొదటి విన్న పాట. సార్ ఇది అత్తరు సాయిబు సాంగ్, అది మీరే కదా, అసలు ఐడియా ఎట్లా వచ్చింది సార్? అంటే ఏంటంటే డైరెక్టర్ గారు ఉన్నారండి దానికి, ఆయనకి బాగా సంగీతం అంటే ఇష్టం, ఆయన సంగీత ప్రియుడు బాగా, ఆ సినిమాకి డైరెక్ట్ చేసిన వారు ఒక మాస్ సాంగ్ కావాలి, ఒక పరమ మాస్ సాంగ్ కావాలని ఒక పెట్టుకున్నారండి. అప్పుడు ఈ పాట రాసింది ఎవరో తెలిసిన, గుర్తు రావట్లేదు నాకు, పాడిన అతను కూడా హైదరాబాద్ అతనే. వీడని మద్రాసు తీసుకెళ్ళి నేను దానికి కంపోజ్ చేసుకొని, అంటే సంగీతం అనేది ఏదైనా చేయొచ్చండి, మనకు సంగీతం తెలియాలి కానీ ఇది చేయకూడదు ఇది చేయొచ్చు అనేటువంటిది ఏం లేదండి. ఇది అత్తర సాయి ఓ రారా నా అందగాడారా,
అత్తర సాయిబు అత్తర సాయిబు వచ్చిండమ్ము అని ఆ పాట. అది ఎంత గుర్తింపు నేను అని కూడా ఇప్పుడు అనుకోరు సార్. తెలియకుండానే ఇవి రీల్స్ కానీ ఇప్పటికి కూడా, అంటే ఈ జనరేషన్లో కూడా ఇంకా ఆ సాంగ్స్ ఇంకా ఇంత మైలేజ్ వస్తున్నాయంటే వెళ్ళిపోతాను. ఎంత గొప్ప. ఇప్పటికీ ఆ పాటలు వింటారండి. బస్సుల్లో వెళ్తుంటాను నేను, వినపడుతుంటాయి అప్పుడప్పుడు సార్. ఈ పాటలు విలేజ్లో చాలా చాలా సందర్భాల్లో వింటూ ఉంటాం తెలియకుండా. ఇప్పుడు ఇక్కడ కూడా జరుగుతూ ఉంటుంది. జస్ట్ ఏంటంటే ఇప్పుడు రోజు కొన్ని వందల వేల వల్ల అది కొంచెం ఇదైపోతా ఉంది. అవునండి, కోట్ల మంది చూశారండి ఆ పాట. మొన్న నేను మధ్య అమెరికా వెళ్ళినప్పుడు కూడా ఆ పాట పెట్టారు, ఆ పాట వినిపించారు. మరి ఏదో ఉంటే కదండి. అంటే వీణాపాణి గారి క్లాస్ ఒక్కటే కాదు, మాస్ సంగీత దర్శకులను కూడా నేను చేసిన సినిమాల్లోనే ప్రూవ్ అయిందండి. సార్, వివాహం అయిన తర్వాత అంటే మీ కెరియర్ ఎట్లా ఉండింది సార్? ఏ షేప్ తీసుకుంది? ఏ డైరెక్షన్లో, అంటే దేవుడు ఎట్లా నడిపించాడు మిమ్మల్ని? బాగుంది. వివాహం అయిన తర్వాత అన్నారు కదా, వివాహం అయిన తర్వాత ఎస్ కరెక్ట్ అండి, భలే పాయింట్ అది. లాయర్గా వివాహం అయింది. అవునా? నేను లా ప్రాక్టీసు మా నాన్నగారితో ఏమన్నానంటే, టీచర్ రాలేదు నాకు, పోయింది. టీచర్ సెకండరీ టీచర్ అయ్యి మీలాగా నేను టీచర్ని అయ్యి ఊళ్ళో పౌరైతం చేయిస్తూ మీరు ఎట్లయితే ఊళ్ళో వాళ్ళకు ఉపయోగపడుతున్నారో మన వాళ్ళందరికీ చదువు చెప్పాలన్నా చదవరా అన్నాడు. నాకు సీటే రాలా, అయిపోయింది. బీకామ్ అయిపోయింది. బీకామ్ సెకండ్ ఇయర్లోనే చెప్పాను నేను లాయర్ని అవుతానన్నా, మన ఊరు వాళ్ళందరికీ, మన చుట్టుపక్కల వాళ్ళకి, మన మండలం వాళ్ళకి నేను లాయర్గా ఉండాలన్నా. అంటే నవ్వుతారు, సరేరా అన్నారు తప్ప అసలు డిస్కషన్ కూడా లేదు తండ్రి. విచిత్రం చూడండి. అంటే నా నడవడం మీద నమ్మకమేమో ఆయనకి, నా నడకంతా. కానీ నేను సంగీతం అవుతాను ఇప్పుడు చెప్పలేదు ఆయనకి. నేను సరే లాయర్ అవరా అన్నారు. లా చదివాను పట్టుదలతోటి. గుంటూరులో సీట్ రాలేదు, ఏలూరులో సీట్ వచ్చింది. ఏలూరులో లా చదవటానికి వెళ్ళాను. డే కాలేజీలో సీట్, నైట్ కాలేజీ ఇచ్చారు. వెళ్ళి ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్ళి, సార్ నా అంతటి నేనే సంపాదించుకోవాలి, నేను నాటకాలకు హార్మోనియం వాయించుకుంటాను, సంగీతం నేర్పుకుంటాను, ఇవన్నీ రాత్రిపూట చేయాలి, కాబట్టి నాకు రాత్రిపూట పని చేయను, పగలు సీటు కావాలన్నా. వీడెవడరా ఇట్లా హనుమంతరావు గారు అని పేరు, ఇట్లా నాటకాలు అంటున్నాడు. ఎస్ సార్ నేనే సంపాదించుకోవాలి అని చెప్పి డేట్ కాలేజీ సీట్ని నైట్ కాలేజీలో డే చేశారు. పైసా విలువైందిరా, లక్షకే కాదు విలువ, పైసా విలువ కూడా పైసుకుంది. ఆ డబ్బు విలువ తెలియంది మనిషి ఉండకూడదు అనేది నాకు నాన్న చెప్పిన మూల సిద్ధాంతం. అదే ఇప్పటికి నన్ను బ్రతికిస్తున్నది. ఎంత డబ్బు ఉంది కాదు, ఉన్నదాంతో నువ్వేం చేసావు. సార్, మేడం ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ బాగుంటుందా, మీది బాగుంటుందా? ఇది మావిని అడిగినా చెప్తుంది. పాపం పెళ్ళైపోయింది. లాయర్గా ఉన్నప్పుడు మరి నాటకాల గొడవ మొదలైపోయింది. మొదలలేదు కదా, మొదలవటం కాదు, తను చూస్తూనే ఉంది. రాత్రిపూట లేటుగా ఇంటికి వస్తాను, కోర్టు నుంచి ఇంటికి రాను, నాటకాలకు వాయించి ఇంటికి వచ్చామని గుంటూరులో. ఇలా తిరుగుతూ ఒకరోజు వచ్చేసి హైదరాబాద్ నుంచి, రేపు పొద్దున మనం వెళుతున్నాము, ప్రాక్టీస్ మానేశానని చెప్పా. అసలు ప్రాక్టీస్ మానేయటం ఏంటి? ఇంకా రెండో మాట లేదండి. ఏం చెప్పాను మావిడికి, ఇల్లు అడ్వాన్స్ కట్టొచ్చానని చెప్పాను హైదరాబాద్లో. ఓకే ఓకే. ఆ రోజు రాత్రి లారీలో సామాన్ వేసుకొని అప్పుడు దేవుడిని అడిగానండి. నేను దేవుడిని అడిగా, ఏమయ్యా నన్ను శిక్షించు, నన్ను పస్తుంచు, నా పెళ్ళాన్ని పస్తుంచే హక్కు మటుకు నీకు లేదు. మా ఇద్దరికి పుట్టిన కూతుర్ని నువ్వు శిక్షించొద్దు, నువ్వు అన్నం పెట్టకుండా పస్తుంచొద్దు అని ఏమడిగానంటే, నిజమండి. రోజు కంచం చుట్టూతో 10 ఐటమ్స్ పెడతారు కదా, నాకు 10 వద్దు, ఒక్కరోజుకి ఒక్కటే, 10 రోజులు వస్తుంది. ఏమీ లేదనుకో, ఉప్పు కారం వేసుకుని ఒకరోజు అన్నం పెట్టు, అది కూడా నాకు ఇవ్వకపోతే నన్ను పస్తుంచు, ఒకరోజు నాకు అన్నం పెట్టబాకు. దేవుణ్ణి అది కోరుకున్నా. కానీ నా భార్య బిడ్డలు నన్ను నమ్ముకొని నేను లాయర్గా ఉంటానని మా మామయ్య గారు ఇచ్చి చేశారు. నాకు బిడ్డ పుట్టింది, దయచేసి వాళ్ళిద్దరు జోలికెళ్ళి వాళ్ళ మటుకు పస్తుంచొద్దు, ఆ పస్తుంచే శిక్షుంచే అని ఆ వెళ్ళబోయేటప్పుడు దేవుణ్ణి అడిగానండి. సామాన్ హైదరాబాద్ వచ్చింది, 350 రూపాయలు, 500 అద్దె. ఎక్కడ దిగారు సార్? అక్కడ దిగటం ఫస్ట్ ఎక్కడంటే మన అప్పుడు ఎపెక్స్ హాస్పిటల్ అని ఉండేది, దిల్షిత్ నగర్ ఉంది కదా, వెళ్తున్నప్పుడు ఒక నల్గొండ క్రాస్ రోడ్ అనే ఒక చిన్న చౌరస్తా వస్తుంది ఒకటి, అటు వెళ్తేనేమో జైలు వస్తుంది, స్ట్రైట్గా వెళ్తే దిల్షిత్ నగర్ వస్తుంది. అలా ముందుకెళ్తున్నప్పుడు రైట్ సైడ్ ఏదో రైస్ మిల్ ఒకటి వస్తుంది, దాన్ని ఏదో అంటారు గుర్తురావట్లా, అక్కడ ఏదో తిరుగుతూ చూస్తే ఇల్లు ఒకటి దొరికింది. తప్పన అంటే క్షణమే అడ్వాన్స్ కట్టి, ఎందుకంటే మద్రాసులో ఉండాలని సుశీల్ గారు ప్రయత్నం చేసినప్పుడు అడ్వాన్స్ ఇచ్చొస్తే 5 నెలల తర్వాత అడ్వాన్స్ వెనక్కి వచ్చింది, నాకు ఇల్లు ఇవ్వలేదు. సుశీల్ గారు ప్రయత్నం చేస్తే నన్ను ఎందుకు ఆయన డబ్బులు వెనక్కి ఇచ్చాడు, నేను మద్రాసులోనే ఉండనని చెప్పేసా. అప్పుడు మద్రాసులో ఉంటే ఇలా ఉండేదో, ఇక్కడ మిస్ అవ్వకూడదని భార్యకి చెప్పాను. మర్నాడు సామాన్ తీసుకుని ఇక్కడికి వచ్చేసానండి. అప్పటికి చెనకేశ్వర భక్తిమాల జరిగిపోతున్న, పెళ్ళైన తర్వాత ఈ వ్యవహారాల సినిమా అనే ఆ సినిమా ఆల్బమ్స్ జరుగుతున్నాయి అన్నమాట. ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ మీరు అడిగింది. అప్పుడు భార్య పాపం
ఉండేది. కానీ నిజం చెప్పాలంటే ఒక నిజం మటుకు చెప్తా, అబద్ధం చెప్పకూడదు. ఇన్నేళ్ళైంది పెళ్ళి, ఈ రోజుకు తనకు రూపాయి గురించి తెలియదు. అంటే ఈ రోజు వరకు కూడా తను ఎక్కడికైనా వెళ్ళాలంటే నా దగ్గర ఒక విషయం ఉంది, భార్యకి డబ్బు కావాలి, భార్యకి లెక్కేసి ఇటు ఏంటి, తర్వాత బయట నుంచి రాగానే ఎంత మిగిలిందని అడగటం ఏంటి, ఇంకా నీకు జీవితం ఎందుకు, నీ భార్యకే లెక్కేసి ఇవ్వాలి, ఇంకా నీకు జీవితం ఏంటి. అందుకని నాకు ఒక్క రూల్ ఉంది, టమ్ రూల్, మా ఆవిడకి కూడా తెలుసు. డబ్బులు అడిగినప్పుడు ఇట్లా జేబులు చేయబెట్టేసి ఉంటే ఆ పర్సులు వేయటమే. ఎంత ఉంటుంది? అది 100లైనా 50లైనా ఎంతున్నా కానీ నా భార్యకి లెక్కేసుకుని నేను ఈ రోజు వరకు ఇవ్వలేదండి. మొన్న ఎప్పుడో 5,000 దేనికి ఏదో ఏంటి ఏదో తన బర్త్డే వచ్చింది అనుకుంటే, ఏదంటే ఇట్లా తీస్తే ఎంత ఉంది మొత్తం 10,000 వేయటమే. ఎందుకని నా కోసం జీవితం అంతా త్యాగం చేసుకొని ఒక లాయర్ని కట్టుకొని ఆ లాయర్ మళ్ళీ మానిపారేసి సంగీతం అనే గోల్లో పడిపోయి రూపాయి జేబులో ఉందో లేకుండా తెలియని ఆయనతో ఇన్నేళ్ళు కాపురం చేసి బిడ్డల్ని ఇంత మంచి చక్కగా తీర్చిదిద్ది ఒక కుటుంబానికి వెన్నుపూసగా ఉండి రూపాయి ఇవ్వను, రూపాయి గురించి తెలియదు, ఇచ్చేటి అడగటమే. తనకు రూపాయి మేనేజ్మెంట్ ఈ రోజు తెలియదు. ఇప్పటికీ నేనే డబ్బు మేనేజ్మెంట్, అంతకుముందు నేనే. అవసరాలకి ఇవ్వటే, అవసరాలు కూడా ఎంత గొప్పగా అడిగేదంటేనండి, జనరల్గా ఆ రోజుల్లో బిడ్డలకి గుడ్డలు కొనాలంటే 400 అవుతుంది అనుకోండి. నాకు ఇంకొక అలవాటు ఏంది, బ్యాడ్, ఏదడిగినా పద అంటమే, నో అని లేదని తెలియచావదు, అదొక పెద్ద మైనస్. అందుకని ఆయన అడిగితే పాప ఆయన దగ్గర ఏముందో లేదో తెలియదే, చెప్పరే, ఎప్పుడు చెప్పను, ఇప్పటికీ చెప్పను ఇంట్లో ఎంత ఉందో, అదొక్కటే నేను చేయను, చెప్పను. నా ఉద్దేశం ఏంటంటే ఏదైనా సుఖం ఇస్తే వాళ్ళకి పంచుదాం, కష్టం వాళ్ళకి పంచడం ఎందుకంట. 10 లక్షలు అప్పు ఉంది పెళ్ళానికి, ఇప్పుడు చెప్తాను పొద్దున్నే, రోజు నాతో పాటు తనే ఆడవటమేగా, ఇంకేమైనా ఉందా ఉపయోగం, దానివల్ల తన ఉద్యోగం లేదు. అందుకని నాకు ఒక చిన్న ఇబ్బంది మట్టుకుంది ఇంట్లో. ఎవరికైనా సుఖం మాత్రమే చెప్తా, మిగిలింది మాత్రమే చెప్తా, ఏదైనా కొంటే చెప్తా, ఏదైనా అప్పు ఉందంటే చెప్పను. అది నా మిస్సెస్ దగ్గర మొదటి నుంచి వస్తున్నది. తను కూడా పిల్లలు చెప్పి మీ నాన్న అంతే, ఆయన తత్వం అంతేని పిల్లలతో తను అంటుంటుంది. ఇప్పటికి కూడా ఫైనాన్షియల్ ఇష్యూస్ ఎవరికి తెలియదు. కానీ నా భార్య ఎంత గొప్పదంటేనండి, 400 రూపాయలు పెడితే బట్టలు వస్తుంది అనుకోండి, 40 రూపాయలు పెట్టుకునేదండి. ఎక్కడికో బండి మీద తీసుకెళ్ళేది. దిల్షిత్ నగర్ దగ్గర చక్రా థియేటర్ ఏదో ఉంది, అక్కడ ఒక చోపడ తక్కువ రేటుకి అమ్ముతారు మంచి బట్టలే. నాలెడ్జ్ అనమాట, మంచి బట్టలే తక్కువ రేటుకి ఎక్కడ వస్తాయి, వేస్తే క్లాస్గా డబ్బులు ఎక్కువ పెట్టుకుంటున్నట్టు ఉండేది. అలా నా భార్య ఫైనాన్స్ మేనేజ్మెంట్ అంటే అందరూ ఏమంటారంటే, అందరూ వినాలి ఈ మాట, డబ్బుల దగ్గర నుండి చేయటం ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అంటారు. అది కాదు. తన దగ్గర డబ్బు లేకపోయినా తనకి నేను 5 పైసలు ఇవ్వకుండా కూడా ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ చేసిన మొత్తం నా పెళ్ళామే. ఇవాళ చెప్తున్నా నేను అన్నమాట. అంటే నా దగ్గర ఎంత ఉంటే అంత అన్నిటికీ సరిపోయేది. మేడం పేరు సార్ శ్రీలక్ష్మి నరస. ఆ రోజు డబ్బులు అడగలేదు, ఈ రోజు డబ్బులు అడగలేదు. పిల్లలకి ఏం పేరు పెట్టారు సార్? పెద్దమ్మాయి పేరు మా నాన్న పేరు పెట్టా, లక్ష్మీ నరసింహ శాస్త్రి గారు కదా, శ్రీలక్ష్మి కదా. నా భార్య పేరు శ్రీలక్ష్మి, సాయి లక్ష్మి అని పేరు పెట్టా. ఓకే ఓకే. చిన్నమ్మాయికి మా అమ్మ పేరు పెట్టా, పూర్ణస్వరం, పూర్ణ అన్నపూర్ణ అమ్మ పేరు. అయితే ఇక్కడ కూడా నాన్నగారిని ఫాలో, ఇక్కడ కూడా నాన్న. దీనికేమో పూర్ణస్వరం మంజరి. పనికల భరణి గారిని అడిగా, సార్ మా అమ్మ పేరు రావాలి, సరస్వతి పేరు రావాలి అంటే పూర్ణస్వర, స్వర అంటే సంగీతం, పూర్ణ అంటే అన్నపూర్ణ, రెండూ కలిపితే పూర్ణస్వరం అంటే సంగీతం. పూర్ణస్వరం మంజరిని పెట్టారు. 2 పిల్లలు, బుద్ధిమంతులు. ఏమిటో తనే అంతా. ఇవాళ పొద్దునే వచ్చింది ఈ టాపిక్, మనవరాలు కదా ఇప్పుడు నాకు, ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఏదో అన్నీ పెడుతూ ఏమే ఎంత బాగుంది అసలు. ఈ వయసులో అసలు నా పిల్లలు నేను దగ్గర పట్టించుకున్నానో లేదో, 8 నెలలు 9 11 నెలల పిల్ల చేస్తుంటే ఇవాళే మా ఆవిడ అన్నది, ఎక్కడ పట్టించుకుంటానికి మీరు ఉంటారండి, 4ంటికి లేచి స్నానం చేసి పూజ చేసుకొని తనికెళ్ళ భరణి గారి దగ్గరికి వెళ్ళేవాళ్ళు, మళ్ళీ మీరు 10:30కి వచ్చేవాళ్ళు అన్నది. కానీ పిల్లల్ని మిస్ అయిన ఫీలింగ్ ఎప్పుడు లేదు. ఇప్పుడు అంటున్నా, ఇప్పుడు మనవరాళ్ళని చూస్తూ ఇప్పుడు తనతో అంటున్నా, నేను ఇంత ఎంజాయ్ వాళ్ళతో కూడా నేను చేశానో తెలియదు, నిజంగా చేయలేదు నేను. ఫ్యామిలీ ఏమో హైదరాబాదు, గుంటూరులో ఉన్నంతకాలం మద్రాసుకి వెళ్ళేమో రికార్డింగ్స్, హైదరాబాదులో కాంట్రాక్ట్లు, డబ్బులు ఒప్పుకోవటం ఇది. ఇక్కడ నుంచి రైల్లో గుంటూరు దిగి గుంటూరులో ఒక రాత్రి నుండి మళ్ళీ మద్రాసు వెళ్ళేవాడిని. అప్పుడు రికార్డింగ్స్ మొత్తం మద్రాసే. మళ్ళీ మద్రాసు నుంచి లగేజ్ అంతా తీసుకొని డైరెక్ట్గా ఫ్లైట్లో హైదరాబాద్ దిగేవాడిని. మళ్ళీ హైదరాబాద్ నుంచి గుంటూరు వెళ్ళాడిని. ఆ గుంటూరుకి స్వస్తి చెప్పి లాయర్ని ఎప్పుడైతే మొత్తం వదిలేశానో హైదరాబాద్ తీసుకొచ్చాను. హైదరాబాద్ తీసుకురాగా నాకు ఎవరు తోడులేరు. తనికెళ్ళ భరణి గారే ధైర్యంగా రమ్మని చెప్పారు. నా ఆల్బమ్ నాకు సంగీతం నేర్పమన్నారు కదా, అప్పుడు ధైర్యంగా ఆయన ఇంటికి నడిచి వెళ్ళే దూరంలో ఇల్లు తీసుకున్నా. తెల్లవారుజామున 4:30 కల్లా భరణి గారి ఇంట్లో ఉండేవాడిని అండి. అప్పుడు ఇప్పుడు కూతురు మనవరాలు వాళ్ళ అమ్మ అప్పుడు నెలలు దానికి. ఇప్పుడు ఎవరైతే ఉన్నారో మన రెండో కూతురు ఇప్పుడు వాళ్ళు చూసే పొద్దున్నే అది మన ఇంట్లోనే ఉంది. ఇప్పుడు
వాళ్ళ అమ్మది వచ్చారు. ఆ వయసులో అది ఉండేది. మరి నేను ఇంట్లో 4:30కి వెళితేట ఇద్దరు పిల్లల్ని ఎలా మేనేజ్ చేసుకునేదంటేట 4:30కి నేను వెళ్ళంగానే 5:30కి పెద్దమ్మాయిని లేపి దానికి స్నానం చేయించేసి మళ్ళీ పడుకోబెట్టేదిట. రెడీ చేసి స్కూల్కి వెళ్ళాలి పెద్దది. చిన్నదాన్ని తర్వాత లేపి ఇద్దరు చూడండి ఎంత తెలివిగలదండి. ఇద్దరు నిద్రపోతున్నప్పుడు ముందు చిన్నపిల్లల్ని లేపకుండా పెద్దదాన్ని లేపి దానికి స్నానం బట్టలు అన్నీ సర్దేసి దాన్ని రెడీగా కూర్చుని స్కూల్కి వెళ్ళడానికి, అప్పుడు చిన్నదాన్ని లేపి దానికి సర్దేసి స్నానం పూజలన్నీ చేయించేసి ఇంటి పక్క వాళ్ళు ఎప్పుడు తీసుకెళ్తారు స్కూల్కి. నేను ఈ రోజు స్కూల్కి కూడా పక్కింటి ఆయన రెడ్డి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, మంచి ఆయన బండి మీద వాళ్ళిద్దరు పిల్లల్ని తమ్ముడు కూతుర్ని ముగ్గురు ఇది నలుగురిని బండి మీద ఎక్కించుకొని తీసుకెళ్ళేవాడు. చాలా మంచి వ్యక్తి. కూరలు తెచ్చి ఇచ్చేవాడు ఆయన బజార్కి వెళ్ళి కొనుక్కొచ్చినప్పుడు. అలా నా భార్య నిజంగా నా భార్య నేను కష్టం పెట్టానేమో కానీ నాకు ఎక్కువ కష్టం అంటే తెలియకుండా తను చేసింది. సూపర్ సార్, సూపర్. ఎందుకంటే ఎప్పుడు ఏమీ అడిగారు కదా, ఈ చీర కావాలి, ఈ నగ కావాలి, పిల్లలకి ఇది కొని పెట్టాలి అని అడిగారు కదా. మేనేజ్మెంట్ అంటే నిజంగా ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఎంబీఏ అంటే తనకు తెలుసు. ఈ గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డ్ వైపు ఎట్లా పడింది సార్ మీ అడుగు? అది అడుగు ఎట్లా పడిందంటే దానికన్నా ముందు 72 మేళకర్తరాగాలు 6.5 minutesలో చేశాను కదా. మంగళంపల్లి గారు ఏం చెప్పారంటే దీనికి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ రావాలని ఒక మాట అన్నారు. మనకు ఏమి తెలివితేటలు బుర్ర లేకపోయినా బుర్ర ఉన్నవాడు ఏదన్నా మాట చెప్తే దాన్ని పట్టుకుంటా. మంగళంపల్లి గారు అన్న మాట గిన్నీస్ రావాలన్నారు కదా, మరి అందులో ఏం లేని ఆయన ఎందుకంటారు అని 8 ఏళ్ళు కష్టపడ్డాను గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ కోసం. ఏంటి నాకు రికార్డు సాధించాలి కాదు, కొత్త రికార్డు చేయాలని. కొత్తదంటే ఏంటి, మొదటిదవ్వాలి. మొదటిదంటే ఏంటి, 72 మేళకర్తరాగాల రికార్డు ఇంతవరకు లేదు. ఆ 72 మేళకర్తరాగాల్ని తొలి రికార్డుగా లండన్ వెళ్ళి ప్రపంచ సంగీతంతో గిన్నీస్ రికార్డు వరల్డ్ రికార్డులో ఇది ప్రూవ్ చేసి భారతీయ సంగీతం గొప్పదని వాడికి సాక్ష్యాలు దానికి అన్నీ పెట్టేసి 72 మేళకర్తరాగాల్ని 61 గంట 20 నిమిషాలు లండన్లో కంటిన్యూగా వాయించడమే, అసలు బ్రేక్ లేదు. వాడు మధ్యలో 4 గంటలు వాయిస్తే 2 నిమిషాలు 3 నిమిషాలు 5 నిమిషాలు ఏదో ఇస్తాడు మనకి. ఆ బ్రేక్ మనం పాటించి అక్కడికి వెళ్ళి పడుకుంటే ఇక వాయించలేము, అసలు అది చేయలేము మనం. ఇది జరగటానికి ప్రధాన కారణం నా భార్య సక్సెస్ అవ్వడానికి. ఇప్పటికి కూడా తలుచుకుంటే ఆశ్చర్యం వేస్తుంది. ఇంట్లో సాధన చేస్తున్నావాడిని గిన్నీస్ కోసం. అంతా అయిపోయింది. తనకి వీసా కోసం వేస్తే తనకి పిల్లలకి వీసా రాలా, నేను ఒక్కనే వెళ్ళాలి. అప్పుడు చెప్పింది తను, మీరు గిన్నీస్ బుక్లో విజయం సాధించాలంటే ఏం చేయాలంటే ఫుడ్ మానేయాలి అన్నది. నీకన్నా పిచ్చే ఏమంటే 3 రోజులు వాయించాలంటే ఫుడ్ అంతా మానేస్తే నేను గిన్నీ చేయను అంటే, ఏం లేదండి మీరు బాగా భోజనం చేశాను అనుకోండి గిన్నీస్ తర్వాత నిద్రపోతారు వేదిక మీద అని చెప్పింది. ఎంత తెలివితేటలు దానికి అనుకున్నా. ఏం లేదండి మీకు ఈ న్యాచురల్ కాల్స్కి వెళ్ళాలి రావాలి అంటే టైం లేదు, మ్యాక్సిమం మీరు వెళ్ళకూడదంటే మీరు ఆహారం మానేయాల్సిందే. ఆహారం మానేసిన తర్వాత నిద్ర రాదు, నిద్ర రానందువల్ల కూర్చొని మీరు వాయించగలరు. ఎవరిన సలహా ఇస్తారు, ఎక్కడ లాగారో మేడం సొల్యూషన్ తీసిన దానికి అక్కడ తన సలహా తీసుకొని, మరి తను రాలేదు కదా లండన్ వెళ్తే నాకు అక్కడ 2 బ్రాహ్మణులు వైఫ్ అండ్ హస్బెండ్ని పెట్టారు ఫుడ్కి వండి పెట్టడానికి. నాకు బ్రహ్మాండంగా వాళ్ళంతా పెద్ద లెక్కలో ఉన్నారు. తర్వాత మీరు అక్కడ ఏదో ఫుడ్ పెడతారు తింటారు, తను చెప్పింది. బాగా తిన్నారు, నిద్రపోలేదు, కడుపులో అరగలేదు, వామిటింగ్ అయింది. ఏం చేస్తారు గిన్నీస్ బ్రేక్ అయిపోతుంది. అంటే తను ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అనేది మావిడ ఇచ్చిన సలహా నాకు. అని వాళ్ళు నన్ను మెనూ అడిగారు, మీరు ఏం చేస్తారండి ఫుడ్ ఏం కావాలని అడిగితే చింతకాయ పచ్చడి కావాలని అడిగా. వాళ్ళందరూ నవ్వుకున్నారు. ఏదో స్వీట్లు హాట్లు నెయ్యి అవి ఇవి చేయాలంటే వీణాపాణి గారు గిన్నీస్ బుక్ రికార్డుకి వచ్చి చింతకాయ పచ్చడి అడిగారా ఏంటని అడిగారు. మావిడ చెప్పింది ఇంటి దగ్గర. ఎందుకంటేట చింతకాయ పచ్చడి అరుగుతుందిట, వామిటింగ్స్ రాదు. అమెరికా వాడు చేసినా లండన్ వాడు చేసినా ఎవరు చేసినా ఇక్కడి నుంచే వెళ్ళేది అది. కాబట్టి మీరు ఏదన్నా కావాలంటే చింతకాయ పచ్చడి లాంటిది. అప్పుడు ఏం చేశాను, చింతకాయ పచ్చడితో కూడా నెయ్యి వేసి ఇంత ముద్దలు 2 స్పూన్లో పెట్టిస్తే నోట్లో పెట్టుకునేవాడిని. ఇక నాకు ఇష్టం జీడిపప్పు, నాకు ఇష్టం బాగా. వాళ్ళు ఏం చేశారంటే జీడిపప్పును బాగా నెయ్యిలో ఫ్రై చేసేసి, నాకు అసిస్టెంట్లు ఉంటారు వాళ్ళు 6 గంటలంటే నాకు వాళ్ళు మారుతుంటారు నేనే. వాళ్ళు స్పూన్ తోటి నాకు నోటి దగ్గర ఆ జీడిపప్పు పలుకులు పెట్టేవాళ్ళు. మావిడ ఏం చేసింది, డ్రై ఫ్రూట్స్ అన్నీ కలిపి ఇంతింత ఉండలు చేసింది, చిన్న ఉండలు. అవి స్పూన్ తోటి ఇట్లా నోట్లో వేసుకునేవి. ఆ చేసిన ఉండలతోటి ఇంత చింతకాయ ముద్ద రోజుకు 1-2 ఇంతింతవి తిని, వాళ్ళు పెట్టే ఆ జీడిపప్పు అప్పుడు 2 పలుకులు తిని, న్యాచురల్ కాల్స్ లేవు, బయటికి వెళ్ళాల్సిన పని లేదు, అదే నేను యాక్చువల్లీ నిద్ర లేదు. మీరు కంటిన్యూగా వాయిస్తూనే ఉంటారు, మీ ఏళ్ళు అయితే ఆగలేదు. వేళ్ళు ఆగితే వాడు ఎవడు ఆపేయటమే. వేళ్ళు ఆగలేదు. అయితే 2వ రోజున నేను వాయిస్తున్నాను కానీ పిచ్చి నవ్వు నవ్వటం. మీరు వచ్చారనుకోండి ఒకటే నవ్వు,
మీరు ఐ లాస్ మై ఐడెంటిటీ. ఓకే. మీరు ఫలానా తను ఫలానా ఐడెంటిటీ నాకు పోయిందిట. ఐడెంటిటీ పోయిందని డాక్టర్స్ కనుక్కున్నారు. కనుక్కొని భార్య రాలా, వీసా రాలా, ఫ్యామిలీ ఎవరు లేని ఎక్కడ వచ్చాను, ఈయన 3 రోజులు అవుట్ పోతాడు, ఇది మొదటి దశ. తర్వాత చేతులు చచ్చుబడిపోతాయి, వయసు ఉంటుంది వరుసగా కాళ్ళు చచ్చుబడిపోతాయి, ఇది మొదటి దశ. ఆయన దక్కకపోతే ఇంకా ఫ్యామిలీకి మనం ఏం జవాబు చెప్పాలి, గిన్నీస్ ఆపేద్దాం అని ఒక నిర్ణయానికి వచ్చారు. ఒక ప్యానల్ డిస్కషన్స్ జరుగుతున్నాయి. డిస్కషన్ జరుగుతూ ఆపాలా వద్దంటే ఒక డాక్టర్ గారు ఆవిడ కూడా 2-3 గంటలు కూర్చొని చూసి ఆవిడ వెళ్ళి ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఆయనకు కాదు మైండ్ పోయింది, మనకు మైండ్ పోయింది, ఆయనకు మైండ్ పోలేదు. ఆయన గిన్నీస్కు వాయించాల్సింది ఆపలేదే ఎప్పుడు ఇంతవరకు. దాని ప్రకారంగా అన్నీ పాటిస్తూనే ఉన్నారుగా. ఆపాల్సినప్పుడు ఆపు, సెకండ్లో మళ్ళీ మొదలు పెడుతూనే ఉన్నారు కదా. అక్కడ తప్పు చేయట్లేదే, చెయ్యి అసలు ఆపట్లేదే ఆయన. అంటే ఆయనకు మైండ్ పోలేదు, మైండ్ అంతా కూడా దాని మీద కాన్సన్ట్రేట్ చేశాడు ఆయన. ఆయనకి ఏం కాదు, ట్రై చేద్దాం అనుకుంటే ఫైనల్గా ఆయన భార్యతో మాట్లాడదాం అనుకున్నట్ట, మా ఆవిడతోటి. ఇండియాలో ఉంది తనిఖీల భరణి గారికి చేశారు. ఆయన కొంచెం బాధపడి, మా ఐడెంటిటీ పోయింది కదా, వెంటనే నా భార్యకి చేశారు. పిల్లలు ఏడుస్తున్నారు, నాన్నకు మైండ్ పోయింది, ఇవన్నీ చేతులు చచ్చుబడిపోతాయిట మనిషి అనేసరికల్లా. మా ఆవిడ అందట, ఇట్లాంటి పెళ్ళం బహుశా అందరికి దొరకదేమో, ఆయనకి ఏం కాదండి 100 గంటలైనా వాయిస్తారు ఆయన, మీరు ఆయన వదిలేసేయండి అలా అందట. ఇది నిజం. ఇది మీరేదో మైండ్ పోయింది అనుకోవటం, మనిషి అసలు ఏం జరగదండి. ఆయన పుట్టింది ఆశయం కోసం, ఆయన పుట్టింది ఆ సంగీతం కోసం. ఆ సంగీతం తర్వాత నేను ఆయనకి అసలు ఏం కాదు, మీరు అసలు భయపడద్దు అని నా భార్య ఫైనల్గా చెప్పిందండి. చెప్తే వాళ్ళు నన్ను వదిలేశారు. మైండ్ పోలేదు, పాడలేదు, ఎవరు వచ్చింది గుర్తులేదు, పాడలేదు, ఏం తెలియదు. ఇది ఆపలా, చివరికి రికార్డ్ అయిపోయిన ఆపలా వాయిస్తూనే ఉన్నా. వాళ్ళు ఎగురుతున్నారు ముందు, పెద్ద పెద్ద స్కాలర్స్ వచ్చేసి ఆనందంలో డ్యాన్స్ చేస్తున్నాడు. వాడు గిన్నీస్ వాడేమో పలక పట్టుకొని ఉంటున్నాడు, వాడు వేదిక ఎక్కివ్వాలి. నా కోరిక ఏంటంటే గిన్నీస్ రకరకాలు మనమంతా సాధించి వాడికి పంపిస్తే 5-6 నెలల రికార్డు అంతా చూసి ఎప్పుడో కాగితం పంపిస్తాడు. మనకు అది నచ్చదు. నా ఎదురుగా వాడు వచ్చి కూర్చోవాలి, నేను చేయని వాడు వేదికకి నాకు ఇవ్వాలి. ఇది నా కోరిక. ఆ కోరిక తీరు వాడు వచ్చి నేను ఆపి నేనే డిక్లేర్ చేయాలట. నేను ఆపట్లా, ధ్యాస ఏమి కనపట్లా. వాయిస్తుంటే ఆపేది ఎప్పుడండి, గెస్టులందరూ వెళ్ళిపోతారు ఇకంటే అప్పుడు ఆ ఎవరైతే తీసుకెళ్లారో ఆయన నుంచి చెవులు పెద్దగా అరిచాడు, సార్ యూ అచీవ్డ్ గిన్నీస్, దే ఆర్ వెయిటింగ్ టు కమాండ్ టు ది డయాస్. మీరు కనుక ఇలా చేస్తుంటే వాళ్ళు గెస్టులు వెళ్ళిపోతారు అని ఎక్కడో అచీవ్ అయిన అనే పదం నాకు చెవికి తగిలి అప్పుడు ఒక్కసారి మనిషిని ట్రాన్స్లోకి వచ్చానండి. వచ్చి అప్పుడు నేనే డిక్లేర్ అని ఇట్లా స్టాప్ అని అన్నాను, ఇట్లా అన్నా అంట. అప్పుడు దాంతో క్లాప్స్ కొట్టి వేదిక మీద వచ్చేసి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ఇచ్చారు. అప్పుడు నేను వేదిక వస్తున్నప్పుడు కొంచెం అట్లా తూలాను. అప్పటి వరకు అసలు ఏమి, వాళ్ళు అంటారు ఆ అసిస్టెంట్లు, మీ స్టామినా ఏంటండి, తిట్టరు మమ్మల్ని, కొంతమంది అరిచి కొట్టి లేచి వెళ్ళిపోతారట చేయలేక, కోపం వచ్చి వాళ్ళ మీద, ఆ పక్కన వాళ్ళ మీద, నన్ను చేయమంటావని అరు. ఏమి లేదండి, ఎప్పుడు లేవమంటే అప్పుడు లేచేవాళ్ళు, ఎప్పుడు కూర్చోమంటే అప్పుడు కూర్చునేవాళ్ళు. ఎట్లా సాధ్యమైంది అది నన్ను చూసేవాళ్ళు అనేవాళ్ళు. అంటే నిలబడి కూడా వాయించేటోళ్ళ సార్, అప్పుడు నిలబడి కూర్చొని అంటే అట్లా కాదు, మన టైం ఉంటుంది 5 నిమిషాలు 3 సెకండ్లు, అప్పుడు లేచి నుంచోమంటారు. అలా కూర్చుంటే నడువులు పోయి అసలు లేవలేరు కదా, మధ్యలో లేపుతారట, లేచినప్పుడు సహాయం పడతారు, గోడలు ఒత్తుతారు, మెడ ఒత్తుతారు, దిండ్లు పెడతారు. మనం ఏమి లేదుట, లేవమంటే సెకండ్లో లేచి నుంచునేవాడు నవ్వుతూ, మళ్ళీ కూర్చోమంటే కూర్చోండి, పిలిస్తే ఎక్కడికైనా వెళ్ళామంట. వాళ్ళు ఆశ్చర్యపోయేవాళ్ళు, ఈయన ఎనర్జీ ఏంటి, మన ఇబ్బంది కూడా పెట్టరా ఆయన, ఎట్లా ఈ మనిషి ఇట్లా ఉన్నారని వాళ్ళు ఆశ్చర్యపోయేవాళ్ళట. అలా 3 రోజులు 61 గంట 20 నిమిషాలు నాన్ స్టాప్గా 72 మేళకర్తరాగాలు ప్రపంచంలో వాయించిన తొలి వ్యక్తిని. 61 గంట 20 నిమిషాలు రికార్డు మిగతా వాటిట్లో కూడా ప్రపంచంలో లేదు. ఇంకే సబ్జెక్ట్లో నేను 61-20 వాయిస్తే నాకు ఇవ్వడు వాడు. అంటే వాడి రికార్డులు అంతకు ముందువన్నీ అధిగమించాలి, మనం కొత్త రికార్డు ఏం చేయాలి. కాబట్టి కొత్త రికార్డు 72 రాగాలు నిమిషం వాయించాలంటే వాడు వాడి దగ్గర ఉన్న రికార్డులన్నీ దాటాలి. ఆ రికార్డులన్నీ దాటి మొట్టమొదటిసారిగా 72 మేళకర్తరాగాలకి ప్రపంచమయం చేయాలి, ప్రపంచ సంగీతంలో భారతీయ సంగీతం గొప్పది అని ప్రపంచ దేశాల్లో ప్రూవ్ చేయాలి అని ప్రూవ్ చేసి, అప్పుడు నాకు అక్కడ ఇళయరాజా గారికి మాస్టర్ లాగా మేళకర్త మాస్టర్ అనేది ఆ కాగితం మీద వాళ్ళు రాయడం జరిగింది. ఇలా గిన్ని సాధించి ప్రపంచ చరిత్రలో మన భారతీయ సంగీత గతి ఉండాలి, మన లయ ఉండాలి అని ప్రపంచమయమైపోయిందండి. నెక్స్ట్ జనరేషన్ సింగర్స్ ఉన్నారు కదా సార్ ఇప్పుడు, కమింగ్ సింగర్స్కి అంటే మీరు ఎలాంటి మెసేజ్ వాళ్ళకి అంటే ఇవ్వాలనుకుంటున్నారు? నేను ఇది అడిగారండి, దీనికి జవాబు నేనేమంటానంటే, అసలు మనం ఒకళ్ళకి ఇవ్వాలనే స్థాయిలో మనం ఉండకూడదు, మన పని మనం చేసుకుంటూ వెళ్ళాలి. గుర్తుపెట్టుకోండి, ఒకళ్ళకి సలహా ఇవ్వాలని, ఒకటి మనం సాధించాలని, ఒకళ్ళ కోసం ప్రపంచంలో మనం ఇది చేయాలని అనుకున్నవాడు ప్రపంచంలో సాధించింది లేదు. మన సాధన కోసం మనం ప్రయత్నం చేస్తూ ఉంటే
ప్రపంచంలో మనం చేసింది పనికొస్తే వాళ్ళు తీసుకుంటారు. ఓకే. మనం చేసే ప్రయాణంలో ఏదైనా పనికొచ్చే పని చేస్తే ప్రపంచం తీసుకుంటుంది. అంటే దాని టోటల్గా దాని అర్థం ఏంటంటే ప్రపంచం వెంట నువ్వు పడద్దు, నీ పని నువ్వు చేసుకుంటూ వెళితే ఆ పని వెంట ప్రపంచం పడుతుంది. ఇది నేను చెప్పే సిద్ధాంతం. ఇంట్లో మిమ్మల్ని ఇలాన్ మస్క్తో పోలుస్తారన్నారు. అది అంటే సందర్భం ఏంటి? అది జరిగింది ఏంటంటేనండి, ఇప్పుడు మాస్కో మనకి ఎన్నో కనుక్కున్నాడు కదా ప్రపంచంలో గొప్ప సిద్ధాంతాలు. ఇది విచిత్రం, మరి ప్రపంచం నమ్ముతుందో లేదో నాకు తెలియదు. ఇది జరిగిన విచిత్రం ఏంటంటే 30 ఏళ్ల క్రితం నా బావమరిది అమెరికా నుంచి వచ్చాడు. వాళ్ళ ఊరు నేను వెళ్ళా, సర్వసిద్ధి, మొన్న వెళ్ళొచ్చా. వెళ్ళినప్పుడు కబుర్లు చెప్తూ ఉంటే నాది పిచ్చి బుర్ర, మ్యాడ్లో ఉంటాం కదా, చిట్టి అమెరికా 6 గంటలో వెళ్ళొచ్చు అన్న. అరగంటలో 32 ఏళ్ల క్రితం చెప్పిన మాట ఇది. నేను 6 గంటలో వెళ్ళొచ్చు అమెరికా అన్న. అతను అమెరికా నుండి వచ్చినవాడు. మనకు అసలు అమెరికా స్పెల్లింగ్ తప్పితే తెలియదు. మనం హైదరాబాదు, గుంటూరు, రావెల, నడికుడు ఇక్కడ తిరిగేవాళ్ళం. ఎట్లా అరగంట ఏంటండి విమానం, అమెరికాకి అరగంట ఏంటండి అన్నాడు. అంటే ఏం లేదు చిట్టి, అమెరికా 6 గంట ఎట్లా అవుతుందంటే, ఇప్పుడు మనం అమెరికాకి ఇలా ప్రయాణం చేస్తున్నాం, భూమి తన చుట్టూ తిరుగుతుంది, అమెరికా మారదు, ఇండియా మారదు. అందుకే ఇక ఫ్రాక్షన్స్ టైం కనుక్కున్నది అదే కదా, ఏమి మారదు కదా, తిరుగుతుంటుంది. విమానం హైదరాబాద్లో ఎక్కి అది ఎక్కడైతే ఉందో దాని కక్షకు లోపలబడి అమెరికాలో దిగుతున్నాం, మళ్ళీ అమెరికాలో న్యూయార్క్లో ఎక్కి మళ్ళీ ఇక్కడ దిగుతున్నాం. నా ప్రయాణం అది కాదు, అసలు ఇట్లా వెళ్ళటం కాదు విమానం ఇలా వెళుతుందని చెప్పా. ఇట్లా నిలువుగా విమానం వెళ్ళటం ఏంటన్నాడు. ఇప్పుడు రాకెట్ ఎట్లా లేదా అన్నాను. రాకెట్ లాగా విమానం హైదరాబాద్లో 90 డిగ్రీస్లో 450 కిలోమీటర్లు వెళ్ళాలి. 450 కానీ 500 కానీ. ఎందుకని? భూకక్ష్యంలో మనకి భూమికి ఆకర్షణ శక్తి ఉంటుంది. ఆకర్షణ శక్తి దాటిన తర్వాత అడుగు దూరంలో నుంచోవాలి రాకెట్. అడుగు దూరం అయినా 10 అడుగుల దూరం అయినా అప్పుడు కిందకు చూస్తే భూమి మొత్తం గుండ్రంగా తిరుగుతూ కనపడుతుంటుంది. అక్కడ హాయిగా 1 నిమిషం 5 నిమిషాలు రెస్ట్ తీసుకొని టైం ఉంటుంది. ఏ టైంకి ఆ ప్రాంతాలకు న్యూయార్క్ వస్తుంది అంటే మళ్ళీ హైదరాబాద్ వచ్చిన చోటకి న్యూయార్క్ వస్తుంది. హైదరాబాద్కి న్యూయార్క్ దూరం ఉంది, కానీ భూమి తన చుట్టూ తన కక్షలో ఇట్లా గుండ్రంగా తిరుగుతున్నప్పుడు ఇక్కడ హైదరాబాద్ లేచాను, నేను ఇక్కడ పైకి వెళ్ళాను, మళ్ళీ ఇక్కడికి మళ్ళీ గుండ్రంగా తిరుగుతూ న్యూయార్క్ వస్తుంది ఇక్కడికి. ఎందుకంటే నేను శూన్యంలో ఉన్నాను కదా. అది సైంటిస్టులు అంతా లెక్కేసి మళ్ళీ ఎక్కడ మారం, ఆ అడుగు దాటితే మళ్ళీ భూమితో తిరుగుతుంటాం, ఇబ్బంది లేదు. న్యూయార్క్లో దిగామో లేదని కిందకు వచ్చేదాకా అక్కర్లా, ఆ అడుగు దూరం పైకి వెళ్ళామే, మళ్ళీ ఆ అడుగు దూరం కనుక లోపలికి వచ్చామంటే అక్కడ మనం దిగేది న్యూయార్క్లోనే. కాబట్టి దీనికి కావాల్సింది ఎలాన్ మస్క్ కూడా ఇదే చేశారు. 6 గంటలో ఇక్కడ దిగచ్చు. అయితే భూమి దాటి కక్ష దాటి వెళ్ళిన తర్వాత ఇప్పుడు మనకి రాడార్ ఇవి ఉన్నాయి కదండి, మిషన్స్ ఉన్నాయి కదా, మనకు అక్కడ తయారు చేస్తున్నారు కదా. మొన్న వెళ్ళొచ్చేసి ఇబ్బంది పడింది కదా ఇండియా నుంచి, విలియమ్స్ వెళ్ళి వాళ్ళ ల్యాబొరేటరీలో. అలాంటి ల్యాబొరేటరీ వాడు తయారు చేయాలి. అది కూడా ఎలా డిజైన్ చేశారంటే నా ఆలోచన, అలా వెళ్ళి దానికి తగులుతుంది, అది హబ్బులాగా తగిలిన తర్వాత ఇలా 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 ఊగుతూ 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 ఆగిపోతుంది, ఒక స్ప్రింగ్ యాక్షన్ లాగా. ఇంత హై స్పీడ్ నుంచి వస్తుంది కదా, ల్యాండింగ్ లేదు కదా అక్కడ, అలా టప్పన ఆగిపోతుంది. ఆగిపోయి కొద్దిసేపటికి అట్లా మామూలు అవుతుంది. మామూలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఎక్కడైతే దాన్ని వదలాలో, బంతి వేసినట్టే నేను చెప్పింది, బంతి పైనుంచి ఇసిరినట్టే, మళ్ళీ అక్కడ దాన్ని క్లిప్స్ అలా వదిలిపెట్టేస్తే దాని స్పీడ్ తోటి రాకెట్ లాగా మళ్ళీ అక్కడే దిగుతుంది. హైదరాబాద్లో బయలుదేరిన హైదరాబాద్లోనే దిగుతుంది మన లెక్క ప్రకారంగా. కానీ భూమి లెక్క ప్రకారంగా ఆ ప్లేస్కి దగ్గర కోణాల్లో న్యూయార్క్ ఎక్కడో వచ్చి ఉంటుంది, కొద్ది డైరెక్షన్ మార్పులో అని నేనేదో 32 ఏళ్ల క్రితం చెప్తే, మొన్న మా ఆవిడ ఓసారి సడన్గా TV5లో ఒకటి వచ్చిందండి, ఆశ్చర్యపోయినా మేము చూడండి అంటే వెంటనే TV5లో ఇచ్చిన లింక్ ఓపెన్ చేస్తే నాకు ఎంత అంటే నా మీద నమ్మకం, ఆశ్చర్యం కలిగింది. నేను నోటితో మాటలు చెప్పింది కాదు, ఏ సిద్ధాంతం ప్రకారంగా ఎక్కచ్చో దిగచ్చు అన్నానో ఆ సిద్ధాంతం కూడా ఎలన్ మస్క్ అదే చెప్పాడు. 1000 మందితోటి వెళ్ళటానికి రాకెట్ తయారు చేస్తున్నాడు, అది ఉక్కుతో తయారు చేస్తున్నాడు. ఎందుకంటే బర్న్ అవుతుంది అవతలకి వెళ్ళిన తర్వాత, అక్కడ బర్న్ కాకుండా ఉండే శక్తితో తయారు చేసి మళ్ళీ ఆ దగ్గర ప్రాంతాల్లోకి వచ్చినప్పుడు నిలువుగా వెళ్ళి నిలువుగా దిగాలని చెప్తే ఒక్కసారిగా నాకు ఇది పిల్లలకి తెలుసు, నా బావమరిదికి తెలుసు. అంటే నేను అప్పుడేం మెయిల్ పెట్టలేదు, మెయిల్ టెక్నాలజీలో పెడితే ఇప్పటికి ఇది మెయిల్ అని చెప్పచ్చు. నాకు వాటి మీద కాంక్ష లేదు, కానీ ఒక ఆలోచన విధానం నేను ఇప్పుడు కొత్తదనాన్ని ఆస్వాదిస్తాను. మీరు ఇందాక అన్నారే రేపటి తరానికి ఏం చెప్పాలి, ఏమి చెప్పొద్దు, మనం చెప్పింది బాగుంటే వాళ్ళు వినరా. నేను చెప్పేది ఏంటి వాళ్ళకి బుర్ర లేదా, బుద్ధి లేదా, ఉంటుంది. వాళ్ళని ఏం చెప్పాను విన్నాయనా, మనం ఏం చెప్పాను ఆయన అని అనకూడదు. మన పని మనం చేసుకుంటూ ఉంటే అందులో పనికొచ్చే పని ఉందనుకోండి, అరే ఇందులో పనికొచ్చిన వాడి తీసుకుంటారు. కాబట్టి డోంట్ ట్రై టు ఫాలో ది వరల్డ్. ఇఫ్ యూ డూ సంథింగ్ యూస్ఫుల్ టు ది సొసైటీ, ది వరల్డ్ విల్ బి ఫాలోడ్. సార్ మీరు మామూలుగా మ్యూజిక్ బేస్ మీరు
ప్లస్ మీరు చదివిందంతా కూడా అంటే ఆల్మోస్ట్ మీరు అంటే కాలేజ్ లైఫ్ అంతా కూడా సోషల్ బ్యాక్గ్రౌండ్. అవునండి. దీన్ని అంటే ఎట్లా తీసుకోవచ్చు? అంటే ఈ టెక్నాలజీ రిలేటెడ్ అంటే మీరు ఏమైనా పుస్తకాలు అంటే చదివి ఏంటంటేనండి జనరల్గా ఒక చిన్న విషయం అండి. ఫ్రిడ్జ్ వచ్చిన కొత్తల్లో ఫ్రిడ్జ్ కొనుక్కుంటారు కదా, అవును. నా పిల్లలకి మా ఆవిడ వింటారు వాళ్ళు. నేనేం చెప్పేవాడినంటే ఇది తప్పు ఫ్రిడ్జ్ సిద్ధాంతం. నువ్వేమో 4 రోజుల క్రితం చింతపండు తీయాలని తీస్తావు ఫ్రిడ్జ్. నీకు కావాల్సిన చింతపండు వెతకడానికి 4 నిమిషాలు పడుతుంది. నువ్వు చింతపండు వెతికి కావాల్సింది తీసుకునేలోపు పవర్ మొత్తం వేస్ట్, ఇదంతా బయటికి వెళ్ళిపోతుంది. మళ్ళీ నువ్వు డోర్ వేస్తున్నావు. నీకు ఆ ఎండుమిరపకాయలో ఆ చింతపండు కనపడాలంటే ఫ్రిడ్జ్ మొత్తం వెతుకుతావు, నీకు ఎక్కడ పెడితే గుర్తుండదు. అందుకని ఫ్రిడ్జ్ తయారు చేసే విధానం మారాలి అని చెప్పాను నేను. అప్పుడు ఏం చెప్పానంటే ఫ్రిడ్జ్ ఓపెన్ చేసినప్పుడు డోర్స్కి 10 డోర్లు ఉండాలి. అది ఎలా ఉండాలి? అద్దంతో ఉండాలి. లోపల ఎక్కడే ఉంది బయటికి కనపడాలి. అప్పుడు ఏంటంటే నా ఉద్దేశం, ఇప్పుడు నీకు అక్కడ ఏదో ఒక పదార్థం ఉంది, ఆ చింతపండు అలా పెట్టింది అక్కడ. ఆ చింతపండు నీకు కనపడుతున్నప్పుడు నువ్వు డోర్ ఓపెన్ చేస్తావు. అది చిన్న డోరు. ఆ డోర్ ఓపెన్ చేసి చింతపండు వెంటనే తీసేసుకుంటావు, వెంటనే డోరే. అంటే ఫ్రిడ్జ్ మొత్తంలో పవర్ వేస్ట్ కావట్లేదు, కూలింగ్ అలానే ఉంది. పర్టికులర్ పాయింట్కే డోర్ ఉండాలి అని 10 డోర్లు ఉండాలి. నేను ఎప్పుడు 30 ఏళ్ల క్రితం చెప్పాను. అది డబల్ డోర్, ఇప్పుడు 4 డోర్స్. మరి దీన్ని ఏమనాలి? నేనేం సైన్స్ చదువుకున్నాను? ది అప్లికబిలిటీ ఆఫ్ ది ప్రాక్టికాలిటీ ఈజ్ ది ట్రూ సైన్స్. అప్లికబిలిటీ ఆఫ్ ది ప్రాక్టికాలిటీ ఈజ్ ట్రూ సైన్స్. బట్ ఇవి 100 చేస్తే 1 మిగులుతుంది. ఇప్పుడు మీరు ఇదంటారు చూసి రీసెర్చ్ అండ్ R&R ప్రతి కంపెనీలకి కొన్ని వేల కోట్లు ఖర్చు పెడతారు, పెద్ద పెద్ద కంపెనీలు. ఈ సైంటిస్టులు అందరూ చేసే పని అయితే కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి 15 ఏళ్ళు ఉంటే అందులో పనికొచ్చేది ఒకటి వస్తుంది. ఆ పనికొచ్చేదాన్ని ఎలన్ మస్క్ ఇప్పుడు ప్రపంచంలో చేస్తున్న పనులని. అలానే నేనేమంటానంటే వెన్ యూ ఫీల్ సంథింగ్ ప్రాక్టికల్లీ దెర్ ఈజ్ ఎ వే టు అప్లై. దట్ ఈస్ ది వే టు ది నెక్స్ట్ జనరేషన్. సో యూ షుడ్ బి ఫార్వర్డ్ ఇన్ ఆల్ దీస్ థింగ్స్. అయితే 72 మేళకర్తరాగాలు దీనికి ఒక పోల్చుకొని నేను సంతోషపడ్డా. 72 మేళకర్తరాగాలు ఏదో సాధించాలని నేను చేయలే. 6.5 నిమిషాలు నేను చేయలే, 3.5 నిమిషాలు నేను చేయలే. 72 మేళకర్తరాగాలని ప్రేమించి 18 సంవత్సరాలు వాయించా. ఒక్కొక్క రాగాన్ని 5 గంటలు వాయించా. కళ్ళు మూసుకొని తదేక్ష దృష్టిలో నాన్న చెప్పాడని వాయించి కళ్ళు మూసుకొని అలా 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 పరమానంద పడితే ఇఫ్ యూ డోంట్ గెట్ ఫీల్ డోంట్ సే ఎనీథింగ్ టు ది వరల్డ్. అది మనం నటిస్తూ ఎంత వేదిక మీద చెప్తుంటామో మనకన్నా మహానటులు జనం. మనకన్నా వాళ్ళు బాగా మహానటం. మనం ఎస్వి రంగారావు అయితే వాళ్ళు సావిత్రి అయిపోతారు. వాళ్ళు మనకన్నా తక్కువ వాళ్ళని కూడా ఫూలిస్టింగ్. మనకన్నా వాళ్ళు ఇంకా నటిస్తారు ఆ కాసేపు. తర్వాత వీడెవడు వాళ్ళు ఎవరు. నీవు జీవించాలని ప్రయత్నం చేయొద్దు, నువ్వు ఉండు అలానే, నువ్వు సహజంగానే అలా ఉండు. అలా ఈ ప్రాక్టికాలిటీలో 72 రాగాలు ఎందుకు సాధ్యమైందంటే రాగం మొత్తం డైజెస్ట్ అయిపోయింది. అది డైజెస్ట్ కాబట్టి ఒక రాగం 5 గంటలు ఎట్లా వాయిస్తాను నేను? అలా వాయించి ఇలా వేలు పెట్టుకుని ఇలా కూర్చుంటే ఒకరోజు 72 రాగాలు కలిపి ఒక్కొక్క రాగం 5 సెకండ్లో వచ్చేసింది. స్పీడ్ నేనేదో 5 సెకండ్లో తయారు చేయాలంటే రాలేదు. నేను మళ్ళీ చెప్తున్నా, నాకున్న తపన 5 గంటలు వాయించేసేది ఇట్లాంటి అయిపోయింది. ఇలా అంటమంటే ఎట్లంటే ఆ 5 గంటల కృషి, 18 ఏళ్ల కృషి, రాగంలో ఒక అక్షరం పోకుండా, ఒక ధర్మం చెడకుండా తొందర చేయలేదు నేను. మళ్ళీ ఫాస్ట్ ఫార్వర్డ్ చేసినట్టు ఉండదు. నిదానంగా సినిమా పాట ఎలా ఉందో అలానే ఉంటుంది ఇది కూడా. కానీ 6.5 నిమిషాల్లో 72 రాగాలు మొత్తం సూక్ష్మీకరింపబడిన సిద్ధాంతం. స్పష్టంగా ప్రపంచ మేధావులు మొత్తం టెస్ట్ చేశారు. ఎవ్వరూ ఇది తప్పల్లా. కారణం ఏంటంటే అక్కడ కనపడుతుంటే తప్పని అంటానికి ఎట్లా. ఇప్పుడు నేను 50 కిలోమీటర్ల స్పీడ్లో వెళ్తున్నాను, 100 కిలోమీటర్ల స్పీడ్లో వెళ్తాం. పెళ్ళాం పక్కన కూర్చొని అడుస్తున్నది, ఏమండి స్పీడ్ తక్కువ వెళ్ళండి. అబ్బాయి నేను 50 వెళ్తున్నానంటే తొంగి చూస్తే కనపడుతుంది కదా 100 స్పీడు. మనం 50 ఎట్లా చెప్తాం? అలానే నేనేం చేశానంటే ఒకరోజు కూర్చొని వాయిస్తే 6.5 నిమిషాల్లో వచ్చేసింది. నా అంతటి నేను గెట్టింగ్ థ్రిల్. మొత్తం అయిపోయింది కీర్తన. అది మ్యాథమెటికల్ ఈక్వేషన్లో వచ్చింది. అంటే 1 2 3 4 5 6 7 8 అంటారు. ఇది మ్యాథమెటికల్ ఈక్వేషన్. ఒక ఆవృతము అంటారు సంగీతంలో. ఆది తాళంలో చతురస్ర జాతిలో ఆవృతం అంటారు. అంటే ఒక్కొక్క రాగానికి 8 బార్స్ వస్తాయి అనమాట, 8 దెబ్బలు. అలా మ్యాథమెటికల్ ఈక్వేషన్లో వచ్చింది. ఒక్కొక్క రాగానికి కూడా ఇంపార్టెన్స్ సేమ్. ఒకదానికి టైం ఎక్కువ, ఒకదానికి టైం తక్కువ లేదు. అంటే ఒక సైంటిఫిక్ ఎనలైజేషన్లో తయారైంది. ఆ తయారైన తర్వాత అసలు అప్పటివరకు ఎవడని చేసింది నేను విన్నానా? 72 రాగాలు నాకన్నా ముందు బోల్డ్ ఎంతమంది చేశారు. ఆ చేసిన సంగతి నేను కలిస్తే తర్వాత తెలిసింది, ఈ తయారు చేసిన తర్వాత.
హైదరాబాద్లో మోహన్ కృష్ణ గారు వారి దగ్గరికి వెళితే వారు చూసి, నాయన నువ్వు చేసిన ప్రక్రియ మంగళంపల్లి బాలమూల కృష్ణ గారు 65 ఏళ్ల క్రితం 70 ఏళ్ల క్రితమే చేశారన్నారు. ఇంకేముంది, అవుట్ నేను అసలు. మంగళంపల్లి గారు చేశారన్న తర్వాత ఇప్పుడు ఎలన్ మాస్క్ చేసిన తర్వాత నేను చేశానంటే అది విలువ ఉంటుందా? అలానే గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు, ఇప్పుడు మన ఆస్కార్లో మన వాళ్ళు కీరవాణి గారు వీళ్ళందరూ సాధించారు, చంద్రబోస్ వాళ్ళు చేసిన తర్వాత మనం చేసింది ఎలా ఉంటుంది అని మంగళంపల్లి గారు చేసిన తర్వాత ఇది ఊరికి అవుట్, ఇది నేను చేసేది ఏం లేదు, గొప్ప ఏదో చేశాలే, అయినా నేను రికార్డు కోసం చేయలేదు కదా, నా ఆనందం కోసం నేను చేసుకుని ఆనందపడిన తర్వాత ఒకరోజు రాత్రి ఒక ఆలోచన వచ్చింది. అవును, మంగళంపల్లి గారు అయితే ఏమిటి, చిరంజీవి గారు అయితే ఏమిటి, ఇంకొకళ్ళు అయితే ఏమిటి, ఇందులో తప్పులు తెలుసుకోవచ్చు కదా నేను. ఆయన స్కాలర్ కదా, తప్పులు చెప్తాడు కదా, ఇది పనికిరాదురా అనైనా తప్పులు చెప్తాడు కదా. కాబట్టి నాది పనికిరాదు అనుకొని చెప్పేటువంటి స్కాలర్ ఆయన, వీళ్ళెవరు కాదు. మొండితనం చూడండి, ఆయన దగ్గరికి వెళ్ళా, తప్పులు చెప్తాడు ఆయన, తప్పు ఉంటుంది, పోరా వెధవా నాది విను అంటాడు. ఇంకో 10 ఏళ్ళైనా శ్రమ చేసి మళ్ళీ నేను దీన్నే పర్ఫెక్ట్గా ఆయన దగ్గరికి వెళ్తాను అని ఆయన దగ్గరికి వెళితే ఆయన్ని మెచ్చుకోలేదు ఆయన. హీ గాట్ షాక్డ్. ఆయన షాక్ గురైపోయి, ఏమిటి గుప్పిళ్ళు పెట్టుకుని వచ్చేసేవాడు 72 రాగాల్ని, ఏమిటి అసలు ఇది, అరే రాగమంతా కనపడుతుంది ప్రతి రాగం అక్కడ, ఎలా సాధ్యం ఇది, ఏమిటిది, ఇది మామూలు విషయం కాదు. నేను కూడా 72 రాగాలు చేశాను, కానీ అదేదో అప్పుడు చేశాను, ఇది ప్రతి వాళ్ళకి అర్థమవుతుంది, సులువుగా తెలుస్తుంది, నేర్చుకోవటానికి వాయించుకోవటానికి పనికి వస్తుంది, ఇది భారతదేశ సంగీతానికి ప్రార్థనా గీతం అన్నాడు ఆయన. సూపర్ అని దీనికి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ రావాలన్నాడు. ఆయన చెప్పినవన్నీ పట్టుకొని మూట కట్టుకొని నేను చేస్తున్నా. ప్రార్థనా గీతం అవ్వాలన్నాడు. ప్రార్థనా గీతం అవ్వాలంటే ఎంత శ్రమించాలండి, ఎంత శ్రమ చేయాలి. అందుకని 1,00,000 మందికి ఉచితంగా చెప్తా. జీవితం మొత్తం పోయినా 72 రాగాలు 1,00,000 మందికి చెప్పాలి. ఆ 1,00,000 మంది, ఇది సిద్ధాంతం, పాట నేర్పడం కోసం కాదు నేను చెప్తున్నది. ఒక ఫార్ములా, కొత్త ఫార్ములాని ఎలన్ మాస్క్ కాదు, ఈ ఎలన్ మాస్క్ చెప్పింది ఇంకెవరు చెప్పినా ప్రపంచం వింటారు, కొత్తది కాబట్టి. పాతదైతే ఎవడు వింటాడు? ఇది ఒక ఎలన్ మాస్క్ లాగానే. అయితే దేవుడు నాకు ఎలన్ మాస్క్ చెప్పింది నేను 30 ఏళ్ల క్రితం చెప్పినట్టుగా ఇవాళ నాకు చెప్పడానికి ఒక సిద్ధాంతం ఇచ్చాడు. నెక్స్ట్ జనరేషన్కి ఆయన అలా చెప్తే అంతరిక్షంలో నేను అనుకున్న ఆలోచనని నిజంగా ఆ రోజు నేను రికార్డ్ చేసి ఆ రోజు చెప్తే అప్పటికి ఆయనకు పుట్టిందో లేదో ఆ ఆలోచన నాకేం తెలుసు. ఎలన్ మాస్క్ అప్పటికి ఆ ఉద్దేశం పుట్టిందో లేదో నాకు తెలియదుగా. నాది నిజం కదా, ఎందుకంటే నేను పట్టించుకోలే. నా పెళ్ళాం పిల్లలు బావమరుదులు విని నాకు చెప్పారు, మీరు చెప్పింది వచ్చింది చూడండి అని. ఇదే మాట నేను మొన్న ఇప్పుడు ప్రపంచం అంతా తిరుగుతున్నాను కదా, సన్నీ వ్యాలీలో ఉన్నాను. ఎక్కడంటే కాలిఫోర్నియాలో సన్నీ వ్యాలీలో ఉన్నప్పుడు ఒక సైంటిస్ట్ ఇంట్లో ఉన్నాను నేను. ఆయన నన్ను ట్రావెల్ చేస్తూ ఈ అంతరిక్షం గురించి వీటన్నిటి గురించి చెప్పినప్పుడు ఇది ఆయనకి చెప్పా. షాక్ అయినారు ఆయన పేరు గుర్తురాట్లా. నిజమేనండి అని అందులో ఉన్న డిఫికల్టీస్ చెప్పాడు ఆయన. ఆ డిఫికల్టీస్ ఏం లేదండి, పైకి వెళ్ళిన తర్వాత తిరుగుతుంటుంది కదా గుండ్రంగా, పైన కూడా మళ్ళీ తిరుగుతుంటుంది ఇక్కడలాగానే. వాటన్నిటినీ మనం కంట్రోల్ చేసుకొని వెళ్ళిన చోటని దాన్ని కనుక ఉంచగలిగే శక్తి మనకు వస్తే ఇది సాధ్యం వీణాపాణి గారు అన్నాడు. ఇప్పుడు ఎలన్ మాస్క్ సాధ్యం చేశాడు. అలానేనండి అతని జీవితం చూడండి. ఎలన్ మాస్క్ సిద్ధాంతం కోసం ఎంత పాటుపడ్డాడో, ఎంత పోగొట్టుకున్నాడో, సంపద ఎంత పోయిందో. మన పేపాల్ అయిందే, పేపాల్ కనుక్కున్నది అతనే. అంతకుముందున్న పేరుని అమ్మేసిన తర్వాత పేపాల్ అని పేరు పెట్టారు. అతను ఏం చదువు అన్ని రంగాల్లో ప్రవేశించాడు, అన్నిట్లో కొత్తదనం చేయాలని అతను తపన పడుతున్నాడు. కరెంట్ ఇప్పుడు మన ఎలక్ట్రికల్ అందరూ ఫెయిల్ అయింది, అతను కొత్త సిద్ధాంతం కనుక్కున్నాడు. ఎందుకంటే అక్కడికి వచ్చిన కారు ఉన్న వాళ్ళ దగ్గర నేను ఉంటే ఆ కారు డ్యాన్స్ వేస్తుంది, అది డోర్లు ఓపెన్ అవుతాయి, దానికి ఒక మ్యూజిక్. అంటే ప్రపంచంలో ఎవరు పొందని అనుభూతి అతను ప్రవేశపెట్టాడు. నడిచే కారు వల్ల కాదు అతనికి వచ్చింది, ఒక కొత్త అనుభూతి, కొత్త థ్రిల్లింగు, కొత్త ఎక్స్పీరియన్సు అనేది పెట్టి కరెంట్ కనుక్కున్నాడు. అతను కనుక్కోలేదు. కరెంట్ బ్యాటరీ అతను కనుక్కున్నాడా? లేదు, కనుక్కోలే. అతను దాన్ని ఏమంటారంటే రీజనరేషన్, రీక్రియేషన్. క్రియేషన్కి తన కొత్తదనాన్ని, తెలివితేటలను జోడించి రిక్రియేషన్. ఇప్పుడు నేను అక్కడ కింద దిగానండి, మీరు 7వ ఫ్లోర్లో ఉన్నారు, లిఫ్ట్ ఉంది. లిఫ్ట్ లేకుండా ఆయన వేలు పట్టుకొని ఇలా అనగానే శూన్యంలో అలా వచ్చేసి మీ ఇక్కడ ఆగానుకోండి, దాన్ని కొత్తదనం అంటారు. బరువు ఉంది, బరువు పక్కన ఉంది, అలా నేను ఇట్లా పట్టుకొని ఇలా చిటికేయంగానే ఆ బరువు కోల్పోయి శూన్యంలో ఉన్న బరువు ఉంది, ఆకాశంలో బరువు ఉండదు కదా, అలా నేను అది శూన్యమైపోయి ఆ టెక్నాలజీ భూమి మీదకి వస్తే ఇలా చిటికేసి అనుకోండి, దాంతో వచ్చేసి ఆ ఫ్లోర్కి వచ్చాయని మళ్ళీ ఇలా అనేది దాన్ని సైన్స్ అంటారు, దాన్ని కొత్తదనం అంటారు. ఉన్నది మీరేందుకు మళ్ళీ కంఠశోష ఎందుకు? అసలు చెప్పింది చెప్పటం ఎందుకండి? చెప్పందాన్ని మళ్ళీ నేను చెప్పాలి, కరెంట్ భలే ఉంది అలా పెడితే ఎందుకు నేను చెప్పడం? అందుకని ఇప్పుడు నేను ప్రపంచ ప్రయాణం చేస్తున్నా. ఎందుకు చేస్తున్నా? ఎందుకు చెయ్యాలి? ప్రపంచం అంతా ఖాళీగా ఉంది, నేను నా ద్వారా వచ్చిన సిద్ధాంతం ప్రపంచంలో లేదు.
జవాబు వచ్చిందా మీకు? కాబట్టి ఇది కొత్తదనాన్ని ప్రపంచానికి అందించాలంటే కొన్ని వందలేళ్ళు పడుతుంది. ఆ వందలేళ్లలో నేను ఒక 25 ఏళ్ళు తీసుకుందాం, ఇంకొక 25 ఏళ్ళు తిరుగుదాం, ఇస్తే అందులో ఎవడో ఇద్దరు పట్టుకుంటారుగా, ఎవడో 10 మంది పట్టుకుంటాడుగా. అప్పుడు ఆ సిద్ధాంతాన్ని వాడు ఇంకొక 100 ఏళ్ళు తీస్తాడు కదా. అప్పుడు ఎందుకు ఈ సిద్ధాంతాన్ని నేను చేస్తున్నానంటే ఇట్స్ ఏ క్యాప్సిల్ ఫార్మేట్ ఆఫ్ ది వరల్డ్ మ్యూజిక్. ఓకే, వరల్డ్ మ్యూజిక్. ఇప్పుడు కొన్నాళ్ళు అయిపోతే పామ్ టాప్ వచ్చేసింది, ల్యాప్టాప్ వచ్చిందిగా. పామ్ టాప్, నేను నెయిల్ టాప్ అంట, నేను మీకన్నా ముందుంటా. నెయిల్ టాప్ అంటే ఏంటో తెలిసిన, ఇదే స్క్రీన్ అవుతుంది, మీరు ఇలా ఇలా అంటే స్క్రీన్ మీద మొత్తం కనపడుతుంది, అయిపోయింది. ఇది కొంచెం పొడుగు పెంచుతాం గోరు, ఇప్పుడు గొడుగు పెంచాను, దీన్ని ఇంకొంచెం ఇట్లా అన్నా అనుకోండి, ఒక చిన్న స్క్రీన్ అయిపోయింది మీకు. నెయిల్ ఇలా పట్టుకుంటారు, ఇలా ఇలా ఆపరేట్ చేస్తే నెయిల్ మీదనే కనపడుతుంది. అవి వెళ్ళేటప్పుడు కొంచెం నెయిల్ ఇట్లా లోపల కనేస్తారు, ఫినిష్. అంటే నేను స్క్రీన్ చేసే దీన్ని, నెయిల్కున్న పాయింట్ని స్క్రీన్ చేశానండి, ఇలా బయటికి లాగారండి, స్క్రీన్ అయింది అది మీకు. ఇలా ఇలా ఆపరేట్ చేస్తే నెయిల్ టాప్ మీద మొత్తం మీకు కనపడుతుంది, మళ్ళీ ఇలా ఆపేసేసి నొక్కేస్తారు. నెయిల్ టాప్ గురించి మాట్లాడుతున్నాను నేను, ఇంకా అడ్వాన్స్గా. నేను పామ్ టాప్ గురించి, ల్యాప్టాప్ గురించి. అంటే యూ షుడ్ థింక్ ఆల్వేస్ సంథింగ్ న్యూ. ముందుకు ప్రయత్నం ఆలోచించండి. ముందుకు ఆలోచించేటప్పుడు గతం తెలుసుకోండి, గతం తెలుసుకొని ముందుకు ప్రయాణం చేయండి. మీ ప్రయాణ మార్గాన్ని మీరు ఎంచుకోండి, గమ్యాన్ని మీరు ఎంచుకోవద్దు. మార్గాన్ని ఎంచుకోమని ఎందుకంటారంటే, తప్పు చేయకుండా ఉండాలంటే మార్గాన్ని ఎంచుకోవాలి. ఆ మార్గం ఎంచుకునేటప్పుడు చెక్ చేసుకోండి చరిత్రలో, ఆ మార్గంలో ఎవరు వెళ్ళారు, పాపం వాడు కరెక్ట్గా వెళ్ళారా లేదా. అందుకని ప్రపంచమంతా బూతులు తిట్టినా మీరు ప్రయాణం చేయండి, బట్ యూ షుడ్ బిలీవ్ దట్ ఈజ్ ట్రూ. ఎగ్జాక్ట్లీ. మీరు వెళ్ళే మార్గాన్ని మీరు నమ్మితే చాలంటానండి నా సిద్ధాంతం. ఎవడో తప్పంటే నమస్కారం పెట్టండి, 100 మంది ఇంకా తప్పంటే 10 నమస్కారాలు పెట్టండి, 1000 మంది అంటే అయ్యా అందరికీ నమస్కారం అండి. చిరునవ్వుతోటి, చెదర నవ్వుతోటి మీరు నమ్మిన సిద్ధాంతం వైపు మీరు వెళ్ళండి, అదే నేను చెప్పేది. ఇది 1,00,000 మందికి మీ సిద్ధాంతం నేర్పియాలి అనేది మీ ఉద్దేశంగా సార్. దానికి మీరు అంటే ఎట్లాంటి రూట్ ప్లాన్? ఎస్ మంచి మాట అడిగారు. 1,00,000 మందికి నేను అందించాలనే సిద్ధాంతం ఎలా వెళుతుంది 1,00,000 మందికి? మీరు నా వెబ్సైట్ చూస్తే swarnidhi.com, www.swarnidhi.com. ఏం చెప్తానంటే అందులో ఫస్ట్ ఓపెన్ చేయగానే మ్యూజిక్ మేడ్ ఈజీ ఫర్ ఆల్ అని కనపడుతుంది. మ్యూజిక్ మేడ్ ఈజీ ఫర్ ఆల్. ఇంకేమిటి నా బంధు, అసలు అక్కడ ముందు పదం పెట్టడంతో సులువు చేసేసా. 1,00,000 మందికి ఎలా చేయగలను అనేది నేను వైబ్రేటివ్గా చెప్తాను. మనకి యూట్యూబ్ సాధన ఉంది. నా కోరిక ఏంటి, అసలు నా దగ్గరికి ఎవరు రాకూడదు, తాళం చెవి వాళ్ళకే ఇచ్చేద్దాం, రిమోట్ వాళ్ళకే ఇచ్చేద్దాం. నేను రిమోట్ కూడా ఇస్తాను, నన్ను బ్యాటరీ లేని రిమోట్ ఇవ్వాలంట. ఇప్పుడు నాకు ఇందులో పెద్ద సమస్య ఎదురవుతున్నాయి. ఇప్పుడు సమాజానికి ఒక కొత్త ప్రశ్న వేస్తున్నాను నేను. పెద్ద సమస్య చెప్పనా, స్పీకర్స్ ఇన్ని అనుకున్నాం కదా, ఇప్పుడు ఎందుకు ప్రతి సమస్యతో ఫీల్ అవుతున్నాం? రాంగ్ టెక్నాలజీ. మైక్ ఉన్న రోజే బెటరు, వైర్ ఉన్నదే బెటరు. వైర్లెస్ వాటిలో ఎన్ని సమస్యలు పెడుతున్నాం. బాలకృష్ణ గారు మైక్ దగ్గరికి వెళ్తే పని చేయదు, చిరంజీవి గారికి అది ఇస్తున్నాం పని చేయదు, ఇంకోటికి ఇస్తున్నాం పని చేయదు. టెక్నాలజీ ఉంది, ఎందుకు పని చేయట్లేదు? ఎందుకు ఆలోచించం మనం? ఎందుకు పని చేయట్లేదంటే లోపల బ్యాటరీ పెడుతున్నాం, ఆ బ్యాటరీ దానికి టచ్ సరి కాకపోయినా పని చేయదు, ఆ బ్యాటరీ చెక్ చేసుకోకపోతే అయిపోయినా పని చేయదు. కాబట్టి డిఫికల్ట్ ఉంది, అది ఇప్పటికీ ఇంకా కనుక్కోవాల్సిన బాధ్యత. అంటే ఇంకొక సమస్య కూడా ఉంటుంది సార్. యాక్చువల్గా ఇప్పుడు విఐపీస్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే జామర్స్ ఉంటాయి. అవును, అవేంటంటే ఫ్రీక్వెన్సీని బ్యాన్ చేస్తాయి. ఇప్పుడు ఈ మైక్కి రిసీవర్కి ఏదైతే ఉంటుందో ఫ్రీక్వెన్సీ, అది కూడా దాన్ని జామ్ చేసేస్తుంది. కాబట్టి ఇప్పుడు నేనేమంటున్నానంటే మనం కన్నది కరెక్ట్ కాదు, మనం కనుక్కున్న విధానమే ఇంకా పెరగాలి. ఎలా అంటే జామర్స్ ఉన్నా కూడా అక్కడ డిస్టర్బెన్స్ లేకుండా మైక్ పనిచేసే టెక్నాలజీ రావాలి, బ్యాటరీతో పనిచేయకుండా ఉండే టెక్నాలజీ రావాలి. బ్యాటరీ పెట్టకూడదు, ఇట్స్ నాన్ సెన్స్. ఎందుకంటే నేను ఎప్పుడైనా ఇది అడుగుతా, నేను మాట్లాడుతున్నా బ్యాటరీ అయిపోయింది, ఉండండి వీణాపాణి గారిని, మళ్ళీ వాడు పీకేసి మళ్ళీ 2 పెట్టేసి ఎవడో అసిస్టెంట్కి పని చెప్తాడు, 50 మైకులు ఇస్తాడు, వాడు 40 ఉన్నాడు బ్యాటరీలు. ఎవడు పట్టించుకున్నాడు గాడిది గుడ్డు, మిగతా 10 పాత బ్యాటరీలు ఉంచేస్తాడు. ఆ 10 బ్యాటరీలు ఒకటే బాలకృష్ణ గారి వేదిక మీద వెళ్తుంది. ఏం చేయాలి ఇప్పుడు? ఇప్పుడు బ్యాటరీ గురించే మాట్లాడుతున్నాను. కాబట్టి మనం కనుక్కున్న టెక్నాలజీ ఇంకా డెవలప్ అవ్వాలి. బ్యాటరీ ఉండకూడదు, అది ఏ డిస్టర్బెన్స్ లేకుండా మైక్ పట్టుకుని. ఎందుకంటే టైమ్ ఈజ్ వాల్యూ. ఎలన్ మాస్క్ ముందు మైక్ ఇచ్చారు, 2 నిమిషాలు మాట్లాడని, 1.5 నిమిషం మైక్దే బట్టి నేను ఏం చేయాలి అప్పుడు? టైం అయిపోయింది. కాబట్టి నేనేమంటానంటే మనం కనుక్కోవాల్సింది 1,000,000 వంతులు ఉంది, కనుక్కున్నది వెంట్రుకంతే, ఇంకా ఎంతో కనుక్కోవాల్సింది. అలానే మనం ఒక ధ్యేయంతో ప్రయాణం కన్నా మంచి మార్గంలో వెళుతూ ఉంటే, తెలిసిన మార్గంలో వెళుతుంటే ఒక కొత్తదనమైన బస్ స్టాప్లో ఆపుతుంది అది. ఆ కొత్తదనం కోసం మీరేం శ్రమ చేయొద్దు, మీరు నిరంతరం పనిచేస్తూ వెళ్ళండి. నిరంతరం పనిచేసినప్పుడు ఆలోచన విధానం రేపటి తరంలో అంటే కొత్తదే కాదు, అంతే కదా సార్, కొత్త దగ్గరికి వెళ్తుందిగా.
72 మేళకర్తరాగాల్లో కొత్తదనం ఎలా వచ్చిందంటే 72 మేళకర్తరాగాలకి సాహిత్యం నేను పాత తీసుకున్న మహానుభావులు కవుల దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చుకున్నాను. ఆ కవులు అన్నీ కంఠస్థం పట్టి రికార్డ్ చేసేసాను, అయిపోయింది. శ్రీకృష్ణ పాడాడు. పట్టుకొని చూద్దాం సినిమా తర్వాత నేను జనార్దన్ మహర్షి గారు సినిమా చేస్తున్న రోజుల్లో దేవస్థానం సినిమా చేస్తున్నప్పుడు పాటలు నేను రాశాను. ఆ పాటలు రికార్డ్ అయినాయి. అద్భుతమైన సాహిత్యం అని అన్నారు సిరివెన్నెల గారు, పెద్ద పెద్ద వాళ్ళు ఫోన్ చేసేవాళ్ళు. అలానే 72 మేళకర్తరాగాలు బాలు గారు ఏమన్నారంటే, అన్నీ బాగుంది వీణాపాణి గారు, అద్భుతంగా ఉంది, తెలుగులో రాసి పాడిస్తే బాగుంటుంది కదా, అందరికి అర్థమవుతుంది.